మార్నింగ్ రాలేదా వాళ్ళిద్దరు ఇంకా రాలేదా? స్టార్ట్ చేసాం కదా మనం. స్టార్ట్. నిన్న ఏం చెప్పినాం? వాట్ వి డిస్కస్ yesterday? Okay. Online students, can you hear? If you can hear, please drop a message. No, the audio is clear. What did we discuss about? Yeah, please be active. If you have any messages, please put it in the chat. You can ask any doubts also. I'll just try to clear it. Okay, Finance Commission. And okay, so we'll just have a recap of what we have done. Okay, what we have done is we have started with what is called we have started with what is called let me just go back and do this. Okay, we'll go here. What we have done yesterday was we started with what is called governance. What did we say? What was governance definition? Governance was use of authority. What authority? Of political, social, economical authority in managing countries' affairs. Countries' affairs at all levels. Okay, at all levels. Then దీనికి ఏం చేసాం? మళ్ళా 3 రకాలుగా చెప్పుకున్నాం. What were these three? What were these three? State, private, ఇక్కడ కమ్యూనిటీ. అంతేనా? స్టేట్ నుంచి కమ్యూనిటీకి వెళ్తే రిసోర్సెస్ ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా వస్తున్నాయి కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుండి ఇక్కడికి, అండ్ ఇక్కడ నుండి కదా. నేను ఎగ్జాంపుల్ చూసుకున్నామా? దెన్ వాట్ విల్ బి స్పీక్ అవుట్. దీని తర్వాత ఏం చెప్పినాను గుడ్ గవర్నెన్స్ అంటే? వాట్ ఐ సే అబౌట్ గుడ్ గవర్నెన్స్? దీనికి మోరల్స్ ప్లస్ వాల్యూస్ అప్లై చేస్తే అదేమవుద్ది? గుడ్ గవర్నెన్స్. ప్లస్ మీకు చార్ట్ ఇచ్చినానా నేను గుడ్ గవర్నెన్స్లో ఏమేమి కావాలని? ఐ సెడ్ ఇట్ షుడ్ బి పార్టిసిపేటరీ, ఇట్ షుడ్ బి అకౌంటబుల్, ఇంకా there is a chat which I gave you. Round ఇచ్చినానా? No, PPTS is different. PPTS is for e-governance. Don't confuse. అది e-governance వస్తుంది. గుడ్ గవర్నెన్స్ ఏం చెప్పినా? అది పార్టిసిపేటరీగా ఉండాలా, అకౌంటబుల్గా ఉండాలా, రూల్ ఆఫ్ లా ఉండాలా, ట్రాన్స్పరెంట్గా ఉండాలా. ఇవన్నీ చెప్పినానా? ఇవన్నీ గుడ్ గవర్నెన్స్. ఇవన్నీ గుడ్ గవర్నెన్స్ కదా. నేను ఇంకేం చెప్పినాను? ప్లేటో కోట్ చెప్పినాను. నేను ప్లేటోస్ కోట్ ఏమని చెప్పినా? గవర్నెన్స్ అనేది రేషనల్గా మాత్రమే ఉండదు, అంటే లాఫుల్గా మాత్రమే కాకుండా మరి లా ఆఫ్ ద గవర్న్ కన్సర్న్ కూడా ఉండాలని చెప్పినాను. ఎస్, డిడ్ ఐ టెల్ యూ? సో దట్ వాజ్ అబౌట్ గుడ్ గవర్నెన్స్. ఓకే, తర్వాత we discussed a topic called e-governance. In this, PPTS comes. People, process, technology and resources. అంతేనా? తర్వాత ఈ గవర్నెన్స్లో ఏమేమి ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పుకున్నామా? జామ్ ట్రినిటీ, జన్ధన్, ఆధార్, మొబైల్ గవర్నెన్స్ ఇవి యూజ్ చేస్తున్నామా? ఆధార్ అవన్నీ. ఇంకా డిఫరెంట్ సైట్స్ గురించి మాట్లాడుకున్నామా? ఈ గవర్నెన్స్ ఎట్లా హెల్ప్ చేస్తుందని. ఈ గవర్నెన్స్ డెఫినేషన్ ఏమని చెప్పినాను? యూజ్ ఆఫ్ వాట్? ICT టెక్నాలజీస్ ఇన్ గవర్నెన్స్. అంటే గవర్నెన్స్ని ఎలక్ట్రానిక్ మోడ్లో ప్రొవైడ్ చేయడం, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ యూజ్ చేసి ఈ మోడ్లో ప్రొవైడ్ చేయడం ఇస్ గవర్నెన్స్. వన్ ఎగ్జాంపుల్ విచ్ ఐ టోల్డ్ యూ వాజ్ మీ. ఇంతేనా నేను డిస్కస్ చేసుకున్నాను? క్లియర్? స్మార్ట్, obviously in it comes smart. What is S?
S is simple, M is moral, A is R is responsive, T is transparent. Simple. Okay, everybody clear? No, that will be your smart governance. And after that, what did we go to? Yeah, Finance Commission. Okay, we'll go to Finance Commission later. We'll just open this PPT which we have opened. Okay. So what will we do? See, I thought you have completed your polity. You didn't complete your polity. Polity inka galedi kada meedi. So we have to go to basics again. Okay. What will we do now? Is in this governance too. See, first syllabus చూసినారా? తీసుకొచ్చినారా? నిన్న క్వశ్చన్స్ తీసుకున్నామన్నా? No. వర్షమా? వర్షం అయితే ఆన్లైన్లో ఒక ఫోటో స్క్రీన్ షాట్ దొరుకుతుంది కదా మీకు. Anybody from the chat? Did anybody have the questions or seen? Anybody from the chat? Do you have your questions? నేను తెచ్చిస్తానులేండి మీకు. I'll do it for you. దొరికిస్తే ఎందుకు దొరకవు? Yeah. Did you get the questions yesterday which I asked you to? Did you get? No. Did you get the questions? No, you don't. I know. Okay. Chalo. So what will we do now? Is in a Finance Commission, there is another PPT. We'll do it at the last. First, what will we do? We'll go to other things. Okay. First, you understand how governance works at levels. Mother, any tiers of government unnai? How many tiers of government we have? 3 tiers of government. 3 tiers of government. So, A tiers adi gurtu pettukondi first. Obviously, so you have 3 tiers of governance. How many tiers? 3 tiers. What will you wait? Central government. అంటే దాన్ని ఏమంటాం మనం ఇంకొంచెం పొలిటికల్ లాంగ్వేజ్ లో యూనియన్ government. Second tier of government, which we have now, is state government. You will understand it very clearly in polity, but just to make you understand in governance, I'll just brush through the basics also. Okay. Third tier of government, దీన్నే మనం లోకల్ గవర్నమెంట్ అంటాం. లోకల్ గవర్నమెంట్స్ అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, పంచాయత్ రాజ్ సిస్టమ్, విలేజెస్లో పంచాయత్ రాజ్. ఓకే. అర్బన్లో హైదరాబాద్ జిహెచ్ఎంసి, వాట్ ఇస్ ఇట్ కాల్డ్? మున్సిపాలిటీస్. అర్థమవుతుందా? 3 tiers of government. 3 tiers of government. Union government at the state level, central level, state government at the state level, and local governments at your very basic level. ఇవి లీస్ట్ ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్స్. ఈ కింద లెవెల్ ఆఫ్ గవర్నమెంట్స్ ఇవి. అంటే మీరు డైరెక్ట్ ఇంటరాక్ట్ అయ్యే గవర్నమెంట్స్. మీ ఏరియాలో కార్పొరేట్ ఉంటాడా? మీ ఏరియాకు సర్పంచ్ ఉంటాడా? మీ ఏరియాకు వార్డ్ మెంబర్ ఉంటాడా? సో ఈ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్. ఓకే. ఈ 3 ఉంటాయి. ఓకే. ఎట్లా ఫంక్షన్ చేస్తాయి? ఇక్కడ ప్రతిదానికి చూడండి, ఒక పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఉంటాడు. పొలిటికల్ మళ్ళా 3 ఉంటాయి చెప్తాను నేనండి. ఒకటి లెజిస్లేషన్ ఉంటుంది. వాట్ ఇస్ ఇట్ కాల్డ్? లెజిస్లేషన్. నెక్స్ట్ థింగ్ యూ హ్యావ్ ఇస్ ఎగ్జిక్యూటివ్. ద థర్డ్ థింగ్ యూ హ్యావ్ ఇస్ జుడిషియరీ కదా. లెజిస్లేషన్ అంటే గుర్తుపెట్టుకోండి, వాట్ ఇస్ లెజిస్లేషన్? ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ వాట్ ఇస్ లెజిస్లేషన్, if you want to understand what is legislation, law making bodies, అసెంబ్లీ, పార్లమెంట్, ఇవి ఏం చేస్తాయి? చట్టాలని చేస్తాయి. సో దే మేక్ లాస్. లెజిస్లేచర్ ఆల్వేస్ మేక్స్ లాస్. అంటే ఎవరెవరైతే ఎన్నుకోబడతారు, హూ ఆల్ ఆర్ ఎలెక్టెడ్ టు ది పార్లమెంట్, టు ది స్టేట్ అసెంబ్లీ, మేక్ లాస్. వాట్ డు దే డూ? దే మేక్ లాస్. ఎవరు? లెజిస్లేషన్ అంటారు వాళ్ళని. చట్టసభలు, వీళ్ళ ఫంక్షన్ ఏంది? మేక్. ఓకే. నెక్స్ట్, ఈ లాస్ చేసి వదిలేస్తున్నారు. మీరు ఐఏఎస్ వాళ్ళు పార్లమెంట్ మెంబర్సా? ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళంతా పార్లమెంట్లో ఉంటారా? ఉండరు. వీళ్ళు వేరే. వీళ్ళు దేనిలోకి వస్తారు? దే కమ్ అండర్ ఎగ్జిక్యూటివ్.
వీళ్ళు ఏం చేస్తారు మరి? చట్టాలు వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారు? ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లాస్. ఇంప్లిమెంట్. ఓకే, ఇప్పుడు ఈ చట్టాలు చేస్తున్నారు, ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇది తప్పు రైటే చూడాల్సింది ఎవరు? జ్యుడిషియల్. నెక్స్ట్ థింగ్ కమ్స్ ఇస్ జ్యుడిషియల్. దిస్ ఇస్ కాల్డ్ చెక్ ఆన్ లాస్. ఏమంటారు దీన్ని? చెక్ ఆన్ లాస్. ఒకవేళ ఇవి లాస్ కాన్స్టిట్యూషన్ని వైలేట్ చేస్తున్నట్టే ఆ చట్టాన్ని ఏం చేస్తాయి? అవి కోర్ట్స్ స్ట్రైక్ ఆఫ్ చేస్తాయి. అర్థమైందా ఇప్పుడు మీకు? మళ్ళీ ఇంకొక విషయం, లెజిస్లేచర్లో ఉన్న వాళ్ళు ఎగ్జిక్యూటివ్లో ఉండొచ్చా? కెన్ పీపుల్ హూ ఆర్ ఇన్ లెజిస్లేచర్ బీ పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్? దే క్యాన్ బి. హౌ? ఎట్లా చెప్పండి? మినిస్టర్స్. ఎమ్మెల్యేలు వేరు, మినిస్టర్ వేరు. ఎమ్మెల్యేల నుంచి మినిస్టర్ అవుతాడు కదా. సమ్వన్ హూ ఇస్ ఎలక్టెడ్ యాజ్ అన్ ఎమ్మెల్యే విల్ బికమ్ చీఫ్ మినిస్టర్. ఆల్సో సమ్ విల్ బికమ్ మినిస్టర్స్. ఈ మినిస్టర్ కిందనే కదా ఐఏఎస్, ఐపీఎస్లు వీళ్ళంతా ఫంక్షన్ చేసేది. సో మినిస్టర్స్ ఆర్ అగైన్ పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. మినిస్టర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. అంతే కదా, మినిస్టరే కదా ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చట్టం ఇంప్లిమెంట్ చేసేవాడు ఎవడు? రెస్పాన్సిబిలిటీ ఫారెస్ట్ మినిస్టర్. తర్వాత సెక్రటరీ. ఆ సెక్రటరీ విల్ బి అన్ ఐఏఎస్ ఆఫీసర్. తర్వాత కింద లెవెల్ ఎంప్లాయీస్ వరకు అందరినీ ఎగ్జిక్యూటివ్ అనే పిలుస్తాం. ఓకే, ఈ ఎగ్జిక్యూటివ్ మీద చెక్ ఎవరు పెట్టాలి? ఇప్పుడు మినిస్టర్లు ఉన్నారు. మినిస్టర్లు ఇష్టారీతిగా వ్యవహరించకుండా చూడాల్సింది ఎవరు? హూ ఓవర్సీస్ దిస్ ఫెలోస్ ఈజ్ ఇన్ ద లైన్ ఆర్ నాట్? ఎవరెవరు చూడొచ్చు? జ్యుడిషియరీ అయితే కంపల్సరీ. జ్యుడిషియరీ బికాస్ హీల్ సీ. కెన్ లెజిస్లేచర్ డూ? లెజిస్లేచర్ కెన్ ఆల్సో డూ. ఎట్లా చెప్పండి? మినిస్టర్ ఇప్పుడు అసెంబ్లీకి వచ్చి నిలబడతాడు. తన క్వశ్చన్స్ అడుగుతారా? నువ్వు ఎట్లా చేసినావు అని చెప్పి వాకౌట్లు లాంటివి చేస్తూ ఉంటారా? అది ఎవరు అగేన్స్ చేస్తారు? గవర్నమెంట్ అగేన్స్ చేస్తారు. గవర్నమెంట్ అంటే ఎవరు? అర్థమవుతుందా? సో బోత్ లెజిస్లేచర్ అండ్ జ్యుడిషియరీ చెక్ ద గవర్నమెంట్స్ ఫంక్షన్స్. అర్థమైందా? సింపుల్. యూ అండర్స్టూడ్ ద స్ట్రక్చర్. సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. సో మీరు గుర్తుపెట్టుకోండి, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ అన్ని ఆఫీసర్స్ ఎగ్జిక్యూటివ్ కిందకి వస్తారు. లెజిస్లేచర్ కిందకి ఎలక్టెడ్ బాడీస్ వస్తారు. ఓకే, జ్యుడిషియరీ కింద యూ ఆల్ నో హూ ఇస్ జ్యుడిషియరీ, జడ్జెస్, కోర్ట్స్ అండ్ ఆల్. ఓకే, సో దే మేక్ laws. These people implement laws. These people check the correctness and validity of the law. Clear? Okay, come here. So what does it say? Multi-layered structure with obviously మళ్ళీ ఇంకో విషయం చూడండి. Then again I'll tell you two simple things. మనకు ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఇద్దరు ఉంటారు. ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్. ప్రెసిడెంట్ ఎవరు ఎన్నుకుంటారు? Who elects president? ప్రెసిడెంట్, పిఎం అనే రెండు కాన్సెప్ట్ ఉన్నాయి కదా మనకు. హూ ఎలెక్ట్స్ ప్రెసిడెంట్? యూ టెల్ మీ. ప్రెసిడెంట్ ఆర్ ఎలెక్టెడ్ బై ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్. ఎంపీస్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్, ఓకే, ఆఫ్ లోక్సభ, రాజ్యసభ అండ్ ఎమ్మెల్యేస్, లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కదా. ప్రైమ్ మినిస్టర్ని మళ్ళీ ఎంపీసే కదా. బట్ పిఎం ఈజ్ ఆల్సో అన్ ఎలెక్టెడ్. పిఎం కూడా ఒక ఎంపీనే కదా. ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ఆల్సో అన్ ఎంపీ. ఇప్పుడు మన కరెంట్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ ఫ్రమ్ వారణాసి ఎంపీ. మోడీ ఈజ్ ఆల్సో అన్ ఎంపీ. వీళ్ళ మధ్యలోనే ఒకళ్ళు లీడర్ ఆఫ్ ద హౌస్గా ఎన్నుకుంటారు ఒకళ్ళని. తనే ఏమవుతాడు? పిఎం అవుతాడు. సో రియల్ పవర్ ఎక్కడ ఉంటుంది? హూ హోల్డ్స్ ద రియల్ పవర్? హూస్ నేమ్ డూ యూ సీ ఇన్ న్యూస్ ఆల్ డే? ప్రెసిడెంట్స్ ఆర్ ప్రైమ్ మినిస్టర్స్ నేమ్? ప్రైమ్ మినిస్టర్స్ నేమ్. సో రియల్ పవర్ ఆల్వేస్ వెస్ట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. ఓకే, కానీ ప్రెసిడెంట్ని ఎప్పుడు కూడా ఏమంటారు? కాన్స్టిట్యూషనల్ హెడ్. మీరు ఏ ఆర్డర్ అని తీసుకోండి. ఇప్పుడు సపోజ్ స్టేట్ గవర్నమెంట్ ఒక ఆర్డర్ పాస్ చేసింది అనుకోండి. మన స్టేట్ గవర్నమెంట్ ఒక ఆర్డర్ పాస్ చేసింది అంటే ఎవరు పాస్ చేసి ఉంటారు? ఎవరి బిహెస్ట్ మీద? ఆబ్వియస్లీ క్యాబినెట్ అండ్ రేవంత్ రెడ్డి వాళ్ళే కదా చేసేది ఆర్డర్ అయితే. బట్ ఆ ఆర్డర్ ఎవరి పేరు పైన వస్తుందంటే గవర్నర్ పేరు పైన వస్తుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ ఆనరబుల్ గవర్నర్ అని స్టార్ట్ అవుతుంది ఆర్డర్. అట్లనే ఇండియా లెవెల్ ఏదైనా ఆర్డర్స్ ఎవరి పేరు పైన స్టార్ట్ అవుతుంది? ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటాం. ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రెసిడెంట్. అందుకే వీళ్ళని ఏమంటారు మనము? కాన్స్టిట్యూషనల్ హెడ్స్ విల్. ఓకే, చూడండి, ప్రైమ్ మినిస్టర్ హెడ్డింగ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ పార్లమెంట్ యాజ్ లెజిస్లేటివ్. ప్రైమ్ మినిస్టరే కదా. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అందరికీ హెడ్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్. ఒక్క ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేస్తే గవర్నమెంట్ కూలిపోతుంది. ఒక్క చీఫ్ మినిస్టర్ రిజైన్ చేస్తే
గవర్నమెంట్ కూలిపోతుంది. మార్చొచ్చు పార్టీలు, అది వేరే విషయం. కానీ దీన్ని పోయి గవర్నర్కి రిజిగ్నేషన్ కనుక సబ్మిట్ చేస్తే వాట్ డస్ దట్ మీన్? ఆ బాడీ మొత్తం పోయినట్టే. అందుకే తను ఏమంటాము? లీడర్ ఆఫ్ ది హౌస్. మీరు చూస్తారా ఎప్పుడైనా అసెంబ్లీలో లీడర్ ఆఫ్ ద హౌస్ మాట్లాడతారు, ప్రతిపక్ష నాయకుడు మాట్లాడతాడు, సభానాయకుడు మాట్లాడుతున్నాడు. సభానాయకుడు ఇస్ మోస్ట్లీ చీఫ్ మినిస్టర్. ప్రతిపక్ష నాయకుడు ఎవరు ఉంటాడు? ఆబ్వియస్ ఆపోజిషన్ నుంచి ఎవరైతే ఉన్నారో. ఇప్పుడు నౌసి లీడర్ ఆఫ్ ద హౌస్ ఇస్ రేవంత్ రెడ్డి, ఆపోజిషన్ లీడర్ ఇస్ కేసీఆర్. అంతేనా? అర్థమవుతుందా మీకు స్ట్రక్చర్? ఓకే, then come down. See, the union government is responsible for the country's overall governance. Okay, who will be responsible? The union government will be responsible for country's sovereignty, unity and integrity. Clear? Just wanted to make you clear with the basics. Okay, go to next slide. Inka ninna. Okay, these are there. The union government is there, the state government is there, the local governments are there. ఇప్పుడు యూనియన్ గవర్నమెంట్కి ఎలక్షన్ పెట్టాలి, స్టేట్ గవర్నమెంట్కి ఎలక్షన్ పెట్టాలి. ఎవరు పెట్టాలి? యూనియన్ గవర్నమెంట్ పెడితే స్టేట్ ఎలక్షన్స్ తను ఇప్పుడు యూనియన్ గవర్నమెంట్ ఉంది బీజేపీ. నెక్స్ట్ ఎవరు పార్టీలకు రావాలని బీజేపీ ఎలక్షన్ పెడితే ఎట్లుంటుంది? న్యూట్రాలిటీ ఉంటుందా అక్కడ? ఫెయిర్నెస్ ఉంటుందా? ఉండదు. సో అందుకని మన కాన్స్టిట్యూషన్ ఏం చేసిందంటే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ తీసుకొచ్చి పెట్టింది అనమాట. వాట్ ఆర్ దోస్ కాల్డ్? ఇన్స్టిట్యూషన్స్. ఎందుకు? ఒక ఫెయిర్గా సిస్టమ్ నడవాలని. ఈరోజు బీజేపీ ఉండొచ్చు, రేపు కాంగ్రెస్ పవర్లోకి రావచ్చు, లేకపోతే ఎక్స్ పర్సన్ రావచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎనీబడి థాట్ విల్ రూల్ ఢిల్లీ ఫర్ 10 years? నో, ఇట్ హెస్ కమ్ ఫ్రమ్ సమ్వేర్. బట్ హూ ఇస్ ఎన్షూరింగ్ దట్ దీస్ పార్టీస్ కెన్ కమ్, కంటెస్ట్ ఎలక్షన్స్, కెన్ డూ థింగ్స్? ఎవరు చూస్తున్నారు అట్లా? ఒక రూల్ ఆఫ్ లా ఎందుకు నడుస్తుందంటే బికాస్ ఆఫ్ థింగ్స్ కాల్డ్, వాట్ వి కాల్డ్, కాన్స్టిట్యూషనల్ బాడీస్. మన లా మేకర్స్ ఉన్నారు కదా, ఫస్ట్ మన కాన్స్టిట్యూషన్ మేకర్స్ ఆల్రెడీ ఆలోచించి పెట్టినారు దట్ సి ఇఫ్ కంట్రీ హ్యాస్ టు గో ఇన్ అ సర్టన్ వే, we need to have certain institutions. ఎందుకంటే గవర్నమెంట్స్ని చెక్ అండ్ బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. గవర్నమెంట్స్ ఏదో ఒక రకం కాకుండా ఒక ప్రాసెస్ అనేది వెళ్తూ ఉండాలి. సో అది గవర్నమెంట్స్ కాకుండా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ పెట్టారనమాట. అండ్ ఇక్కడ రెండు, ఒకటి కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇంకోటి నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ. కాన్స్టిట్యూషనల్ బాడీ, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఏవైతే కాన్స్టిట్యూషన్లో రాసున్నాయో, విచ్ ఎవర్ ఆర్ ఇంగ్రెయిన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అండ్ రైజ్ త్రూ ఆర్టికల్స్. యూ టేక్ కాన్స్టిట్యూషన్ యాజ్ అ బుక్. ఓకే, let this be the book. ఇక్కడ ప్రొవిజన్స్ రాసి ఉంటుంది. సపోజ్ టేక్ 324 ఆర్టికల్. దిస్ 324 ఆర్టికల్ అని ఇక్కడ ఏముంటుందంటే ప్రొవైడ్స్ ఫర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని రాసి ఉంటుంది క్లియర్. ఇక్కడ కాన్స్టిట్యూషన్ లోపల. దీన్ని ఏమంటాం? కాన్స్టిట్యూషన్ రాసి ఉండి కాన్స్టిట్యూషన్ నుంచి పవర్స్ వస్తున్న బాడీస్ ఏమంటాం మనము? కాన్స్టిట్యూషనల్ బాడీస్. ఓకే, కాన్స్టిట్యూషన్లో ప్రిస్క్రైబ్ అయి కాకుండా ఒక లా ప్రకారం, ఒక యాక్ట్ ప్రకారం ఏవైతే కాన్స్టిట్యూషన్లో రాసి లేకుండా బాడీస్ ఉంటాయో వాటిని మనం ఏమంటున్నాం? నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటాం. సింపుల్ రాసి ఉంటే కాన్స్టిట్యూషనల్ బాడీస్, రాయకపోతే నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. సరే, ఏవి కాన్స్టిట్యూషనల్ బాడీస్, ఏవి నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్? చూడండి ఇక్కడ, చూడండి. ఓకే, ఇక్కడ చూడండి. ఎస్టాబ్లిష్డ్ privatization relation comes under governance. Yeah, everything comes under governance only. Venkatesh, privatization is also governance. If you can link anything under governance, anything can be asked under governance. Okay, come here. So, ikkada chudandi, powers defined by constitution. Have their powers defined by constitution. AV constitutional bodies. While non-constitutional bodies are created by legislation. By legislation or executive order and do not have constitutional authorities. ఓకే, అంటే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు లేదు బాడీ, రేపు నాకు ఇప్పుడు హైడ్రా అని ఒకటి క్రియేట్ చేసినాడు కదా. హ్యావ్ యూ హర్డ్ ద నేమ్ హైడ్రా? హైడ్రా కాన్స్టిట్యూషనల్ బాడీనా? కాన్స్టిట్యూషనల్ లేషన్ ఇప్పుడు తీసుకొచ్చింది. ఎట్లా? ఒక చట్టం తీసుకొచ్చినాడు. దే పాస్ దెన్ ఆర్డర్ ఇన్ ది అసెంబ్లీ ఆర్ అన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. రెండు రకాలుగా చేయొచ్చు. ఇప్పుడు లేదు ఇన్స్టిట్యూషన్ నాకు కొత్తగా కావాలనిపిస్తుంది. నాకు ఇప్పుడు సపోజ్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ చాలా వీక్ ఉంది కాబట్టి టుమారో ప్రైమ్ మినిస్టర్ విల్ థింక్ దట్ ఐ నీడ్ అ బాడీ టు రెగ్యులేట్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ అని ప్రైమ్ మినిస్టర్ అనుకున్నాడు అనుకోండి. సో హీ హాస్ 3 ఆప్షన్స్ టు మేక్ అ బాడీ. ఓకే, సో ఒకటి కాన్స్టిట్యూషన్, రెండు రకాలుగా చేయొచ్చు. ఒకటి కాన్స్టిట్యూషనల్ బాడీ చేయొచ్చు, ఒకటి నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ చేయాలి. కాన్స్టిట్యూషనల్ బాడీ చేయాలంటే ఈ కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసి, ఈ కాన్స్టిట్యూషన్ ఇప్పుడు ఆల్రెడీ ఉంది కదా ఫిక్సేటెడ్,
ఇప్పుడు దీనిలోకి ఒకటి యాడ్ చేయాలంటే అమెండ్ అంటే ఏంది, ఇద్దరు ఒకటి యాడ్ చేస్తారు లేకపోతే డిలీట్ చేస్తారు. సపోజ్ దిస్ ఇస్ ద బాడీ విచ్ ఐ వాంట్ టు మేక్, పంచాయత్ రాజ్ బాడీ. సో ఐ హ్యావ్ సమ్ ఆప్షన్స్. ఓకే, సో వన్ థింగ్ ఇస్ దిస్ ఇస్ మై ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ అండ్ దిస్ ఇస్ మై లా బుక్, రూల్ బుక్, లాస్, యాక్ట్స్ ఇవి. ప్రైమ్ మినిస్టర్ ఇఫ్ యూ వాంట్స్ టు పుట్ ఇట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, దిస్ ఇస్ కాన్స్టిట్యూషన్ అనుకోండి, ఇక్కడ అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అవుతుంది. ఏమవుతుంది? అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అరే అంత అవసరం లేదురా, ఈ బాడీకి కాన్స్టిట్యూషనల్ పవర్స్ ఏం అవసరం లేదు అని అనుకున్నాడు అనుకోండి, ఒక చట్ట ప్రకారం తీసుకొచ్చి ఇక్కడ పడేయచ్చు. లా యాక్ట్ ప్రకారంగా కూడా ఇటు తీసుకొని అప్పుడు అది కాన్స్టిట్యూషనల్ బాడీ ఉండదు, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ కింద కూడా తేవచ్చు. ఇంకొకటి, చట్టం చేయకుండా కూడా జస్ట్ ప్రెసిడెంట్ ఒక ఆర్డర్ పాస్ చేసినాడు అనుకో, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అంటారు. దాన్ని ఏమంటారు? ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. అంటే చట్టం కూడా చేయలేదు, కాన్స్టిట్యూషన్లో కూడా పెట్టలేదు, కాన్స్టిట్యూషన్లో పెట్టలేదు, చట్టంలో కూడా పెట్టలేదు, జస్ట్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కింద ఒక బాడీని కూడా తయారు చేయొచ్చు. 3 రకాలుగా తయారు చేయొచ్చు. ఒకటి కాన్స్టిట్యూషన్లో పెట్టొచ్చు, ఒకటి చట్టం తీసుకొచ్చు అండ్ బై అ లా యూ కెన్ మేక్ అ బాడీ, ఆర్ without a law by an executive order also you can create a body. Okay, first if you put it in the constitution, what is it called? Constitutional body. ఒకవేళ ఇప్పుడు సెకండ్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఈ లా ప్రకారంగా చేసే దాన్ని స్టాట్యూటరీ బాడీ అంటాం. ఏమంటాము? స్టాట్యూటరీ బాడీ. స్టాట్యూట్ అంటే యాక్ట్, ఏదైతే యాక్ట్ ప్రకారంగా వస్తాయో దాన్ని స్టాట్యూటరీ బాడీ అంటాము. ఏదైతే కాన్స్టిట్యూషన్లో ఇంగ్రేన్ చేస్తామో, కాన్స్టిట్యూషన్లో పెడతామో దాన్ని ఏమంటాము? కాన్స్టిట్యూషనల్ బాడీ అంటాము. అర్థమైందా? క్లియర్. స్టాట్యూటరీ, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రెండు కూడా నాన్ కాన్స్టిట్యూషనలే, కానీ స్టాట్యూటరీ విల్ కమ్ బై అన్ యాక్ట్. Statutory will come by an act. I'll tell you the example now, you will understand. See, take UPSC. Is a constitutional body. Finance Commission is a constitutional body. Election Commission of India is a constitutional body. Comptroller and Auditor General is a constitutional body. చూడండి ఇక్కడ. అండ్ ఇప్పుడు దీనికి రండి, స్టాట్యూటరీ అథారిటీస్కి రండి. ఇప్పుడు నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్లో NHRC, హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉందా? అది కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, ఇట్స్ అ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ. సో కాన్స్టిట్యూషనల్ బాడీస్కి ఎక్కువ పవర్స్ ఉంటాయి, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్కి ఎక్కువ పవర్స్ ఉంటాయా? కాన్స్టిట్యూషనల్ బాడీస్కి ఎక్కువ పవర్స్ ఉంటాయి, ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఒక ఫ్రేమ్ ఉంది. ఏందది? ఎలక్షన్స్ కండక్ట్ చేయాలా? అదే కండక్ట్ చేయాలా? మళ్ళీ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలా, స్టేట్ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలా, యూనియన్ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలా, అండ్ ఇట్ ఈస్ అ రిపిటేటివ్ ప్రాసెస్. NHRCకి అట్లుందా? ఏడనో ఒక దగ్గర హ్యూమన్ రైట్స్ వైలేషన్ అయితే ఒక కంప్లైంట్స్ చేయొచ్చు, అంతే కదా. అంటే లిమిటెడ్ స్కోప్, ఓన్లీ రిలేటెడ్ టు, ఇప్పుడు NHRC స్కోప్ తీసుకోండి మీరు, విచ్ ఈస్ అ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ, దీని స్కోప్ ఏంది? ఓన్లీ హ్యూమన్ రైట్సే. కానీ ఎలక్షన్ కమిషన్ స్కోప్ చూడండి, వెరీ బ్రాడ్, వెరీ కీ రోల్. అర్థమవుతుందా? దెన్ కమ్ డౌన్. సో కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ డైరెక్ట్లీ బై కాన్స్టిట్యూషన్. కమ్ డౌన్. పవర్స్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ది కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్. అంటే రాసున్నాయి పవర్స్ ఆల్రెడీ, వాట్ ఇట్ హ్యాస్ టు డూ అని. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాట్ ఇట్ హ్యాస్ టు డూ, ఇట్ హ్యాస్ టు కండక్ట్ ఎలక్షన్స్ అండ్ కాన్స్టిట్యూషన్ అని రాసుంది. ఓకే, కమ్ డౌన్. ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, UPSC అండ్ ఫినాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఫినాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా చూడండి, ఇవన్నీ ఎంత కీ రోల్స్ ప్లే చేస్తాయి. UPSC ఈజ్ బ్యాక్ బోన్ ఆఫ్ హైరింగ్ సివిల్ సర్వెంట్స్. మనం రాసి UPSC ఎగ్జామ్, UPSC బోర్డ్ చేస్తుంది, ఇండిపెండెంట్. ఫినాన్స్ కమిషన్ అసలు ఎన్ని డబ్బులు పోవాలో అడ్వైజరీగా అదే కండక్ట్ చేస్తుంది. నిన్న చెప్పినాం కదా, ఫినాన్స్ కమిషన్ వాట్ డస్ ఇట్ డూ? ఇట్ అలాట్స్ ద ఫినాన్సెస్ ఇన్ రికమెండేషన్స్ ఓన్లీ. మళ్ళీ ఓకే, ఇక్కడ రండి. ఈసీ ఏం చేస్తుంది? ఎలక్షన్స్ పెడుతుంది. అదే నాన్ కాన్స్టిట్యూషనల్. దీనికి రండి, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్కి చూడండి, ఎస్టాబ్లిష్డ్ బై లాస్ ఎనాక్టెడ్ బై పార్లమెంట్ ఆర్ త్రూ ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్స్. లాతో చేస్తే ఏమన్నాను నేను? ఇఫ్ ఇట్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ బై లా, వాట్ ఇస్ ఇట్ కాల్డ్? స్టాట్యూటరీ బాడీస్. Okay, they do not derive the powers from constitution. They do not derive the powers from constitution. Come down. And examples include, ఇప్పుడు చూడండి, RBI is a statutory body. RBI Act 1934 ద్వారా చేసిన దాన్ని, what is it called? RBI Act 1934, which is why RBI is called a statutory body, non-constitutional statutory body. Okay, come here. NHRC, NABARD. అర్థమవుతుందా? క్లియర్. స్టాట్యూటరీ వర్సెస్ కాన్స్టిట్యూషనల్. అర్థమైందా? కాన్స్టిట్యూషనల్, నాన్ కాన్స్టిట్యూషనల్. ఈ నాన్ కాన్స్టిట్యూషనల్లో స్టాట్యూటరీ బాడీస్ అండ్ ఎగ్జిక్యూటివ్ బాడీస్. ఓకే, ఇప్పుడు నీతి ఆయోగ్ అనేది ఉంది. వాట్ ఇస్ నీతి ఆయోగ్? ఇస్ ఇట్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ? నో, దానికి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ లేదు. ఇది ఎగ్జిక్యూటివ్ బాడీ, దీనికి యాక్ట్ కూడా లేదు.
It is not even statutory, just formed by an executive order. Which one? నీతి ఆయోగ్. అర్థమైందా? మూడు బాడీస్ ఉన్నాయా? 3 టైప్స్ ఆఫ్ బాడీస్, 3 ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఓకే, క్లియర్. ఓకే, కమ్ డౌన్. డిఫరెన్స్ ఏంది చూడండి. ఆబ్వియస్లీ సోర్స్ ఆఫ్ అథారిటీ, కాన్స్టిట్యూషనల్ బాడీస్కి సోర్స్ ఆఫ్ అథారిటీ ఏంటి? ఏడ రాసున్నాయి? కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్. ఓకే, ఇక్కడ రండి. నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్కి ఆల్రెడీ యాక్ట్లో రాసి ఉంటుంది ఏం చేయాలి. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో కానీ యాక్ట్లో కానీ ఈ బాడీ ఇప్పుడు హైడ్రా ఉంది. హైడ్రా పనింది చెరువులు కబ్జా కాకుండా చూడడం, నాలాస్ క్లియర్ చేయడం, రోడ్స్ వైడన్ కాకుండా చూసుకోవడం, క్లాగింగ్ కాకుండా చూసుకోవడం, ఇవన్నీ ఏడు రాసుంటాయి? దాన్ని యాక్ట్లో రాసుంటాయి. ఒక్కసారి హైడ్రా అనేది పెట్టేటప్పుడే ఆ యాక్ట్ ఏదైతే గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేస్తుందో దానిలోనే దీని పవర్స్ ఏంది, ఇది ఏం చేయొచ్చు అని రాసుంటుంది అనమాట. ఓకే, అది కాన్స్టిట్యూషన్ బాడీస్లో కాన్స్టిట్యూషన్లో రాసుంటుంది. ఈ యాక్ట్ ప్రకారంగా ఫామ్ అయిన బాడీస్లో యాక్ట్లో రాసుంటుంది. ఓకే, చలో చూడండి. క్రియేషన్, కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఆర్ క్రియేటెడ్ బై కాన్స్టిట్యూషనల్, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ కెన్ బి క్రియేటెడ్ బై పార్లమెంట్, సెంట్రల్ లెవెల్లో. ఇక్కడైతే స్టేట్ గవర్నమెంట్. ఓకే, కిందకి ఇంకా పవర్స్ అండ్ స్కోప్. ఆబ్వియస్లీ బ్రాడ్ మ్యాండేట్ ఎవరికి ఉంటుంది? ఎక్కువ బ్రాడ్ కాన్స్టిట్యూషనల్ బాడీస్కి ఉంటుంది. ఓకే, క్లియర్. కమ్ హియర్. ఎగ్జాంపుల్స్ ఐ హావ్ టోల్డ్ యూ. ఎలక్షన్ కమిషన్, యూపీఎస్సీ, ఫినాన్స్ కమిషన్, జిఎస్టీ కౌన్సిల్. ఓకే, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, CAG. Okay, come down. Non-constitutional bodies will be RBI, ఇన్సూరెన్స్ రెగ్యులేషన్, సెబీ. మీకే కనిపిస్తుంది కదా ఎంత నారో ఇవి. ఆర్బీఐ ఫంక్షన్స్ ఏంది? మానిటరీ ఫంక్షన్స్. డబ్బులు ఎట్లా పోవాలి, ఎట్లా చేయాలి అవి మేనేజ్ చేసుకోవడం. దీని ఫంక్షన్ ఏంది? ఏడా ఇది ఇన్సూరెన్స్ రెగ్యులేట్ చేయడం. సెబీ ఫంక్షన్ ఏంది? స్టాక్ మార్కెట్స్ రెగ్యులేట్ చేయడం. వెరీ నారో ఫంక్షన్స్ చూడండి. కాన్స్టిట్యూషనల్ ఫంక్షన్స్ కావు ఇవి. మీకు అర్థమవుతుందా? మీరు చూడంగానే చెప్పేయచ్చు ఏది కాన్స్టిట్యూషనల్, ఏది నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. ఓకే, మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి సో దట్ విల్ బి క్లియర్. ఇట్ కెన్ బి అ ఫిల్మ్స్ క్వశ్చన్. దే కెన్ ఆస్క్, దే కెన్ సే నీతి ఆయోగ్ is a statutory body, B constitutional body, C body formed by executive order or a resolution అని అనొచ్చు. అప్పుడు ఆప్షన్ ఏమైంది? వాట్ ఇస్ ది ఆన్సర్ ఫర్ నీతి ఆయోగ్? C. It is not a statutory body, it is not a constitutional body, it is formed by a executive order. Okay, clear? Chalo. Then again the same thing. Statutory body is a type of non-constitutional body established by law. Statute, అందుకనే statutory body. Typically an act of parliament or state legislation. Okay, carry out specific functions. Obviously మనం చూసినాం ఆర్బీఐ ఫంక్షన్ ఏంది, సెబీ ఫంక్షన్. ఇక్కడ చూడండి, in contrast a non-constitutional body can either be a statutory or non-statutory. అంటే చూడండి, established by executive order or administrative రెజల్యూషన్. అంటే ఇది పార్లమెంట్లో పాస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ప్రెసిడెంట్కి నిద్రలేసి ప్రైమ్ మినిస్టర్ చెప్తాడు. ప్రెసిడెంట్ తనంతట తాను ఏం చేయడు. అన్ని ప్రైమ్ మినిస్టర్ చెప్పినా వీడు ఓకే చేయడమే పని. ప్రెసిడెంట్ అనే పేరు వచ్చిందంటే ప్రైమ్ మినిస్టర్ చేసినట్టే, కానీ పేరు మాత్రం ప్రెసిడెంట్. ఎందుకు? తను కాన్స్టిట్యూషనల్ హెడ్. మనకు 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇది చూడండి ఒకసారి. మొనార్కీ అనే కాన్సెప్ట్ ఉంటుంది, డెమోక్రసీ ఆర్ రిపబ్లిక్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. రిపబ్లిక్ అంటే ఎలక్టెడ్ హెడ్ ఆఫ్ ద స్టేట్ ఉండాలి. ఎలక్టెడ్ హెడ్ ఆఫ్ ద స్టేట్. ప్రెసిడెంట్ ఎలక్టెడే కదా మన దగ్గర, కానీ మీరు బ్రిటిష్కి వెళ్ళండి, ప్రెసిడెంట్ ఇస్ నాట్ ఎలక్టెడ్. క్వీన్ కాన్సెప్ట్ ఇందా, క్వీన్, రాణి వాళ్ళు ఉంటారు, వాళ్ళే హెడ్ ఆఫ్ ద స్టేట్ ఇప్పటికి కూడా. అందుకనే అవి మొనార్కీస్ అవుతాయి అనమాట. మన దగ్గర ఏంది? ఇట్ ఇస్ అ రిపబ్లిక్. అందుకనే మనం చేసే ప్రతి పని ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటాం. ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రెసిడెంట్. క్లియర్? ఓకే, కమ్ హియర్. దిస్ యు నో. ఓకే, స్టాట్యూటరీ బాడీస్ ఎగ్జాంపుల్ చూసుకోండి. ఇంతకుముందు చెప్పినాను మీకు ఆర్బీఐ, సెబీ. అదే నాన్ స్టాట్యూటరీ బాడీస్ చూసుకోండి. ఆఫ్ ఎన్ అడ్వైజరీ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంక్లూడ్ ది నీతి. ఓకే, సో టు డిఫైన్ ఇట్ బ్రాడ్లీ, స్టాట్యూటరీ బాడీస్ ఆర్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ బట్ ఆర్ గివెన్ లీగల్ అథారిటీ త్రూ లెజిస్లేషన్. యాక్ట్ ప్రకారం ఇచ్చినారు కదా. వైల్ నాన్ స్టాట్యూటరీ బాడీస్ ఆర్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ దట్ డిరైవ్ దేర్ అథారిటీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్. దేర్ ఇస్ నో యాక్ట్. యాక్ట్ లేకపోతే అవి ఎగ్జిక్యూటివ్ బాడీస్ అవుతాయి. యాక్ట్ ఉంటే స్టాట్యూటరీ బాడీస్ అవుతాయి. కాన్స్టిట్యూషన్లో రాసుంటే కాన్స్టిట్యూషనల్ బాడీస్ అవుతాయి. హోప్ఫుల్లీ ఐఎమ్ క్లియర్ నో.
See, all questions will not be from governance actually. One or the other will be from governance. You can relate it to governance ante. Industrial growth and TG, you can call it. See, anything can be called governance. In that way, if you compare governance, anything will be called governance. Because economic governance is a part of governance. Political governance will be part of governance. You can't say it is governance as such. Okay. ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడ చూడండి. నెక్స్ట్, ఇప్పుడు క్యాబినెట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. వాట్ ఈస్ ద కాన్సెప్ట్? క్యాబినెట్ అంటే ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. ఆ పైన ఒక సపోజ్ విల్ గో హియర్, విల్ టెల్ యూ, వెయిట్. హౌ డు హ్యావ్ టు గో టు వన్ నోట్ నౌ? ఇదా? ఇప్పుడు కాన్సెప్ట్ ఉంది చూడండి. వాట్ ఇస్ దిస్ కాన్సెప్ట్? సింప్లీ ఐల్ ఎక్స్ప్లెయిన్ ది యూనియన్ గవర్నమెంట్ హౌ ఇట్ ఫంక్షన్స్. ఓకే, సపోజ్ ఒక 500 ఎంపీస్ ఎలెక్ట్ అయినారు అనుకోండి. 500 ఎంపీస్ ఎలెక్ట్ అయినారు. దీనిలో రూలింగ్ పార్టీకి ఎన్ని రావాలి? 500 అంటే మెజారిటీ రావాలంటే ఎంత కావాలా? మన దగ్గర 1 మెజారిటీ ఉన్నా చాలు. సో 251 వచ్చిన వాడు గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు. అంతేనా? 251 ఎవరికైతే వస్తాయో వాడు గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు. సపోజ్ ఒక పార్టీకి 251 వచ్చినాయి అనుకోండి, ఇంకో పార్టీకి 100 వచ్చినాయి అనుకోండి, ఇంకెన్ని మిగిలినాయి? 351 కాబట్టి ఇంకో పార్టీకి 100, ఇంకో పార్టీకి 49 వస్తాయి. అంతే కదా? అంతే. సో ఈ పార్టీస్ ఉన్నాయి. సో ఈ 251 సింగిల్ పార్టీ కావచ్చు. 251 కింద మీ సింగిల్ పార్టీ, ఆర్ ఈ 251 అలయన్స్ కూడా కావచ్చు కదా. 151, 101 ఒకటి కూడా కావచ్చు కదా. నౌ వాట్ ఈస్ ద జనసేన థింగ్? దట్ ఈస్ టీడీపీ ప్లస్ జనసేన ప్లస్ బీజేపీ ఫార్మ్డ్ గవర్నమెంట్. ఓకే, టీడీపీకి కూడా ఇండివిజువల్గా మెజారిటీ వచ్చింది, అది వేరే విషయం. కానీ 3 కలిసే కదా గవర్నమెంట్ ఫామ్ చేస్తే. సో ఇట్లా కావచ్చు. ఓకే, వీళ్ళు ఎలెక్ట్ అయిన 251 మెంబర్స్. ఇప్పుడు ఈ 251 ఎంపీస్ కలిసి, అందరు కలిసి డిసైడ్ కావాలి ఏమని? నా ప్రైమ్ మినిస్టర్ ఎవడు అని. వీళ్ళందరూ కలిసి ఒకరిని ఎన్నుకుంటారు. దాట్ ఫెలో ఇస్ కాల్డ్, వాట్ డid I say earlier? లీడర్ ఆఫ్ ది హౌస్. లీడర్ ఆఫ్ ది హౌస్. తిననే మనము ప్రైమ్ మినిస్టర్ అంటాం సెంట్రల్ లెవెల్ అయితే. స్టేట్ లెవెల్ అయితే చీఫ్ మినిస్టర్ అంటాం. ఇప్పుడు తిను ఏం చేస్తాడు ప్రైమ్ మినిస్టర్? ఇప్పుడు దీనిలో ఉంటే ఒక పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ని, దట్ ఈస్ క్యాబినెట్ 15% ఆఫ్ పీపుల్ని తీసుకొని ఏమి ఇస్తాడు? వాళ్ళకి మినిస్ట్రీస్ ఇస్తాడు. ఏమి ఇస్తాడు? మినిస్ట్రీస్ ఇస్తాడు. ఓకే, అంటే ఈ దీనిలో నుంచి ఒక 15% ఆఫ్ పీపుల్ని పిక్ చేయొచ్చు. ఓకే, బయట వాళ్ళని కూడా పిక్ చేయొచ్చు. కానీ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక కండిషన్ ఉంటుంది. మినిస్టర్స్ని ఈ హౌస్ అన్నా, రాజ్యసభ అనే ఇంకో హౌస్ ఉంటుందా? ఇది లోక్సభ కదా, ఈ రాజ్యసభ అనేది ఉంటుంది కదా. స్టేట్ ఎమ్మెల్యేస్ ఓటేసి పోయిన వాళ్ళు కూడా ఉంటారు కదా. 2 రకాల ఎంపీస్ ఉంటారు. ఒకడు లోక్సభ ఎంపీ, ఇంకొకడేమో రాజ్యసభ ఎంపీ. ఈ లోక్సభ ఎంపీ ఎవడు? డైరెక్ట్గా జనాలు ఓట్లేస్తే గెలిచినోడు లోక్సభ ఎంపీ. ఈ రాజ్యసభ ఎంపీలు స్టేట్ ఎమ్మెల్యేస్ ఉంటారా, వాళ్ళు ఓట్లేస్తే వచ్చిన వాళ్ళు రాజ్యసభ ఎంపీస్. ఈ మినిస్టర్ అనేవాడు ఇక్కడ నుంచి అయినా ఉండొచ్చు, ఇక్కడ నుంచి అయినా ఉండొచ్చు. మళ్ళీ ఒక బయట వ్యక్తిని కూడా మినిస్టర్ చేయొచ్చు. ఇప్పుడు నన్ను మినిస్టర్ చేయొచ్చు. నేను ఎమ్మెల్యేని కాదు, నేను ఎంపీని కాదు. ఇప్పుడు నేను నాట్ ఈవెన్ లోక్సభ ఎంపీ, నాట్ ఈవెన్ రాజ్యసభ ఎంపీ. కానీ నేను ఒక్కసారి మినిస్టర్ చేసిన, ఈరోజు నన్ను మినిస్టర్ చేస్తే వితిన్ 6 months, వితిన్ హౌ మెనీ మంత్స్? 6 months నేను ఈ 2 హౌసెస్లో ఒక మెంబర్ని కావాలి ఖచ్చితంగా, లేకపోతే నేను మినిస్టర్ని తీసేయబడతాను. ఓకే, ఈదర్ లోక్సభ ఎంపీని మినిస్టర్ చేయొచ్చు, రాజ్యసభ ఎంపీని కూడా మినిస్టర్ చేయొచ్చు. యూ కెన్ మేక్ అ లోక్సభ మెంబర్ ఎ మినిస్టర్, రాజ్యసభ మెంబర్ ఎ మినిస్టర్, ఆర్ అ థర్డ్ పర్సన్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆల్సో కెన్ బి మేడ్ అ మినిస్టర్. వాడిని కూడా మినిస్టర్ చేయొచ్చు. కానీ వీడు ఎన్ని రోజుల్లో ఆ 2 బాడీస్లో మెంబర్ కావాలి? 6 months లోపల. అంటే వీడు ఈదర్ లోక్సభకి వెళ్ళి ఎలక్షన్స్కి వెళ్ళన్నా ఎంపీ కావాలి, లేకపోతే నామినేట్ చేయించుకోబోది రాజ్యసభలోనూ అన్నా ఎంపీ కావాలి. క్లియర్? నో? క్లియర్? ఎనీ కన్ఫ్యూజన్? నో? ఓకే, సో పైన పార్లమెంట్ ఉంటుంది, దానికో లోక్సభ, దానికో రాజ్యసభ ఉంటుంది. దెర్ ఇస్ 1 లోక్సభ, దెర్ ఇస్ 1 రాజ్యసభ, అండ్ ఇక్కడ నుంచి మినిస్టర్ని తీసుకున్నాడు. సరే, ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు ఒక మినిస్టర్ని తీసుకున్నాడు. టోటల్గా అప్రాక్సిమేట్లీ మన దగ్గర 72 మినిస్టర్స్ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 72 మినిస్టర్స్ ఉన్నారు. వీళ్ళనే మనము గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అంటాం. ఏమంటాం? GOM,
గ్రూప్ ఆఫ్ దీనిలో బండి సంజయ్ అనే పేరు విన్నారా? డిడ్ యు హియర్ బండి సంజయ్? ఈయన కాంగ్రెస్ బీజేపీ. ఓకే, ఈజ్ బండి సంజయ్ ఆ క్యాబినెట్ మినిస్టర్? మళ్ళీ దీనిలో రెండు రకాలు. గ్రూప్ ఆఫ్ మినిస్టర్లో కొందరిని క్యాబినెట్ మినిస్టర్స్ అంటారు, కొందరిని మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ అంటారు. ఏమంటారు? మినిస్టర్స్ ఆఫ్ స్టేట్. ఈ క్యాబినెట్ మినిస్టర్స్ అంటే చాలా ఇంపార్టెంట్ శాఖలు హోల్డ్ చేస్తున్న వాళ్ళు. హోమ్ డిఫెన్స్, ఇరిగేషన్, ఓకే, అగ్రికల్చర్, ఇట్లాంటి మినిస్ట్రీస్ అన్ని క్యాబినెట్ మినిస్టర్స్ అంటారు అనమాట. దట్ ఈస్ ఆల్సో క్యాబినెట్ మినిస్ట్రీ. సో ఇక్కడ వీళ్ళంతా క్యాబినెట్ మినిస్టర్స్ అంటారు అనమాట. వీళ్ళు సుమారుగా ఎంతమంది ఉంటారు? 36 మెంబర్స్ ఉంటారు. కొందరు మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ వీళ్ళకి పెడతారు. ఇప్పుడు బండి సంజయ్ హోమ్ మినిస్ట్రీకి ఒక మినిస్టర్ ఆఫ్ స్టేట్. అంటే హోమ్ మినిస్టర్ ఎవరు? అమిత్ షా ఇస్ ద హోమ్ మినిస్టర్. సో తిన ఫంక్షన్స్ లోపల అసిస్ట్ చేయడానికి ఇంకో మినిస్టర్ పెట్టినాడు, ఆయన పేరే బండి సంజయ్. లేకపోతే ఒక మినిస్టర్ ఆఫ్ స్టేట్కి ఇండిపెండెంట్గా కూడా ఏదో చిన్న శాఖ ఇవ్వచ్చు. సపోజ్ మైన్స్ ఇవ్వచ్చు, మినరల్స్ ఇవ్వచ్చు, ఏదో చిన్న శాఖ కూడా ఇచ్చేయచ్చు. సో మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఈదర్ కెన్ వర్క్ విత్ అ క్యాబినెట్ మినిస్టర్ ఆర్ హ్యావ్ అన్ ఇండిపెండెంట్ మినిస్ట్రీ యాజ్ వెల్. ఓకే, రెండు రకాలు. అర్థమైందా? క్యాబినెట్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్. క్లియర్? సో ప్రైమ్ మినిస్టర్ క్యాబినెట్ అంటే ఈ మినిస్టర్స్లో కలిపి ఒక క్యాబినెట్ పెట్టుకుంటాడు అనమాట. తిను సమావేశమైనప్పుడల్లా వీళ్ళు లేకపోయినా పర్లేదు కానీ వీళ్ళు ఖచ్చితంగా ఉండాల్సిందే క్యాబినెట్ మినిస్టర్స్. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ పీపుల్ హూ క్యాబినెట్ మినిస్టర్స్. క్లియర్? ఓకే, ఇక్కడ రండి. కమ్ బ్యాక్ నౌ. క్యాబినెట్ ఇస్ ది వాట్? Cabinet is the highest decision making body. Cabinet is the highest decision making body. Why is it going? Okay, cabinet is the highest decision making body in the, again నీకు ఏం చెప్పినా, మినిస్టర్స్ ఏ బ్రాంచ్ కిందకి వస్తారని చెప్పినా? లెజిస్లేటివా, ఎగ్జిక్యూటివా, జ్యుడిషియరియా? ఎగ్జిక్యూటివ్. సో దే ఆర్ హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ ఇన్ ది ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ ఆఫ్ ఇండియన్. హైయెస్ట్ ఎవరు? క్యాబినెట్. అంతే, ఇంకా ప్రైమ్ మినిస్టర్ ఏమనుకుంటే అంతే ఇండియాలో, అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఇస్ అండర్ కాన్స్టిట్యూషన్. మళ్ళీ ఏదో ఒకటి చేస్తారని కాదు. మనము అనార్కీగా, మన దగ్గర ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది, దాని ప్రకారంగా మాత్రమే రూల్ చేయాలి. రేపు ఒక 10 మంది చంపేమని ఆర్డర్ ఇచ్చినారు అనుకో, 10 మంది సివిక్ సెంటర్ స్టూడెంట్స్ చంపేమని ఆర్డర్ ఇస్తే, ఈజ్ దాట్ వర్కబుల్? నో, బికాస్ ఇట్ ఈస్ అగెయిన్స్ట్ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ మీ, యూ అండ్ యూ. రైట్ టు లైఫ్ ఈజ్ ఆర్ డిగ్నిటీ. 21 కింద మనం బతుకమని స్వేచ్ఛ ఇచ్చే మన కాన్స్టిట్యూషన్. సో ప్రైమ్ మినిస్టర్ అయినా సరే కాన్స్టిట్యూషన్ వ్యతిరేకంగా ఇలాంటివి చెప్పలేడు. ఓకే, సో ఇక్కడ రండి. ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్ అండ్ అదర్ మినిస్టర్స్. క్లియర్? కమ్ నౌ. The cabinet is responsible for formulating and implementing government policies. అంతేనా? ఎవరు చేస్తున్నారు పాలసీస్? ఫార్ములేట్ అండ్ ఇంప్లిమెంటింగ్. మేకింగ్ నో లా, లెజిస్లేటివ్. వీళ్ళు పాలసీ తయారు చేస్తాను అనుకోండి. ఇప్పుడు ఒక కాంట్రవర్సీ బిల్ నడుస్తుందా, 1 నేషన్ 1 ఎలక్షన్ అని విన్నారా? తర్వాత సిటిజన్షిప్, ట్రిపుల్ తలాక్ బిల్ విన్నారా? ట్రిపుల్ తలాక్ వినలేదా? యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఒక చర్చ నడుస్తుంది, తెలుసా? యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏం తెలుసా? ఇప్పుడు ముస్లిం లా అని డిఫరెంట్గా ఉంటుంది ముస్లిమ్స్కి, హిందూ లా అని డిఫరెంట్గా ఉంటుంది. అంటే హిందూస్ మ్యారేజ్, ఒక మ్యారేజ్ చేసుకుని డివోర్స్ చేసుకుంటే, మీరు మ్యారేజ్లో ఉన్నప్పుడు ఒక్క మ్యారేజ్ చేసుకున్న డివోర్స్ చేసుకోవడం ఇస్ నాట్ అప్లికేబుల్ అండర్ హిందూ లా. అదే ముస్లిమ్స్కి దేర్ ఇస్ పర్మిషన్, బికాజ్ వాళ్ళకు డిఫరెంట్ పర్సనల్ లా ఉంటుంది, హిందూస్కి ఒక డిఫరెంట్ పర్సనల్ లా ఉంటుంది. సో ఇట్లా ఉండొద్దు, మనం ఒకటే నేషన్ కాబట్టి ఒకటే సివిల్ కోడ్ ఉండాలి, మన అందరికీ ఒకటే లా ఉండాలనేదే యూసిసి. దాన్ని ఏమంటాం మనము? యూనిఫామ్ సివిల్ కోడ్. యూనిఫామ్ అంటే ఏం చెప్పండి? సిమిలర్గా ఉండాలి. సివిల్ అంటే మనల్ని ఎట్లా పాలిస్తున్నారో అది. కోడ్, అందరికీ సేమ్ లా ఉండాలనేది యూనిఫామ్ సివిల్ కోడ్. ఇది ఇప్పుడు బీజేపీ తేవాలనుకుంటుంది కదా. ఇది తేవాలనుకునేది ఎవరు డిసైడ్ చేస్తారు? క్యాబినెట్. కానీ ఇది అవుతుందా లేదా అంటే దీన్ని పార్లమెంట్లో పెట్టాలి. ఒక్కసారి పార్లమెంట్లో పెట్టినప్పుడు గవర్నమెంట్ ఒక చేతిలో ఉంటుందా? నో, అక్కడ అపోజిషన్ ఉంటుంది, వాళ్ళు కూడా ఓట్లేస్తారు. అక్కడ అపోజిషన్ పార్టీ ఉంటుంది, వాళ్ళు కూడా ఓట్లేస్తారు, ధర్నా చేస్తారు, ఏదో ఒకటి చేస్తారు. సో ఫర్ formulating and implementing government policies, cabinet is the thing.
ఓకే, కమ్ డౌన్. ఏం చేస్తారు చూడండి వీళ్ళకి. సో సరే, ఈ క్యాబినెట్ అనేది ఉంది, అందుకే క్యాబినెట్తో పాటు క్యాబినెట్ కమిటీస్ అని ఒకటి ఉంటుంది అనమాట. వాట్ ఇస్ ఇట్ కాల్డ్? క్యాబినెట్ కమిటీస్. ఓకే, వాట్ ఇస్ క్యాబినెట్ కమిటీస్? స్మాలర్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ typically chaired by ప్రైమ్ మినిస్టర్ అండ్ అదర్ సీనియర్ మినిస్టర్స్. అందరు మినిస్టర్ని తీసుకోకుండా క్యాబినెట్ కమిటీస్ ఏం చేస్తే తెలుసు, ఒక ప్రైమ్ మినిస్టర్, ఒక 4-5 మినిస్టర్లు. ఇప్పుడు మన పాకిస్తాన్తో వార్ జరిగింది, అందరు మినిస్టర్ని పిలిచి ఒక పెద్ద పంచాయతీ పెడతారా ప్రైమ్ మినిస్టర్? ఎవరిని పిలుచుకుంటాడు? ప్రైమ్ మినిస్టర్, హోమ్, డిఫెన్స్, హోమ్, డిఫెన్స్, అట్లా దాట్ విల్ బి కాల్డ్ ఆ క్యాబినెట్ కమిటీ. అర్థమవుతుందా? క్యాబినెట్ కమిటీ ఎందుకు ఇది చూడండి, దే ఆర్ ఫార్మ్ టు డీల్ విత్ స్పెసిఫిక్ ఏరియాస్ ఆఫ్ గవర్నమెంట్ పాలసీ such as economic affairs, security or parliamentary affairs. అర్థమవుతుందా? సెక్యూరిటీ ఉంది, దానికి అందరు మినిస్టర్ని పిలవాల్సిన అవసరం ఉందా? యూ నీడ్ టు కాల్ 72 మినిస్టర్స్? నో, హీ నీడ్స్ అ స్మాల్ సెట్ ఆఫ్ పీపుల్. హీ నీడ్స్ అ స్మాల్ సెట్ ఆఫ్ పీపుల్ that will be called cabinet committees. So cabinet committees. Okay, కిందకి రండి. Examples of cabinet committee include cabinet committee on economic affairs, cabinet economy. So you see directly who will be the minister in it? Prime minister అయితే ఉంటాడు. ఎకనామిక్ అఫైర్స్ అంటే ఏ మినిస్టర్ ఉండాలా? ఫినాన్స్ మినిస్టర్ ఉండాల్సింది. ఓకే, కిందకి రండి. క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ, క్యాబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్. అర్థమవుతుందా? సో క్యాబినెట్ అనేది పెద్ద బాడీ అయితే, క్యాబినెట్ కమిటీస్ అనేది క్యాబినెట్లో వాళ్ళే చిన్న చిన్న బాడీస్ ఏర్పరచుకుంటారు అనమాట, ఈజీగా పనులు జరగడానికి. ఓకే, కిందకి రండి. దీస్ కమిటీస్ ఫెసిలిటేట్. ఇప్పుడు చూడండి, ఈ క్యాబినెట్ కమిటీ ఉంది, ఈ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ ఉంది, ఇలా 4 మినిస్ట్రీస్ ఉంది. ఇప్పుడు ఈ 4 మినిస్ట్రీలు ఇండిపెండెంట్గా పనిచేసుకుంటే వాళ్ళ పని అవుతుందా? ఇప్పుడు ఎకనామిక్ అఫైర్స్ మినిస్ట్రీ అనేది ఉందనుకోండి, సెక్యూరిటీ మినిస్ట్రీ ఉందనుకోండి, హోమ్, డిఫెన్స్ కలిసి మాట్లాడుకోవాలి. వీళ్ళ మినిస్ట్రీలు వేరే అయిపోయినాయి అనుకోండి, వీళ్ళు కలిసి కూర్చునే ఇదే లేదు, ఇప్పుడు క్యాబినెట్ కమిటీనే లేదు, వీళ్ళు ఎట్లా కోఆర్డినేట్ చేసుకుంటారు ఒకరికొకరు? సో ఈ క్యాబినెట్ కమిటీస్ ఏం చేస్తాయి? ఈ కోఆర్డినేషన్కి ఎయిడ్ చేస్తాయి, అంతే కదా. పక్క పక్కన కూర్చొని ఒక దగ్గరే డిస్కస్ చేసుకున్నప్పుడు ఈజీ కోఆర్డినేషన్ అండ్ ఈజీ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పాలసీస్ జరుగుతాయి అనమాట. సో వాట్ ఇస్ ఇట్ సేయింగ్? ఇంటర్ మినిస్టీరియల్ కోఆర్డినేషన్ and ensure that policy decisions are made efficiently. See, home might have a different idea, defense might have a different idea, but if they sit together, that is where one policy comes out kada, by debate and discussion. ఇది కాదు, ఇది రైట్ కాదు, వాళ్ళు ఒక పర్స్పెక్టివ్ చెప్పి వీళ్ళు ఒక పర్స్పెక్టివ్ చెప్పి ఎఫెక్టివ్ పాలసీ బయటకు వస్తుంటారు. టోటల్ ఎంతమంది మినిస్టర్స్ ఉన్నారు? 72, of which 36 will be cabinet ministers. Clear with it? Because there is a topic called cabinet secretariat. To make you understand that, I had to go through this. Understood, no? What is cabinet? Cabinet is a group of ministers, and cabinet committee will be smaller group of ministers within that cabinet. Okay, usually chaired by prime minister. Head usually chaired by prime ministers. Okay, next grandi, what is this called? Cabinet secretariat. సో ఓకే, ఇప్పుడు క్యాబినెట్ ఉంది, మినిస్టర్స్ ఉన్నారు, మినిస్టర్లే చేసుకుంటారు అన్ని పనులు, వాళ్ళకేమైనా వస్తుంది. ఓకే, బేసికలీ స్పీకింగ్, ఆర్ దే వెరీ ప్రొఫిషియెంట్? దే ఆర్ పొలిటికల్ లీడర్స్, దే విన్ బై ది ఓట్స్ ఆఫ్ మాసెస్. అంత ఇది ఉంటుందా వాళ్ళకి? అంత ఎక్స్పర్టీస్, అంత నాలెడ్జ్ ఉంటుందా? సో ది అడ్మినిస్ట్రేషన్ ఈజ్ రన్ బై ఎయిడ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫీసర్స్, అంతే కదా. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు, రైతు బంధు అనే ఒక పాలసీ వచ్చింది, ఇది కేసీఆర్కి వచ్చి ఉండొచ్చు, కేసీఆర్ కింద ఏదో ఒక ఐఏఎస్లో ఒక గ్రూప్ ఆఫ్ ఐఏఎస్ కలిసి అని అడ్వైజ్ చేస్తుండొచ్చు. ఓకే, గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ అంటే కేసీఆర్ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్, కానీ కింద ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు అనేటోళ్ళు ఏ గవర్నమెంట్ వచ్చినా సరే పనిచేస్తూ ఉంటారు. సపోజ్ టేక్ ఎగ్జాంపుల్ ఐటీ మినిస్ట్రీ. కేటీఆర్ ఉన్నప్పుడు ఐటీ సెక్రటరీ వాజ్ జయేష్ రంజన్, కేటీఆర్ వెళ్ళి రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు కూడా ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్. కేటీఆర్ వెళ్ళిన తర్వాత అంటే వీళ్ళు గవర్నమెంట్ కంటిన్యూస్ బాడీస్. ఎవరు? ఈ ఐఏఎస్ ఆఫీసర్స్. ఈ ఎగ్జిక్యూటివ్ అనేది కంటిన్యూస్ బాడీ. వీళ్ళకి ఎలక్షన్స్ ఉంటాయా? ఇప్పుడు మనం మేము ఇప్పుడు ఆల్ ఆర్ యూ ఫర్ సివిల్ సర్వీసెస్ ఓన్లీ. వన్స్ యూ గెట్ ఎలక్టెడ్ ఫర్ సివిల్ సర్వీసెస్, వన్స్ యూ గెట్ ఎలక్టెడ్ యాజ్ అ గవర్నమెంట్ ఎంప్లాయీ, మీకు మళ్ళీ ఎలక్షన్స్ ఉంటాయా? మళ్ళీ. సో మీరు పర్మనెంట్ బాడీస్, మన మీద గవర్నమెంట్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఓకే, సో చూడండి ఇక్కడ, వాట్ ఇస్ ఇట్ కాల్డ్? క్యాబినెట్ సెక్రటేరియట్. ఏం చేస్తుంది ఇది? పాలసీ. ఎన్ని రోల్స్ ఉన్నాయి చూడండి, అడ్మినిస్ట్రేటివ్ రోల్ ఉంది, లెజిస్లేటివ్ రోల్ ఉంది. మళ్ళీ డివిజన్ చేసి చెప్తున్నాం మీకు, నిన్న కాన్సెప్టే. అడ్మినిస్ట్రేటివ్ రోల్ ఉంది, లెజిస్లేటివ్ రోల్ ఉంది. అడ్మినిస్ట్రేటివ్ రోల్ అంటే, లెజిస్లేటివ్ రోల్ అంటే ఏం చెప్పండి? ఇంతకుముందు చెప్పిన నేను. లెజిస్లేషన్ అంటే ఏం చేస్తుంది? మేక్ లాస్. అంటే లా మేకింగ్ లోపల రోల్ ఉంది క్యాబినెట్ సెక్రటేరియట్కి. అడ్మినిస్ట్రేషన్లో కూడా రోల్ ఉంది. అడ్మినిస్ట్రేషన్లో ఏం చేస్తుంది చూడండి? పాలసీ మేకింగ్. అసలు ఏం పాలసీ చేయాలి? పాలసీ మేకింగ్. కిందకి రండి.
ప్రొవైడ్స్ కంటిన్యూటీ అండ్ కన్సిస్టెన్సీ ఇన్ డెసిషన్ మేకింగ్ అడ్మినిస్ట్రేషన్. ఏం చెప్తున్నాను నేను? కంటిన్యూటీ అండ్ కన్సిస్టెన్సీ. బీజేపీ పోయింది, నెక్స్ట్ కాంగ్రెస్ హస్ కమ్. అంటే మొత్తం పాలసీలను చేంజ్ అయిపోతాయా? ఇప్పుడున్న క్యాపిటలిస్ట్ ఎకానమీ సోషలిస్ట్ ఎకానమీ అవుతుందా? మేజర్ చేంజెస్ ఏవి ఉండవు, ఏ పార్టీ చేంజ్ అయినా. గవర్నమెంట్ ఒక ఫంక్షన్ అట్లనే నడుస్తూ ఉంటుంది. అర్థమవుతుందా మీకు? రేపటి రోజున సుప్రీంకోర్టుని మొత్తం తీసేస్తారు కాంగ్రెస్ వచ్చి. నో. అర్థమవుతుందా మీకు? ఏదైనా పెద్ద ఇప్పుడు మొత్తానికి ప్రైవేట్ కంపెనీస్ అన్నింటినీ తీసేసి ఓన్లీ గవర్నమెంట్ కంపెనీస్ ఉండాలని కాంగ్రెస్ ఏమైనా రూల్ తీసుకొస్తుందా? ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. సో కంటిన్యూటీ అండ్ కన్సిస్టెన్సీ ఇస్తుంది అనమాట. కిందకి రండి. ప్రిన్సిపల్ ఛానల్ ఆఫ్ కమ్యూనికేషన్ విత్ ది స్టేట్ అండ్ అదర్ ఇంపార్టెంట్ బాడీస్. మాట్లాడాలా? పైన మినిస్టర్, ఇప్పుడు మీరేమనుకుంటున్నారు, ఈ మినిస్టర్ అగ్రికల్చర్ మినిస్టర్ ఫోన్ చేసి అగ్రికల్చర్ మినిస్టర్స్కి ప్రాజెక్ట్ గురించి మాట్లాడతారా? లేదు. ఇరిగేషన్ మినిస్టర్ మన స్టేట్ ఇరిగేషన్ మినిస్టర్ ఫోన్ చేసి సెంట్రల్ ఇరిగేషన్ మినిస్టర్కి ఇరిగేషన్ గురించి మాట్లాడతారా? ఈ ప్రాజెక్ట్లో ఎంత టీఎంసీ ఆఫ్ వాటర్ ఉండాలి, ఇది ఎట్లా అవుతుంది అట్లా అవుతుంది అని ఇలా తెలుస్తుందా? సో ఎవరు మాట్లాడుకుంటారు? క్యాబినెట్ సెక్రటరీస్. అక్కడ క్యాబినెట్ సెక్రటరీ అంటే ఇరిగేషన్ సెక్రటరీ ఇన్ ద యూనియన్ లెవెల్, ఇరిగేషన్ సెక్రటరీ ఇన్ ద స్టేట్ లెవెల్, వీళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటారు. అర్థమవుతుందా? సో అట్లా ఇట్ యాక్ట్స్ యాజ్ అన్ ఇన్స్టిట్యూషనలైజ్డ్ మెమరీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మళ్ళీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నాట్ పార్టీ. గవర్నమెంట్ ఇస్ డిఫరెంట్. గవర్నమెంట్ ఇస్ అ పర్మనెంట్ ఇన్స్టిట్యూషన్. పార్టీస్ చేంజ్ అవుతుండొచ్చు, అక్కడ యాక్టర్స్ చేంజ్ అవుతుండొచ్చు, కానీ గవర్నమెంట్ ఇస్ పర్మనెంట్. గవర్నమెంట్ ఇస్ పర్మనెంట్. కమ్ నౌ. యాక్ట్స్ యాజ్ క్లియరింగ్ హౌస్ ఆఫ్ పాలసీ ప్రపోజల్స్ అండ్ గవర్నమెంట్ డెసిషన్స్. ఇప్పుడు గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకుంది, ఎవరు చేయాలా, అవుతుందా లేదా క్లియర్ చేయాలి, ఆ ప్రాసెస్ అంతా క్లియర్ చేయాలి అంటే ఇట్ ఇస్ క్యాబినెట్. కమ్ నౌ. లెజిస్లేటివ్ రోల్స్ అంటే ఏంది? గవర్నమెంట్ సరే ప్రైమ్ మినిస్టర్ అనుకున్నాడు యూసీసీ అనే కోడ్ తీసుకొని రావాలి, మాకు యూసీసీ అనే కోడ్ కావాల్సిందే, ఖచ్చితంగా యూసీసీ అనే కోడ్ తీసుకురావాలనుకుంటాడు. తను కూర్చొని చేస్తాడా డ్రాఫ్ట్? దే ఆర్ నాట్ ఈవెన్ ప్రొఫిషియంట్ ఇన్ స్పీకింగ్. యూ థింక్ దే విల్ డ్రాఫ్ట్ దిస్ 1000 pages ఆఫ్ బిల్? ఒక బిల్ మీరు చూసుకుంటే thousands of pages ఉంటుంది. ఇంత దానిలో ఉన్న టెక్నికల్ వర్డ్స్ అవి ఇవి ఎవరు చేయాలి? సో వాట్ ఈస్ దట్? ఇట్ ఫ్రేమ్స్ డ్రాఫ్ట్ లెజిస్లేషన్స్ ఆర్ బిల్. వై ఇస్ ఇట్ కాల్డ్ డ్రాఫ్ట్? ఒక్కసారి డ్రాఫ్టే అంటారు, పాస్ అయ్యి బయటకు వచ్చిన ఫామ్ని మాత్రమే ఫైనల్ ఫామ్ అంటారు. అంతకుముందు పెట్టినంత వరకు డ్రాఫ్ట్ అంటారు అంతే. ఓకే, కిందకి రండి. ప్రిపేరింగ్ రెస్పాన్సెస్ టు ది పార్లమెంటరీ క్వశ్చన్స్. పార్లమెంట్లో అపోజిషన్ లీడర్లు వేసి అడుగుతాడు, ఎన్ని 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 క్రోర్స్ తెలంగాణకు శాంక్షన్ చేసిరని ఒక తెలంగాణ ఎంపీ వేసి అడుగుతాడు. దానికి ఎవరు ఆన్సర్ చెప్పాలి? పార్లమెంట్లో మినిస్టర్ ఆన్సర్ చెప్పాలి. మీ ఇంతకుముందు చెప్పినారు పార్లమెంట్ మీద, ఎగ్జిక్యూటివ్ మీద లెజిస్లేటివ్ కంట్రోల్ ఉంటుందని చెప్పినాను త్రూ క్వశ్చన్స్ ఓన్లీ. ఎన్ని డబ్బులు ఇచ్చినారు మీరు తెలంగాణ కానీ లేచి అడుగుతాడు. మినిస్టర్ తెలుస్తుందా ఎగ్జాక్ట్గా? నో. వాళ్ళకి ఎవరు ఫార్ములేట్ చేసి ఇవ్వాలా? అర్థమవుతుందా? కిందకి రండి. ప్రిపరేషన్, ఎగ్జిక్యూషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ బడ్జెట్, ఫినాన్స్ మినిస్ట్రీ. ఓకే, కిందకి రండి. జనరల్ సూపర్విజన్ ఓవర్ ఇంప్లిమెంటేషన్. అంతే కదా, అసలు జరుగుతుందా లేదా అని చూడాల్సింది ఎవడు? ఒక ప్రాజెక్ట్కి ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ సోలార్ పాలసీ, అది జరుగుతుందా లేదా అని చూడాల్సింది ఎవరు? క్యాబినెట్ సెక్రటరీ. ఓకే, క్లియర్ హోప్ఫుల్లీ. ఓకే, కమ్ డౌన్. సో ఎవడి క్యాబినెట్ సెక్రటరీ? క్యాబినెట్ సెక్రటరీ ఈజ్ ది హెడ్. అన్ని సివిల్ సర్వెంట్స్కి హెడ్ ఎవడు ఇండియాలో? క్యాబినెట్ సెక్రటరీ. చీఫ్ సెక్రటరీలు ఉంటారా స్టేట్లో? స్టేట్లో ఉన్న చీఫ్ సెక్రటరీ స్టేట్లో ఉన్న ప్రతి సివిల్ సర్వెంట్కి హెడ్. ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఏ ఎగ్జిక్యూటివ్ కానీ హెడ్ ఎవడు? చీఫ్ సెక్రటరీ. మీరు చూసినారు ఎప్పుడన్నా రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ అంటే ఎవడు ఆర్డర్ పాస్ చేయాలా? చీఫ్ సెక్రటరీ పాస్ చేస్తారు. అర్థమవుతుంది? సస్పెండ్ చేయాలంటే ఎవరు పాస్ చేస్తారు? చీఫ్ సెక్రటరీ పాస్ చేస్తారు. అర్థమవుతుందా? సో అట్లనే మన దగ్గర చీఫ్ సెక్రటరీ, అక్కడ క్యాబినెట్ సెక్రటరీ. అందరూ సిఎస్లు కలిపి మీటింగ్ పెట్టుకుంటే హెడ్ ఎవడు దానికి? క్యాబినెట్ సెక్రటరీ. యూజువల్లీ అన్ ఐఏఎస్ ఆఫీసర్, సీనియర్ మోస్ట్ ఐఏఎస్ టైంకి క్యాబినెట్ సెక్రటరీ ఇచ్చేసారు. ఇది రీచ్ కావాలంటే మీరు ఈ ఏజ్లో సివిల్ సర్వీసెస్ కొట్టాలి. ఈ ఏజ్లో సివిల్ సర్వీసెస్ 22 or 23లో మీరు సివిల్ సర్వీసెస్ క్రాక్ చేస్తే మీరు రిటైర్ అయ్యే టైం కల్లా ఈడకి చేరుకుంటారు. మోస్ట్ వెరీ పవర్ఫుల్. నో, కానీ కావాలని తీసి పడేస్తాడు ప్రైమ్ మినిస్టర్. ఎగ్జిక్యూటివ్, అవును, ఆల్వేస్ పొలిటికల్ పవర్ ఇస్ మోర్ పవర్ఫుల్, బట్ హీఈస్ అపాయింటెడ్ బై హూమ్? ఎవడు అపాయింట్ చేశాడు తనని?
అపాయింటెడ్ బై ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ ఎవరు అనుకుంటే అక్కడ వస్తాడు క్యాబినెట్ సెక్రటరీ. ఈడితో ఆడేసి ఈడు పోతాడు, ఇంకోటి వస్తాడు క్యాబినెట్ సెక్రటరీ. అప్పుడు ఎవరు పవర్ఫుల్? పిఎం ఈజ్ ది మోస్ట్ పవర్ఫుల్ బాడీ, అంతే, సింపుల్, హ్యాండ్స్ డౌన్. గవర్నమెంట్ చేంజ్ కానీ చీఫ్ సెక్రటరీ చేంజ్ అవుతుంటారు స్టేట్లో. అందుకు ఎవరు చేస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు వచ్చినాడు మొన్న చేసినాడు చేంజ్. అవ్వాల్సిన అవసరం లేదు కానీ చేస్తారు. అర్థమవుతుందా? చూడండి ఇక్కడ హెడ్ ఆఫ్ క్యాబినెట్ సెక్రటేరియట్. హెడ్ ఆఫ్ క్యాబినెట్ సెక్రటేరియట్ ఇస్ క్యాబినెట్ సెక్రటరీ. ఓకే, ఎన్ష్యూర్ స్మూత్ ఫంక్షనింగ్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్. కిందకి రండి, క్యాబినెట్ సెక్రటరీ ఉంటాడు. వీనికి అసిస్ట్ చేయడానికి అడిషనల్ సెక్రటరీస్ ఉంటారు. ఆర్డర్ చూడండి, క్యాబినెట్ సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, డెప్యూటీ సెక్రటరీ, అండర్ సెక్రటరీ. ఒక ఐఏఎస్ ప్రమోషన్ ఇట్లా ఉంటుంది ఛానల్. డెప్యూటీ సెక్రటరీస్, జాయింట్ సెక్రటరీస్, అడిషనల్ సెక్రటరీస్, క్యాబినెట్ సెక్రటరీస్. యూజువల్లీ ఐఏఎస్ ఇక్కడికి వస్తారు డైరెక్ట్గా. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉంటారు అనమాట జాయింట్ సెక్రటరీ లెవెల్లో. జాయింట్ సెక్రటరీ తర్వాత వాళ్ళు ఏమవుతారు? అడిషనల్ సెక్రటరీస్. తర్వాత క్యాబినెట్ సెక్రటరీకి వెళ్ళొచ్చు. లేకపోతే మధ్యలో ఒక సెక్రటరీ అనే పోస్ట్ ఉంటుంది, ఇది మినిస్ట్రీలో. ఇప్పుడు ఫినాన్స్ సెక్రటరీ అట్లా. ఇది అయిన తర్వాత దిల్ కమ్ టు క్యాబినెట్ సెక్రటరీ. ఇది మన మీరు ఎవరన్నా అయితే ప్రమోషన్ ఛానల్ ఇస్ దిస్. అండర్ సెక్రటరీస్, డెప్యూటీ సెక్రటరీస్, జాయింట్ సెక్రటరీస్, అడిషనల్ సెక్రటరీస్, క్యాబినెట్ సెక్రటరీ. ఓకే, వీళ్ళంతా అసిస్ట్ చేస్తారు క్యాబినెట్లో. ఓకే, the next one. Online students, are you following? Am I clear? Shivashankar, Nitisha, Shushmita, Venkatesh, everybody? Please don't be mute spectators. Please put questions. Yeah. Okay. ఇక్కడ చూడండి, క్యాబినెట్ సెక్రటరీ ఎవరి కింద ఫంక్షన్ చేస్తుంది? హూజ్ ద హెడ్? ప్రైమ్ మినిస్టర్. క్యాబినెట్ సెక్రటరీ ఫంక్షన్స్ డైరెక్ట్లీ అండర్ ప్రైమ్ మినిస్టర్. ఓకే, ఇక్కడ చూడండి, ది అడ్మినిస్ట్రేటివ్ ఆఫ్ సెక్రటేరియట్ ఇస్, అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఎవరు? క్యాబినెట్ సెక్రటరీ. క్యాబినెట్ సెక్రటరీ. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ప్రతి ఒక్కరికి ఫోన్ చేయడు, సెక్రటరీస్కి, అడిషనల్ సెక్రటరీస్కి. ఎవరికి ఫోన్ చేస్తాడు? క్యాబినెట్ సెక్రటరీకి ఫోన్ చేస్తాడు. ఓకే, ఇక్కడ చూడండి, ఈజ్ ది head of, who is also ex officio chairman of the Civil Services Board. Ex officio chairman of Civil Services Board and the IAS, and head of all civil services under the government rules of business. IAS, IPS, RS, IRS, everybody comes under. అర్థమవుతుందా? ఓకే, కిందకి రండి. రోల్ ఇన్ అడ్మినిస్ట్రింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అసలు ఏ బిజినెస్ జరిగినా, ఏ ప్రాసెస్ జరిగినా, హూ ఇస్ ది రెస్పాన్సిబుల్? క్యాబినెట్ సెక్రటరీ. ఓకే, చూడండి నెక్స్ట్, కోఆర్డినేషన్ అండ్ డెసిషన్ మేకింగ్. ఇంతకుముందు చెప్పినట్టు హీ కోఆర్డినేట్స్ అండ్ మేక్స్ డెసిషన్. ఇప్పుడు డిఫరెంట్ మినిస్ట్రీస్ మధ్యన అందరు సెక్రటరీస్ ఉంటారా? ఇరిగేషన్ సెక్రటరీ, ఫినాన్స్ సెక్రటరీ, ఇట్లా డిఫరెంట్ సెక్రటరీస్ ఉంటాయి. ఈ సెక్రటరీస్ అందరితో కోఆర్డినేట్ చేయాల్సిన వాడు. ఓకే, కమ్ డౌన్. సెక్రటరీ అసిస్టెంట్స్. ఎవడు క్యాబినెట్కి అసలు ఏం మాట్లాడాలి, క్యాబినెట్కి అసలు ఏం డెసిషన్ తీసుకోవాలని చెప్పాల్సిన వాడు ఎవడు? ఎజెండా అని ఒకటి ఉంటుంది, మీటింగ్ అని ఒకటి ఉంటుంది. అసలు మీటింగ్లో ఏం మాట్లాడాలి ఇలా ఏం తెలుస్తుందా? మినిస్టర్లు వచ్చి కూర్చుంటారు అంతే. మినిస్టర్స్ నో హౌ దే స్పీక్, వాట్ ఆర్ దే. యూ హ్యావ్ సీన్ మినిస్టర్స్, సమ్ కాంట్ స్పీక్ ఫ్లూయెంట్లీ ఆల్సో. ఇలా అసిస్ట్ చేసేవాడు ఎవడు? క్యాబినెట్ సెక్రటేరియట్. కమ్ డౌన్. అజెండా ప్రిపరేషన్ అండ్ రికార్డ్ కీపింగ్. అసలు ఏం మాట్లాడు, ఈ రికార్డ్ పెట్టుకునేది కూడా క్యాబినెట్ సెక్రటేరియట్. దెన్ కమ్ డౌన్, మానిటరింగ్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ డెసిషన్స్. ఒకసారి డెసిషన్ తీసుకున్నారా, జరుగుతుందా లేదా? క్యాబినెట్ సెక్రటేరియట్. కమ్ డౌన్, మేనేజ్మెంట్ ఆఫ్ మేజర్ క్రైసిస్ సిచ్యువేషన్స్ ఇన్ ద కంట్రీ. ఇప్పుడు మన జరిగింది, క్యాబినెట్ సెక్రటేరియట్లో కూర్చొనే మాట్లాడతారు వీళ్ళంతా, ప్రైమ్ మినిస్టర్స్ వీళ్ళంతా కూర్చొని ఏం చేయాలి అని. కమ్ డౌన్, అప్రూవల్ ఫర్ సీనియర్ లెవెల్ అపాయింట్మెంట్స్. ఆల్ senior level appointments, including cabinet secretary, are done with the approval of appointments committee of the cabinet. ఈ అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ డిసైడ్ చేస్తుంది ఎవడెవడు ఉండాలి, ఎక్కడెక్కడ ఏ పొజిషన్లో ఉండాలి. దాట్స్ వై, అండ్ ఇట్ ఇస్ హెడెడ్ బై హూమ్, విచ్ ఇస్ వై ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్. అర్థమవుతుంది? సో కీ పవర్ ఎవరి దగ్గర ఉంటుంది మొత్తం? పిఎం. సింపుల్, హ్యాండ్స్ డౌన్.
స్టేట్లో సీఎం, సింపుల్. ఓకే, సో చూడండి, క్యాబినెట్ సెక్రటేరియట్లో డిఫరెంట్ వింగ్స్ ఉంటాయి. ఓకే, విల్ సీ డిఫరెంట్ వింగ్స్. ఫస్ట్ ఇస్ కాల్డ్ సివిల్ వింగ్. సివిల్ అంటే మీరు ఏమర్థం చేసుకోండి, నార్మల్ అడ్మినిస్ట్రేషన్. సివిల్ అంటే నార్మల్, సివిల్ డ్రెస్. సివిల్ డ్రెస్ అంటే ఏంది? నార్మల్ డ్రెస్. యూనిఫామ్ అంటే వైట్ డ్రెస్. మీరు మన స్కూల్ వెళ్ళినప్పుడు సివిల్ డ్రెస్లో ఒక రోజు వేసుకోవచ్చా? వీక్లీ వన్స్, సమ్ వెన్స్డే, సమ్ థర్స్డే, వన్ డే యూస్ టు బి అ సివిల్ డ్రెస్ థింగ్. సో సివిల్ అంటే క్యాబినెట్ అండ్ క్యాబినెట్ కమిటీస్కి నార్మల్ అసిస్టెంట్ చేసే బోర్డుని సివిల్ అనేది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ మిలిటరీ వింగ్ ఉంటుంది. మిలిటరీ వింగ్ అంటే ఏం చేయాలి చెప్పండి? ఆబ్వియస్లీ మిలిటరీ రిలేటెడ్, అంటే డిఫెన్స్ వాళ్ళకి. ఇట్స్ ప్రొవైడ్స్ అసిస్టెన్స్ టు నేషనల్ డిఫెన్స్ కౌన్సిల్ అండ్ అదర్ బాడీస్ విచ్ ఆర్ డీలింగ్ విత్ డిఫెన్స్. తర్వాత ఇంటెలిజెన్స్ వింగ్ ఉంటుంది. వాట్ ఇస్ ఇట్? ఇంటెలిజెన్స్ వింగ్. రా అనే పేరున్నారా? రా. సో చూడండి, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, ఇది కూడా క్యాబినెట్ సెక్రటేరియట్లోనే కూర్చొని ఉంటుంది. సో రా హెడ్ షుడ్ రిపోర్ట్ టు హూమ్? క్యాబినెట్ సెక్రటరీ. క్యాబినెట్ సెక్రటరీకి రిపోర్ట్ చేస్తున్నట్టు ఎవరికి రిపోర్ట్ చేసినట్టు? పిఎంకి రిపోర్ట్ చేస్తుంది. అర్థమవుతుందా? ఇంకా రండి, డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ గ్రీవియన్సెస్ అంటే ఏమన్నా పబ్లిక్ ఇష్యూస్ ఉన్నాయి. మీరు ప్రైమ్ మినిస్టర్కి ఒక లెటర్ రాస్తున్నారు అనుకోండి. ఇప్పుడు ఐఎమ్ దేర్, ఐ రైట్ టు ప్రైమ్ మినిస్టర్. వేర్ డస్ ఇట్ గో టు? క్యాబినెట్ సెక్రటేరియట్. టు ద డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ గ్రీవియన్సెస్, డిపార్ట్మెంట్ ఆఫ్ డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ గ్రీవియన్సెస్కి వెళ్తుంది. ఓకే, ఇక్కడ రండి, నేషనల్ అథారిటీ ఫర్ కెమికల్ వెపన్స్ కన్వెన్షన్, ఇది కూడా అక్కడే ఉంటుంది క్యాబినెట్ సెక్రటేరియట్లో. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ డివిజన్. అసలు పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ డివిజన్ అంటే అసలు ఒక్కొక్క మినిస్ట్రీ ఎట్లా పర్ఫామ్ చేస్తుంది అని చూడాల్సిన బాధ్యత ఎవరిది? పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ డివిజన్. ఇది ఎక్కడ ఉంటుంది? క్యాబినెట్ సెక్రటేరియట్లో కూర్చుంటారు. ఇది ఏదైనా మినిస్టర్ తక్కువ, ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు మినిస్టర్ని తిడుతున్నాడు, సరిగ్గా పనిచేయట్లేదని చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు కూడా ఒక సెక్రటేరియట్ ఉంటుంది. అది ఇక్కడ క్యాబినెట్ సెక్రటేరియట్ అయితే అది స్టేట్ సెక్రటేరియట్. తనకు కూడా ఒక ఆఫీస్ ఉంటుంది, తనకు కూడా సెక్రటరీస్ ఉంటారు. దానిలో ఒక డివిజన్ ఉంటుంది. ఆ డివిజన్ అసలు మినిస్టర్ ఎట్లా పనిచేస్తారని చెప్పి చీఫ్ మినిస్టర్ రిపోర్ట్ ఇస్తూ ఉంటారు. అట్లా అంతే. ఓకే, నెక్స్ట్ అండి, ఆఫీస్ ఆఫ్ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ని కూడా తీసుకొచ్చి క్యాబినెట్ సెక్రటేరియట్లో పెట్టినారు. ఓకే, సివిల్ వింగ్, మిలిటరీ వింగ్, ఇంటెలిజెన్స్ వింగ్. ఓకే, కెమికల్ వెపన్స్ అథారిటీ, ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్, పిఎంఈఎస్ డివిజన్, ఇవన్నీ దీని కిందకు వస్తాయి. అండర్స్టాండింగ్ హౌ మచ్ అ కీ రోల్. సో బట్ recently what has happened, whenever you see a bigger prime minister or a popular prime minister comes, Manmohan Singh was a popular prime minister? No. Modi is a popular prime minister. అంటే తన పేరు మీద ఎలక్షన్ జరిగి గెలుస్తున్నారు, అందుకే పాపులర్ ప్రైమ్ మినిస్టర్ అంటుంది. మోడీ కోటేస్తున్నా, బీజేపీ కోటేస్తున్నారా అంటే మోడీ ఈజ్ అ కీ ఫ్యాక్టర్ ఫర్ గెటింగ్ ఎలక్షన్. బట్ మన్మోహన్ సింగ్ ఆర్ కాంగ్రెస్? ఇట్ వాస్ ఫర్ కాంగ్రెస్. సో ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ పవర్ఫుల్? అక్కడ పార్టీ పవర్ఫుల్, ఇక్కడ ద ప్రైమ్ మినిస్టర్ ఇస్ పవర్ఫుల్. ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ పవర్ఫుల్ అవుతాడో, ఎప్పుడెప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ పవర్ఫుల్ అవుతాడో అప్పుడు క్యాబినెట్ సెక్రటరీని పక్కన దోసేసి ఇంకొక బాడీ వస్తుంది. అర్థమవుతుందా? యూజువల్లీ పనులను ఎవరు చేయాలి? క్యాబినెట్ సెక్రటరీ చేయాలి. కానీ ఎప్పుడైతే ఈ పాపులర్ ప్రైమ్ మినిస్టర్, ఇందిరాగాంధీ వచ్చినప్పుడు, రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు, ఇప్పుడు మోడీ ఉన్నప్పుడు, క్యాబినెట్ సెక్రటేరియట్ కాకుండా ఒక బాడీ వస్తుంది అనమాట, పవర్ఫుల్ అయిపోతుంది. దాన్ని ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్, పిఎంఓ అంటాం. వాట్ ఇస్ ఇట్ కాల్డ్? పిఎంఓ. ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, స్టాట్యూటరీ కూడా కాదు, అది ఏం కాదు. అది ఒక ఆఫీస్, ప్రైమ్ మినిస్టర్ని అసిస్ట్ చేస్తూ ఉంటుంది అంతే. కానీ ఇది మోర్ పవర్ఫుల్ అవుతుంది. ఇది క్యాబినెట్ సెక్రటేరియట్ని డిక్టేట్ చేసేటట్టు వచ్చింది. ఎందుకు? బికాజ్ ఇట్ ఈస్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ హిమ్సెల్ఫ్. ప్రైమ్ మినిస్టర్కి పర్సనల్గా తన పనుల కోసం అసిస్ట్ చేసే బాడీనే పిఎంఓ. సో దర్ ఇస్ అ కోట్ విచ్ సేస్, చూడండి ఒకసారి చదవండి ఫస్ట్ లైన్. ఏమన్నాడు? ఇట్ ఈస్ యంగెస్ట్ బట్ హాస్ టెండెడ్ టు ఎమర్జ్ యాజ్ టాలెస్ట్. మళ్ళీ టాలెస్ట్ ఎట్ ఆల్ టైమ్స్ at different points in time. What are those different points? Whenever there is a popular prime minister, whenever there is a prime minister who is above, అప్పుడు పిఎంఓ పవర్ఫుల్ అయిపోతుంది. మీరు పని చెప్పండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు,
Can Revant Reddy dictate all ministers? He is not that powerful. But in KCR's time, did you hear any minister speaking against KCR? Understood? No. అర్థమవుతుందా? కేసీఆర్ ఉన్నప్పుడు ఎవడైనా అగేన్స్ట్గా మాట్లాడేవాడు ఉన్నాడా? నో. ఎవ్రీబడి హీడెడ్ ఇన్ లైన్ విత్ కేసీఆర్. కానీ ఇప్పుడు ఇన్ రేవంత్ రెడ్డిస్ గవర్నమెంట్ సమ్ ఆర్ స్పీకింగ్ అగేన్స్ట్ హిమ్. ఓకే, అండర్స్టూడ్? నో. సో పవర్ఫుల్ పీపుల్. సో ఇట్ ఇస్ అబౌట్ ఆన్ ది ఇండివిజువల్స్. ఇప్పుడు కిందకి రండి. ఇక్కడ లీడర్షిప్ ఆఫ్ పిఎంఓ. పిఎం ఇస్ హెడెడ్ బై a rank officer of principal secretary. క్యాబినెట్ సెక్రటరీ కన్నా తక్కువ ర్యాంకే, బట్ ఇట్ ఇస్ హెడెడ్ బై అ ప్రిన్సిపల్ సెక్రటరీ. గుజరాత్లో తెచ్చిపెట్టుకున్నాడని మోడీ మీద అంటూ ఉంటారు కదా, మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా గుజరాతీ వాళ్ళతో నింపేసినాడని. ఇందువల్ల కిందకి రండి. చూడు, ఎలివేషన్ టు డిపార్ట్మెంట్ స్టేటస్. డిపార్ట్మెంట్గా పెట్టినారు. నౌ ఇట్ ఇస్ నాట్ అ స్టాట్యూటరీ బాడీ, నాట్ అన్ ఎగ్జిక్యూటివ్ బాడీ. అది ఏంటది? ఒక డిపార్ట్మెంట్. పిఎంఓ ఈజ్ మోర్ ఆఫ్ అ డిపార్ట్మెంట్. ఏ రూల్ ప్రకారంగా? అలొకేషన్ ఆఫ్ బిజినెస్ రూల్స్. అలొకేషన్ ఆఫ్ బిజినెస్ రూల్స్ ప్రకారంగా పిఎంఓ ఇస్ వాట్? పిఎంఓ ఇస్ అ డిపార్ట్మెంట్. See, this is not an act, rule. Allocation of business rules 1961 ప్రకారంగా it is just a department. ఒకవేళ allocation of business act అయి ఉంటే ఈ బాడీ ఏమయ్యేది? It would have been a statutory body. కానీ కాదు. ఓకే, ఇట్ ఈస్ అండర్ allocation of business rules ప్రకారంగా దీనికి ఒక డిపార్ట్మెంటల్ స్టేటస్ ఇచ్చినారు అంతే. ఎప్పటి నుంచి? అది కూడా 1961 నుంచి. పిఎంఓ స్ట్రెంత్ చూడండి. పిఎంఓ బీయింగ్ క్లోజర్ టు హోమ్. ఎవరి పక్కన ఉంటుంది పిఎంఓ అంటే? Today, PMO is stronger than the cabinet secretariat. Shouldn't happen in a normal parlance, but it is happening. Why? Because of a stronger prime minister. Okay, come down. చూడండి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎప్పుడు ప్రైమ్ మినిస్టర్ పక్కనే ఉంటాడు. ప్రైమ్ మినిస్టర్ ఫోన్ చేస్తారా క్యాబినెట్ సెక్రటరీ? విల్ టాక్ టు హోమ్? ప్రిన్సిపల్ సెక్రటరీ. చెప్పండి, అర్థమవుతుందా? నెక్స్ట్ కిందకి రండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ది ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ సెట్ బై పిఎం. అంటే తను ఎవరికి కావాలో వాళ్ళు తెచ్చిపెట్టుకుంటారు. కిందకి రండి. డిస్పైట్ ఇట్ ఈస్ అకార్డెడ్ అండ్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీ. అర్థమవుతుందా? నాన్ కాన్స్టిట్యూషనల్ ఆర్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీ. అర్థమవుతుందా? సో క్యాబినెట్ సెక్రటేరియట్ వెరీ ఇంపార్టెంట్. కానీ దీని దళానికి వచ్చిన కొత్త బాడీ పిఎం. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్. ఓకే, కింద రండి. కంపోజిషన్ చూడండి. పొలిటికలీ హెడెడ్ బై పిఎంఓ, హెడెడ్ బై ప్రిన్సిపల్ సెక్రటరీ. యూజువలీ సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అని తెచ్చి పెట్టుకుంటారు. రిటైర్డ్ ఐఏఎస్ని తీసుకొచ్చి పెట్టుకుంటారు ప్రిన్సిపల్ సెక్రటరీ కింద. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ ఇష్టం. తను ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్. మన ప్రైమ్ మినిస్టర్ ఇంతకుముందు గుజరాత్ చీఫ్ మినిస్టరా? మోడీ వాజ్ ఎర్లియర్ గుజరాత్ చీఫ్ మినిస్టర్. అంతకన్నా ముందు ఎక్కడో దారి ఎమ్మెల్యేనా? అంతే కదా, అక్కడ దాన్నా ముందు ఎక్కడో దారి ఎమ్మెల్యే. తను ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ఆ జిల్లాకి ఎవడో కలెక్టర్ ఉంటాడా? అర్థం చేసుకోండి. తను ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ఒక 4-5 ఎమ్మెల్యేకు ఐఏఎస్ ఉంటాడు కలెక్టర్గా. అప్పుడు మోడీతో తినకు మంచి పరిచయాలు ఉంటాయా? ఇప్పుడు ఈయన ఏమైపోయిండు? హి బికమ్ వాట్? పిఎం నౌ. తిను రేజ్ అయ్యి ఏదో ఒక లెవెల్కి వచ్చి ఉంటాడు, చీఫ్ సెక్రటరీ లెవెల్కో ఏదో లెవెల్కి వచ్చి ఉంటాడు, రిటైర్ అయిపోయి ఉంటాడు. ఇప్పుడు మోడీకి ప్రిన్సిపల్ సెక్రటరీ కావాలి. ఎవరిని పట్టుకొచ్చుకుంటాడు? అర్థమవుతుంది? సో ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ట్రస్ట్ అండ్ కాంటాక్ట్. ప్రైమ్ మినిస్టర్ లెవెల్ అన్ని సీక్రెట్లు తెలిసి ఉంటాయి. వాడు కనుక తిన మనిషి కాకపోతే బయటకు వచ్చి అన్ని కనుక చెప్తే ఏమైనా లీక్ చేసే పరిస్థితి ఏంది? ఇట్ ఈస్ యూజువలీ పిఎంఓ ట్రస్టెడ్ అలై ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. ఓకే, కమ్యా. సి మళ్ళీ ఈ ప్రైమ్ ఒకటే కాకుండా 2 అడిషనల్ సెక్రటరీలు ఉంటారు. ఒకడన్నా ఇద్దరన్నా, ఇంకా 5 జాయింట్ సెక్రటరీలు ఉంటారంట. 5 జాయింట్ సెక్రటరీలు ఉంటారంట. నెక్స్ట్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, ఎన్ఎస్ఏ. ఇప్పుడు ఎవరు ఎన్ఎస్ఏ? అజిత్ దోవల్. తిని కూడా పిఎంఓకే రిపోర్ట్ చేయాలి. ఓకే, కమ్ డౌన్. అ నంబర్ ఆఫ్ డైరెక్టర్స్, డిప్యూటీ సెక్రటరీస్ అండ్ అండర్ సెక్రటరీస్. అంటే అది ఏమైపోయింది? ఇట్ హాస్ బికమ్ అ కైండ్ ఆఫ్ సూపర్ క్యాబినెట్. దర్ ఇస్ అ వర్డ్, ఇట్ ఇస్ కాల్డ్ సూపర్ క్యాబినెట్. యూజువల్ ఎవరు చేయాలి ఈ పని? క్యాబినెట్ సెక్రటేరియట్ చేయాలి. క్యాబినెట్ సెక్రటరీలో అందరు మినిస్టర్స్కి కొంచెం కొంచెం అన్న పార్ట్ ఉంటుంది. దీనిలో వేరే మినిస్టర్స్కి అసలు పార్ట్ ఉందా? అంటే వేరే మినిస్టర్స్ అసలు దే ఆర్ నాట్ కేర్డ్ సింప్లీ. అర్థమవుతుంది? ఫంక్షన్స్ ఏం చూడండి. సేమ్ ఇంతకు మనం చూసినట్టే. సెక్రటేరియట్ ఏంది? పిఎం పని చూసుకోవాలి, అంతే కదా. పిఎంఓ ఇస్ నాట్ కన్సర్న్ విత్ అదర్ మినిస్టర్స్, ఓన్లీ పిఎంతో. నెక్స్ట్
అఫీషియల్ లియేషన్ పిఎం మినిస్టర్స్కి రాస్తాడా లెటర్స్ అవి ఇవి అవన్నీ చూసుకునేది పిఎం. ఓకే, నెక్స్ట్ రండి పబ్లిక్ ఇంటర్ఫేస్. ప్రైమ్ మినిస్టర్కి ఏవో రాస్తున్నాను అనుకో లెటర్, అవి ఎవరు చూడాలా? పిఎం. పిఎం చూస్తుంది లెటర్స్. లెటర్ రాస్తే ప్రైమ్ మినిస్టర్ చూడాడు కదా. ఇప్పుడు నేను లెటర్ రాసిన అట్లా థౌసండ్స్ ఆఫ్ లెటర్స్ వస్తాయి, అన్ని చూస్తాడా? కొన్నే చూస్తుండొచ్చు, కొన్నిటి చూసేది. ఓకే, ఇది చూడండి సెక్రటేరియస్ బోర్డ్ జ్యూరిస్డిక్షన్. మొత్తం ప్రైమ్ మినిస్టర్కి రిలేటెడ్గా ఏముందో అవి తను చూసుకుంటూ ఉంటాం. ఓకే, కిందకి రండి. అదర్ ఫంక్షన్స్ ఏంది చూడండి. డ్యూయల్ రోల్ ఏంటది? సెక్రటేరియల్ అసిస్టెన్స్ టు పిఎం, థింక్ ట్యాంక్. సెక్రటేరియల్ అసిస్టెన్స్ అంటే పిఎం కావాల్సిన పేపర్లు, సామాగ్రి, తను రావాల్సిన లెటర్లు, తనకు కావాల్సిన డైలీ ఫంక్షన్స్ అవన్నీ చూసుకునేది పిఎం ఉంది. ఓకే, ఇంకోటి ఏంది? థింక్ ట్యాంక్. అసలు ప్రైమ్ మినిస్టర్కి ఏం మాట్లాడాలి? స్పీచ్కి వస్తే తను ఏం మాట్లాడాలి? అర్థమవుతుందా? ఒక బిజినెస్, ఒక గవర్నమెంట్ బిజినెస్ గురించి ఒకటి మాట్లాడుతున్నాడు ప్రైమ్ మినిస్టర్, తను ఏ పోర్ట్ వాడాలి? యూఎస్కి వెళ్తాడు, అక్కడ ఏదో ఒక కోర్ట్, శంకరాచార్యుల వాళ్ళదో ఎవరిదో కోర్టు తెచ్చుకొచ్చి మాట్లాడుతూ ఉంటాడు. వివేకానంద ఏమన్నా మాట్లాడతాడు, తనకు తెలుసా ముందే? ఇట్ ఇస్ తెలిసి ఉండొచ్చు, బట్ ఇట్ ఇస్ మోస్ట్లీ గివెన్ బై. చాలా మంది ఎంబీఏ ఫిలోస్ ఉంటారంట ప్రైమ్ మినిస్టర్ ఇంకా, తను ఏం మాట్లాడుతున్నాడు, ఒక్కొక్క వర్డ్ ఏం మాట్లాడుతున్నాడని చూడడానికి కూడా ఐఐటి, ఐఐఎం గ్రాడ్యుయేట్స్ తన వెనకాల ఒక టీం ఫామ్ అయి ఉంటారంట. తను ఏం మాట్లాడాలి, ఎట్లా బిహేవ్ చేయాలి, ఎట్లా హ్యాండ్ గెస్చర్ చేయాలి, ఎట్లా కళ్ళతో చూడాలి. ఎందుకంటే హీఈస్ నాట్ పిఎం, హీఈస్ రిప్రజెంటింగ్ వాట్? ఇండియా. అర్థమవుతుందా? తన డ్రెస్సెస్ చూసినారు ఎప్పుడైనా ప్రైమ్ మినిస్టర్ని? ఒక్కో రోజు ఎప్పుడైనా రిపీట్ చేసినా చూసినా డ్రెస్సెస్? ఎప్పుడైనా రిపీట్ చేసినాడా? ఎవరు చూసుకుంటారు? ఓకే, సో కమ్ హియర్. ఇక్కడ చూడండి హ్యాండ్లింగ్ ఆఫ్ రెఫరెన్సెస్. అన్ని రూల్స్ ఆఫ్ బిజినెస్ విచ్ కమ్స్ టు పిఎం తనే చూసుకుంటాడు. నెక్స్ట్ చూడండి సపోర్ట్ ఇన్ సిఇఓ రోల్. హెల్ప్స్ పిఎం ఇన్ డిశ్చార్జ్ ఆఫ్ హిస్ ఓవరాల్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ సిఇఓ అండ్ హెడ్ ఆఫ్ నీతి ఆయోగ్. హెడ్ ఆఫ్ నీతి ఆయోగ్ ప్రైమ్ మినిస్టర్. హెడ్ ఆఫ్ నీతి ఆయోగ్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్. సిఇఓ వేరు, మళ్ళీ హెడ్ ఇస్ ప్రైమ్ మినిస్టర్. సో ప్రైమ్ మినిస్టర్ నీతి ఆయోగ్లో కూర్చుంటాడా? ఎవరు చూసుకుంటారు? పిఎంఓ చూసుకుంటారు. ఓకే, కమ్ డౌన్ పబ్లిక్ రిలేషన్స్. ఓకే, కాంటాక్ట్ విత్ ద ప్రైమ్ మినిస్టర్, అవన్నీ ప్రెస్ రిలీజ్ చేయాలి. పిఎం ఒక ప్రెస్ రిలీజ్ ఉంది, అది ప్రెస్ రిలీజ్ చేయాలి. ఎవరు చేస్తారు? సిఎంఓ రిలీజ్ చేస్తుంది ఇక్కడ, అక్కడ పిఎంఓ రిలీజ్ చేస్తుంది. మీరు చూసిన ట్విట్టర్లో సిఎంఓ ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది, పిఎంఓ ఇండియా అని ఉంటుంది. సో ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్పాలనుకుంటున్నాడు అవన్నీ రిలీజ్ చేసుకో. కమ్ డౌన్ సెటిల్మెంట్ అండ్ ఫెసిలిటేషన్, అన్ని తనకి ఇచ్చిన ఆర్డర్స్ అవి ఇవి. కమ్ డౌన్ ఆపరేషనల్ ఓవర్ సైట్. పిఎంఎన్ఆర్ఎఫ్ అనే పేరున నేషనల్ రిలీఫ్ ఫండ్ ఎప్పుడన్నా అయినప్పుడు డొనేట్ చేయండి పిఎంఎన్ఆర్ఎఫ్ అంటూ ఉంటారు. దీన్ని చూసుకునేది నేషనల్ డిఫెన్స్ ఫండ్ని చూసుకునేది పిఎంఓ నుంచి డైరెక్ట్ పోతుంది. పిఎంఎన్ఆర్ఎఫ్ని డైరెక్ట్ చూసుకునేది పిఎంఓ. ఓకే, చలో క్లియర్ అబౌట్ పిఎంఓ అండ్ ఆల్? క్లియర్? పిఎంఓ అండ్ క్యాబినెట్ సెక్రటేరియట్, ది ఆన్లైన్ వన్స్. ఓకే, విల్ గో టు నెక్స్ట్ థింగ్ దెన్. అర్థమైందా? ఇట్ ఈస్ నాట్ గుడ్. ఇన్ అ డెమోక్రసీ టూ మచ్ ఆఫ్ పవర్ సాచురేషన్ అట్ అ పాయింట్ ఇస్ నెవర్ గుడ్. అర్థమవుతుందా? టూ మచ్ ఆఫ్ పవర్ సాచురేషన్, పవర్ సెంటర్స్, నోట్ సెంటర్స్ ఇవి ఎప్పుడు మంచివి కావు. వాట్ వాజ్ ద ప్రాబ్లమ్ విత్ కేసీఆర్? అర్థమవుతుందా? హీ నెవర్ కేమ్ టు సెక్రటేరియట్. హీ వాజ్ ఆల్వేస్ దేర్. నోబడీ కుడ్ క్వశ్చన్ హిమ్. హీ కుడెంట్ పుట్ ప్రెస్ మీట్స్ డైరెక్ట్లీ. ప్రెస్ని అడ్రస్ చేశాడు, తన ఎప్పుడు మాట్లాడాలనుకుంటే అప్పుడే మాట్లాడేవాడు. టూ మచ్ ఆఫ్ పవర్ కాన్సన్ట్రేషన్ ఇస్ నెవర్ గుడ్. ఇన్ డెమోక్రసీ టూ మచ్ ఆఫ్ పవర్ కాన్సన్ట్రేషన్ ఇస్ నెవర్ గుడ్. డెమోక్రసీ అనే కాదు, ఎక్కడ కూడా టూ మచ్ ఆఫ్ అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ అంటారు. పవర్ కరప్ట్స్. దెర్ ఇస్ అ కోట్, యూ కెన్ నోట్ ఇట్ డౌన్ ఎనీవేర్, యూ కెన్ రైట్. ఏమంటారంటే పవర్ కరప్ట్స్, పవరే కరప్ట్ చేస్తుంది జనాలను. అండ్ అగైన్ దానిలో అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్. అర్థమవుతుందా? పవరే కరప్ట్ చేస్తుంది. అబ్సల్యూట్ పవర్ అంటే ఇంకా రా. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు అపోజిషన్కి ఎన్ని వచ్చినాయి ఏపీలో? 11. ఏదైనా ఒక దరిద్రమైన పాలసీ టీడీపీ గవర్నమెంట్ తీసుకొచ్చిన వీళ్ళు ఆపగలుగుతారా? నో. సెంట్రల్ గవర్నమెంట్ అట్లుందా పొజిషన్? ఇప్పుడు అలయన్స్తో వచ్చింది. అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు, ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ లాగా ఏదో ఒక పాలసీ తీసుకొచ్చి రుద్దడానికి లేదు ఇప్పుడు, ఎందుకంటే బిల్లే పాస్ కాదు. సో వాళ్ళు ఏం చేయాలి? ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు ఆ బిల్లుని తీసుకొచ్చి అపోజిషన్తో మాట్లాడాలి, ఆలయన్స్ అందరినీ కన్విన్స్ చేయాలి,
ఇప్పుడు సపోజ్ డిలిమిటేషన్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు. ఎలక్షన్ కమిషన్ వచ్చింది కాబట్టి ఐఎమ్ టెల్లింగ్ యూ డిలిమిటేషన్. డిలిమిటేషన్ అంటే ఏం తెలుసా? ఇప్పుడు ఇది ఇండియా కదా, సపోజ్ టేక్ దిస్ యాజ్ ఇండియా. ఓకే, టేక్ దిస్ టు బి ఇండియా. ఓకే, ఇక్కడ ఇప్పుడు ఇది సపోజ్ తెలంగాణ అనుకోండి. దీనిలో ఎన్ని ఎంపీ సీట్స్ ఉండాలి? దీనిలో ఎన్ని ఎంపీ సీట్స్ ఉండాలి? కంబైన్ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఎంపీ సీట్స్ ఉండాలి? ఇక్కడ తెలంగాణ లోపల ఎన్ని ఎంపీ సీట్స్ ఉండాలి? ప్లస్ ఇక్కడ గుజరాత్లో ఎన్ని ఎంపీ సీట్స్ ఉండాలి? ఇవన్నీ డిసైడ్ చేయాల్సింది ఎవరు? ఎలక్షన్ కమిషన్ త్రూ డీలిమిటేషన్ కమిషన్. ఏమంటారు దాన్ని? డీలిమిటేషన్ కమిషన్ అంటారు. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఘోరంగా పాపులేషన్ పెరిగిపోయింది, మనమేమో పాపులేషన్ కంట్రోల్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఎంపీ సీట్లు పెరిగితే ఎక్కడ పెరుగుతాయి? ఎంపీ సీట్స్ ఎప్పుడు పాపులేషన్కి దగ్గర దగ్గర పాపులేషన్ ఎంత ఉంటే అన్ని సీట్స్ అలాట్ చేస్తారు అనమాట. లెక్క ప్రకారం ఎంతమంది ఉంటే అంతమందికి ఒక ఎంపీ. సపోజ్ 1,00,000 మందికి ఒక ఎంపీ అనుకోండి. మన దగ్గర ఏమో తక్కువ మంది ఉన్నారు, ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు పెరిగే ఎంపీ సీట్లు అన్నీ ఎక్కడ పెరుగుతాయి? ఈడ పెరుగుతాయి. ఇక్కడ పెరిగితే ఇంక వీళ్ళకి అసలు పొలిటికల్ రిప్రజెంటేషన్ ఉంటుందా? అసలు వీళ్ళు ఏమన్నా అనుకున్న చట్టాలు పాస్ అవుతాయి ఎంపీ లోక్సభలో? అంటే మన తెలంగాణ నుంచి ఎంపీలు ఏమనుకుంటే అవి పాసే కావు. ఎవరు నెగ్గుతుంది? వీళ్ళని నెగ్గుతుంది. ఇది ఇష్యూ అవుతుంది. ఇప్పుడు సదర్న్ స్టేట్స్ ఒప్పుకోవట్లేదు దీనికి, ఈ బిల్లుకి. ఓకే, ఒకవేళ బీజేపీకి అబ్సల్యూట్ మెజారిటీ ఉండుంటే, ఇఫ్ బీజేపీ హ్యాడ్ అబ్సల్యూట్ మెజారిటీ, అది ఏం చేసేది? పార్లమెంట్లో బిల్లు పెట్టేసేది, అయిపోయేది, డిలిమిటేషన్ చేసేసేది, గెలిచిపోయేది కూడా. కానీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో అబ్సల్యూట్ మెజారిటీ వచ్చిందా? మొన్న ఎలక్షన్స్లో అబ్సల్యూట్ మెజారిటీ రాలేదు. ఎవరి మీద డిపెండ్ అయి ఉంది సెంట్రల్ గవర్నమెంట్? చంద్రబాబు నాయుడు ఎంపీల మీద కూడా డిపెండ్ అయి ఉంది కదా. ఒక్క చంద్రబాబు నాయుడు సపోర్ట్ విత్డ్రా చేసుకున్నా, నితీష్ కుమార్ సపోర్ట్ విత్డ్రా చేసుకున్నా గవర్నమెంట్ కూలిపోతుంది. హూ ఇస్ వెరీ చంద్రబాబు నాయుడు ఫ్రమ్ సదర్న్ స్టేట్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అబ్సల్యూట్ డిలిమిటేషన్లో తప్పులు చేస్తుంటే తను ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. సో ఇక్కడ ఏం లేదు, వాళ్ళకి అబ్సల్యూట్ పవర్ లేదు బీజేపీకి. అందు గురించి డిలిమిటేషన్ ఏం చేస్తుంది తెలుసా? ఇప్పుడు పార్లమెంటరీ కమిటీకి పంపిస్తుంది. పార్లమెంటరీ కమిటీ అంటే ఏం తెలుసా? పార్లమెంట్లో ఉన్న ఎంపీలందరూ కలిసి ఒక కమిటీస్ ఫామ్ చేసుకుంటారు. నేను టెల్ యూ, అందరు కలిసి ఒక కమిటీ ఉంటుంది అనమాట. ఈ కమిటీకి పంపించి వీళ్ళంతా డిస్కస్ చేసి ఏం చేయాలి అని చెప్పి అమెండ్మెంట్స్ అవి చేసి ఒక మధ్యస్థ మార్గానికి వస్తారు. సరే, ఓకే, సేమ్ పెంచుదాము కానీ ఇక్కడ 25% సీట్స్ ఎక్కువిద్దామంటాడు అనమాట ఆ పార్లమెంటరీ కమిటీ. అప్పుడు మనల్ని ఒప్పుకుంటారు, ఓకే మా కంపల్సరీ చేస్తున్నాం కదా, ఫైన్, డిలిమిటేషన్ కమిషన్ కానీ అని. ఒకవేళ ఇది లేకపోతే, ఇఫ్ ది యూనియన్ గవర్నమెంట్ ఇస్ ఆర్ పవర్ఫుల్, వేర్ ఇస్ బీజేపీ విన్నింగ్ ఆల్ ఇట్స్ మోస్ట్ సీట్స్ ఫ్రమ్? బీజేపీకి ఎక్కువ సీట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? నార్దర్న్ స్టేట్స్ నుంచి వస్తుంది. డిలిమిటేషన్ చేస్తే ఏడ పెరుగుతున్నాయి సీట్స్? నార్దర్న్ స్టేట్స్లో పెరుగుతుంది. అర్థమవుతుందా మీకు? సో పవర్ కరప్ట్స్, అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్. అండర్స్టూడ్? Okay, come down. Now after this we are going to a ECI. What is ECI? Election Commission of, okay, constitutional body, as I told you. So constitution ఏదో ఆర్టికల్ ప్రకారం ఉండాలి కదా. What are those articles? Articles 324 to 325. అంటే ఇప్పుడు కాన్స్టిట్యూషన్ మీరు తీసుకుంటే 1, 2, 3, 4, 5 అట్లా పోతుంటే 324 నుంచి 329 వరకు దేని గురించి మాట్లాడుతుంది? ఎలక్షన్ కమిషన్ గురించి మాట్లాడుతుంది. అర్థమవుతుందా? దీని పని ఏంది? ఎలక్షన్ కమిషన్ వాట్ షుడ్ ఇట్ డూ? బేసికలీ ఎలక్షన్స్ చేయాలి. కానీ అదొకటే పనా? నో, దేర్ ఆర్ డిఫరెంట్ ఫంక్షన్స్ టు ఇట్ ఆల్సో. ఐల్ టెల్ యూ. ఓకే, కమ్ డౌన్. ఎలక్షన్ కమిషన్ ఇస్ అ బాడీ విచ్ కండక్ట్స్ ఎలక్షన్స్ టు, ఓకే, పార్లమెంట్ అంటే లోక్సభకి, రాజ్యసభకి. కమ్ డౌన్. స్టేట్స్కి కూడా ఎలక్షన్ కమిషన్. కమ్ డౌన్. ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్, ఆఫీస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, స్టేట్ లెజిస్లేచర్, సెంట్రల్ లెజిస్లేచర్. ఈ అందరికీ ఎలక్షన్స్ కండక్ట్ చేసేది ఎవరు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. పంచాయత్ ఎలక్షన్స్ ఎలక్షన్ కమిషన్ కండక్ట్ చేస్తా? పంచాయత్ ఎలక్షన్స్ ఉంటాయి కదా, నో, చేయదు. ఇక్కడ కండక్ట్ చేసే బాడీ ఈజ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్. స్టేట్ ఎలక్షన్ కమిషన్ విచ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ నేషనల్ ఎలక్షన్ కమిషన్. దానికి సంబంధం లేదు. ఈసీఐకి స్టేట్ ఎలక్షన్ కమిషన్కి సంబంధం లేదు. ఇది పంచాయత్కి, మున్సిపాలిటీస్కి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు. మన దగ్గర ఇప్పుడు పంచాయత్ ఎలక్షన్స్ అయినా తెలంగాణలో ఎన్ని రోజులు పెండింగ్ ఉన్నాయి? చాలా రోజుల నుంచి పెండింగ్ పెట్టినారు. ఓకే, ఈసీఐ కాదు. ఈసీఐ డస్ నాట్ హోల్డ్ ఎలక్షన్స్ టు పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్. ప్లీజ్ రిమెంబర్, ఈ 4కి మాత్రమే. ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు మీరు. సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి, ప్రెసిడెంట్కి, వైస్ ప్రెసిడెంట్కి, అంతే. ఓకే, కమ్ డౌన్. ఫస్ట్ సింగిల్ మెంబర్ బాడీ ఉంటుండే సిఈసి అనేది. మళ్ళీ ఇంకో విషయం, పార్లమెంట్ లోపల చట్టాలు ఎప్పుడు కాన్స్టిట్యూషన్లో రాసినప్పుడు మొత్తం రాయచ్చా? ఎట్లెట్లు ఉండాలి, ఏమేమి చేయాలి, అది ఇది అని రాయగలుగుతారు. అంత స్పేస్ ఉంటుంది చట్టంలో. జస్ట్ ఈసీఐ అని ఉంటుంది,
యాజ్ పార్లమెంట్ మే డీమ్ అని రాసి ఉంటుంది అనమాట. యాజ్ పార్లమెంట్ ఆర్ ప్రెసిడెంట్ మే డీమ్. సో ఎట్లుంటుందంటే మీకు టుమారో ఇఫ్ ఐ గెట్ అ కాన్స్టిట్యూషన్ జస్ట్ షో యూ, ఎలక్షన్ కమిషన్ ఉండాలి, వీటికి ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి, ఎవరికి వాటికి ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి, అండ్ దానిలో మెంబర్స్ అవన్నీ ఎవరు ఉండాలని ఎవరు డిసైడ్ చేయాలి, ఇదర్ పార్లమెంట్ అన్న డిసైడ్ చేయాలని రాసి ఉంటుంది, లేకపోతే ప్రెసిడెంట్ అన్న డిసైడ్ చేయాలని రాసి ఉంటుంది. ప్రెసిడెంట్ డిసైడ్ చేయాలంటే ఎవరు డిసైడ్ చేస్తాడు, ప్రైమ్ మినిస్టరే చూసుకుంటాడు. పార్లమెంట్ డిసైడ్ చేయాలంటే మాత్రం చట్టం చేయాలి. ఒకవేళ దానిలో పార్లమెంట్ డిసైడ్ చేస్తుందని రాసుంటే పార్లమెంట్ చేస్తే ఏమవుతుంది, యాక్ట్ అవుతుంది. యాక్ట్ అవుతే వాట్ డస్ ఇట్ బికమ్ ఆ స్టాట్యూటరీ బాడీ. ఆర్ పార్లమెంటే చట్టం చేయాలన్నప్పుడు మాత్రం పార్లమెంట్ పాస్ చేయాల్సిందే. ప్రెసిడెంట్ అని రాసి ఉంటే మాత్రం ప్రైమ్ మినిస్టర్ తను అనుకున్నట్టు చేయొచ్చు. ఓకే, సో ముందు ఎన్ని మెంబర్స్ ఉంటుండే ఎలక్షన్ కమిషన్లో? 1 member బాడీ. నౌ ఇట్ హాస్ బికమ్ అ మల్టీ మెంబర్ బాడీ. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, కాంపోజిషన్ ఏంది, ద ఎలక్షన్ కమిషన్ కన్సిస్ట్ ఆఫ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ and such number of other commissioners determined by the president. Again it comes to what, PM and cabinet. So ఈ cabinet ఒక note prime minister president పంపిస్తే such note చేయాల్సింది. Okay, come now it says appointment. ఎవరు అపాయింట్ చేస్తున్నారు? President appoints chief election commissioners and other election commissioners. Okay, president may also appoint రీజనల్ కమిషనర్స్. ఇప్పుడు దేర్ మైట్ బి ఒక రీజన్ మొత్తానికి ఒక ఎలక్షన్ కమిషనర్ చేయొచ్చు, మైట్, అర్థమవుతుంది. ఇప్పుడు సదర్న్ రీజన్కి ఒక ఎలక్షన్ కమిషనర్ పెట్టచ్చు, నార్దర్న్ రీజన్కి ఒక ఎలక్షన్ కమిషనర్ పెట్టచ్చు, సెంట్రల్ రీజన్ ఒక ఎలక్షన్ కమిషనర్ పెట్టచ్చు, ప్రెసిడెంట్ అవసరం అనుకుంటే. ఓకే, కమ్ డౌన్. ఇక్కడ చూడండి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ విల్ బి ద చైర్మన్. కానీ సపోజ్ ఒక 3 members ఉన్నారు అనుకోండి, 1+2 కదా, 1+2. ఒకరిని ఏమంటున్నాం మనం, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అంటున్నాం, ఇంకో ఇద్దరిని ఎలక్షన్ కమిషనర్స్ అంటున్నాం. కానీ ముగ్గురికి అథారిటీ సేమ్, ముగ్గురి పవర్స్ సేమ్. ఒకడు ఎక్కువ ఒకటి తక్కువ అని కాదు, దానిలో ముగ్గురి పవర్స్ సిమిలర్. ఇప్పుడు సరే, ముగ్గురు మధ్యలో ఒక అగ్రిమెంట్ రావట్లేదు అనుకోండి, ఒకడు ఒప్పుకోవట్లేదు, ఒకడు ఒప్పుకుంటున్నాడు ఒక డెసిషన్. సపోజ్ ఒకడు బ్యాలెట్ సిస్టమ్ పెడదాం అనుకుంటున్నాడు, ఇంకోడేమో ఈవీఎం పెడదాం అనుకుంటున్నాడు. ఈ ముగ్గురు ఒప్పుకోవట్లేదు, అప్పుడు ఎవరు గెలుస్తారు? 2 members ఎవరైతే ఈ ముగ్గురులో 2 ఓట్లు ఎవరికైతే పెడతాయో వాళ్ళు గెలుస్తారు, మెజారిటీ ఒపీనియన్. ఓకే, నెక్స్ట్ కమ్యా, వాట్ ఇస్ ఇట్? వాట్ ఆర్ ద పవర్స్? Powers are determines the territorial area of electoral constituency in accordance with delimitation commission. ఎలక్షన్ కమిషన్ పాలసీ పనిచేసి ఇక్కడ చూడండి, సికింద్రాబాద్ ఎంపీ ఒక ఏరియా కట్ అవుతుంది, ఇట్లా ఒక ఏరియా సికింద్రాబాద్ ఎంపీ కట్ అయిపోతాడా? ఎవరు చెప్పాలి? ఇంతకెందుకు కట్ అవుతుంది? ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ డీలిమిటేషన్ కమిషన్ కలిసి ఈ ఏరియా లోపలనే 1,00,000 పాపులేషన్ అయిపోయింది, సో ఇంతే అనుకుంటారు అనమాట, ఇట్లా కట్ చేస్తారు. ఎవరు డిసైడ్ చేస్తాడు? అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఇట్ ఇస్ నాట్ జస్ట్ ఎలక్షన్స్, ఐమ్ టెల్లింగ్ యూ. సి, ఓకే, కమ్ డౌన్. ప్రిపేర్స్ ఎలక్టోరల్ రోల్స్ అండ్ రివైజెస్ దెమ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. 18 వచ్చింది మీకు, ఎవరికి అప్లై చేయాలి మీరు ఓట్కి? ఓటర్ లిస్ట్ వస్తుందా ఓట్ వేసినప్పుడు? ఆ ఓటర్ లిస్ట్ ప్రిపేర్ చేసేది ఎవడు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. కమ్ డౌన్. వాట్ డస్ ఇట్ డూ? నోటిఫైస్ ది షెడ్యూల్ ఆఫ్ ఎలక్షన్. ఎవరు చెప్పాలి? ఇప్పుడు అయిపోతుంది టైం, ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ వస్తుంది కదా, ఎవరు చేస్తారు దాన్ని? ఎలక్షన్ కమిషన్. ఎప్పుడు ఎలక్షన్స్ ఉంటాయి, ఎన్ని రోజులు వస్తావు? 2 నెలల ముందే చేస్తారు కదా. ఓకే, కమ్ డౌన్. రిసీవ్స్ అండ్ స్క్రూటినైజెస్ ది నామినేషన్ పేపర్స్ ఫ్రమ్ ఆల్ క్యాండిడేట్స్ ఇన్ ది ఎలక్షన్స్. ఇప్పుడు ఫస్ట్ నేను క్యాండిడేట్, నేను ఎమ్మెల్యే గెలవాలనుకుంటున్నాను, నేను ఒక నామినేషన్ అయితే ఫైల్ చేయాలి కదా. ఆ నామినేషన్లో డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయా లేవా చూడాల్సింది ఎవడు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. కమ్ డౌన్. రిజిస్టర్స్ పొలిటికల్ పార్టీస్ ప్రొవైడింగ్ ఎలక్షన్ సింబల్స్ అండ్ గ్రాంట్స్ రికగ్నిషన్ టు దెమ్. ఇప్పుడు ఒక పార్టీ ఉంది, ఆ పార్టీ రిజిస్టర్ చేసుకోవాలి కదా కంటెస్ట్ చేయాలంటే. సో ఇట్ విల్ రిజిస్టర్ ద పొలిటికల్ పార్టీ. సింబల్ ఇవ్వాలి. ఇప్పుడు జనసేన గ్లాస్ ఇచ్చిండ్రు, టీడీపీకి ఒక సైకిల్ ఇచ్చినారు, కాంగ్రెస్కి హ్యాండ్ సింబల్ ఇచ్చినారు. ఇట్ ఇస్ అలాటెడ్ బై హూమ్? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఓకే, కమ్ డౌన్. ప్రొవైడ్స్ ద స్టేటస్ ఆఫ్ నేషనల్ ఆర్ స్టేట్ పార్టీస్ టు పొలిటికల్ పార్టీస్. కొన్ని పార్టీస్ మనం ఏమంటాం? నేషనల్ పార్టీస్ అంటాం, కొన్ని పార్టీస్ని స్టేట్ పార్టీస్ అంటాం. ఎందుకంటామంటే దెర్ ఇస్ అ క్రైటీరియా టు ఇట్. ఐ జస్ట్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. ఓట్స్ ఎన్ని వచ్చినాయని 4 స్టేట్లలో పార్టీ ఉంటే, 4 స్టేట్లలో పార్టీ స్టేట్ పార్టీ అయింది అనుకోండి. 4 స్టేట్లలో ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, 4 స్టేట్స్లో, పంజాబ్లో అయింది, ఢిల్లీలో అయింది, గుజరాత్లో అయింది. సో దానివల్ల ఈ పార్టీ ఏమైపోయింది? ఇప్పుడు నేషనల్ పార్టీ అయిపోయింది.
లేకపోతే లోక్సభ లోపల సర్టెన్ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ రావాలని ఉంటుంది, ఎంపీగా 4 స్టేట్ నుంచి మీ పార్టీ గెలవాలని ఉంటుంది. ఈ అన్నిటినీ వస్తే మాత్రము దాన్ని ఏమంటాం మనము, నేషనల్ పార్టీ అంటాం. ఆ నేషనల్ పార్టీ అని రికగ్నిషన్ ఎవరు ప్రొవైడ్ చేయాలి, దానికి ఈసీ రికగ్నిషన్, ఈసీఐ చేస్తుంది. ఓకే, ఇంకో ఫంక్షన్ చూడండి, రిజాల్వ్స్ డిస్ప్యూట్స్ రిగార్డింగ్ ద రికగ్నిషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అండ్ అలాట్మెంట్స్ ఆఫ్ సింబల్స్ టు దెమ్. ఇప్పుడు శివసేన 2గా చీలిపోయిందా మహారాష్ట్రలో? శివసేన అని మహారాష్ట్రలో ఒక పొలిటికల్ పార్టీ, దానిలో ఒక సెక్షన్ ఏక్నాథ్ షిండే అనే ఒకడు బీజేపీతోనే వెళ్ళిపోయినాడు. ఇంకొక పార్టీ అట్లా ఉంది. ఇప్పుడు శివసేన ఎవడు దానిలో వెళ్ళిపోయినోడు? శివసేన ఏక్నాథ్ షిండే మెజారిటీ ఎమ్మెల్యేలను తీసుకొని బయటికి వచ్చినాడు. తను ఏమంటాడు, ఇప్పుడు ఇదే శివసేన ఒరిజినల్ అంటాడు, నాదే ఒరిజినల్ శివసేన అంటాడు. మిగిలిపోయిన ఉద్ధవ్ ఠాక్రే వాళ్ళు లేదు మాది ఒరిజినల్ శివసేన అంటారు. ఇప్పుడు ఆ సింబల్ ఎవరికి వెళ్ళాలి? ఆ బో సింబల్ ఏదో ఉంటుంది కదా, అది విడిపోయిన ఫ్యాక్షన్కి ఇవ్వాలా, ఉన్న ఫ్యాక్షన్కి ఇవ్వాలా? ఇప్పుడు బీఆర్ఎస్ అనే సింబల్ ఉంది. ఇప్పుడు ఏమంటారు, హరీష్ రావు ఇస్ లైక్ అప్సెట్ విత్ ది పార్టీ అని అంటున్నారు. ఇఫ్ హరీష్ రావు టేక్స్, సపోజ్ there are 38 MLAs, 20 MLAs గనక హరీష్ రావు తీసుకొని బయటికి వెళ్ళిపోయినాడు అనుకోండి. ఓకే, ఇప్పుడు బీఆర్ఎస్ హరీష్ రావు తీసుకెళ్ళిందా లేకపోతే మిగిలిందా? ఎవరు డిసైడ్ చేయాలి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విల్ డిసైడ్. ఆ సింబల్ ఎవరికి ఇవ్వాలి అది కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. కమ్ నౌ, అపాయింట్స్ ఆఫీసర్స్ టు ఎంక్వైర్ ఇంటూ డిస్ప్యూట్స్ రిలేటింగ్ టు ఎలక్టరల్ అరేంజ్మెంట్స్. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్స్కి ఆఫీసర్స్ ఉండరు. ఓకే, కలెక్టరే ఎలక్షన్ ఆఫీసర్ అవుతాడు డిస్ట్రిక్ట్కి. ఒక్కసారి ఎలక్షన్ కోడ్ వచ్చేసింది అనుకోండి, వీళ్ళంతా ఇంకా గవర్నమెంట్ కింద పనిచేయరు. ఒక్కసారి కోడ్ వచ్చింది అనుకోండి, వీళ్ళే ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్స్ అయిపోతారు. ఆర్డీఓ అనే పోస్ట్ ఉందా గ్రూప్ 1లో? డెప్యూటీ కలెక్టర్ అంటారు దాన్ని. గ్రూప్ 1లో డెప్యూటీ కలెక్టర్ అనే పోస్ట్ ఉందా? తను ఒక కాన్స్టిట్యుయెన్సీకి రిటర్నింగ్ ఆఫీసర్ అవుతాడు, తనే చూసుకుంటాడు ఎలక్షన్స్. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఒక జిల్లాకు మొత్తానికి ఎలక్షన్ ఆఫీసర్ అవుతాడు. క్లియర్ నో? సో వీళ్ళకి సపరేట్ ఆఫీసర్స్ ఏమి ఉండరు. సో వీళ్ళే చూసుకుంటారు. గవర్నమెంట్ ఆఫీసర్స్ ఇట్లా టర్న్ అయిపోతారు. ఒక్కసారి ఎలక్షన్ కోడ్ వస్తే చీఫ్ మినిస్టర్ కూడా ఒక ఐఏఎస్ని ఐపీఎస్ని ట్రాన్స్ఫర్ చేయలేడు. ఎవడు చేస్తాడు అది? అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తుంది ట్రాన్స్ఫర్స్. అర్థమవుతుందా? కమ్ డౌన్. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎప్పుడైనా విన్నారా? మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది, ఎక్కువ మంది తిరగొద్దు, న్యూస్లో వైలెన్స్ రావద్దు, వైలెంట్ స్పీచెస్ ఇవ్వద్దు, డబ్బులు పంచొద్దు, డబ్బులు తీసుకొని తిరగొద్దు, డబ్బుల్ చెకింగ్ అవుతూ ఉంటుంది ఎలక్షన్స్ రాగానే. వైజ్ దట్ హ్యాపెన్? ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. ఇది ఎవడు ఇష్యూ చేస్తాడు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేస్తుంది. పోల్స్ రావద్దు, పోల్స్ ఇవ్వద్దు, ఎవడు గెలుస్తాడని. ఇప్పుడు ఓటింగ్ జరుగుతూ ఉంటుంది, ఒక నేషనల్ న్యూస్ ఛానల్ వచ్చి 200 సీట్స్ టీడీపీకి రాబోతున్నాయి, 200 సీట్లు టీడీపీకి రాబోతున్నాయి అంటే ఓటేస్టోన్కి ఎట్లుంటుంది మైండ్లో? అది ఎట్లన్నా వాడే వస్తున్నాడు, నేను ఇంకోటి కేసు కూడా ఏమొస్తుందని చెప్పి వానికి వేస్తాడు. ఓకే, ఇది చెయ్యొద్దు అని చెప్పేది ఏది? మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. అంతే, గైడ్లైన్స్, సింపుల్ గైడ్లైన్స్. మళ్ళీ లీగలీ ఎన్ఫోర్సబులా? కాదు, కానీ మోరలీ ఎన్ఫోర్సబుల్. అందుకే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటున్నాం. కిందకి రండి. అడ్వైజెస్ ది ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ అండర్ ఇట్స్ అడ్వైజరీ జ్యుడిషియల్ మ్యాటర్స్ రిలేటింగ్ టు డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్. ఇప్పుడు ఒక ఇష్యూ ఉంటుంది. సపోజ్ ఒక మినిస్టర్, ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అనుకోండి. ఒక ఎమ్మెల్యే మీద ఒక క్రిమినల్ కేసు అయింది, తనకు 2 years ఇంప్రిజన్మెంట్ వచ్చింది అనుకోండి. తనని డిస్క్వాలిఫై చేయాలి. ఏం చేయాలి? తనని డిస్క్వాలిఫై చేయాలి మినిస్టర్ నుంచి. అది ఎవరు డిసైడ్ చేస్తారు? ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్ డిసైడ్ చేయాలి. కానీ ఎవరి అడ్వైస్ మీద డిసైడ్ చేస్తాడు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందో అది బైండింగ్. ఏంటది? బైండింగ్, నాట్ రికమెండేటరీ. ఇంకా సస్పెండ్ చేయమని చెప్తే చేయాల్సింది, డిస్క్వాలిఫై చేయమని చెప్తే చేయాల్సింది. ఓకే, యు అండర్స్టాండింగ్ ద రోల్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా? కమ్ డౌన్. సూపర్వైజర్స్ ఎలక్షన్ మిషనరీ ఇన్ ఆర్డర్ టు ఎన్షూర్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. ఆబ్వియస్లీ మొత్తం అంతా ఎలక్షన్ మిషనరీ ఎవరి కిందకి వచ్చేస్తుంది? ఇప్పుడు ఒక వెస్ట్ బెంగాల్ సెంట్రల్ ఫోర్సెస్ వచ్చి తెలంగాణలో పోస్టర్ అయి ఉంటాయి. బెంగాల్ ఎక్కువ మంది పోలీస్ ఫోర్స్ని పెడతారు. ఎందుకు? ఆడ ఎలక్షన్ డిస్ప్యూట్ రావచ్చు. కమ్ నౌ. క్యాన్సల్స్ పోల్స్ ఇన్ ది ఈవెంట్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీస్ అండ్ రాంగ్ డూయింగ్స్. ఒకసారి కూడా ఓటింగ్ అయిపోయింది, అక్కడ ఒక ఈవీఎంలో జనాల కన్నా ఎక్కువ ఓట్లు వచ్చినాయి అనుకోండి, అంటే దాని అర్థం దొంగ ఓటింగ్ జరిగిందనే కదా. అప్పుడు దాన్ని క్యాన్సిల్ చేసే అథారిటీ కూడా కమిషన్ ఆఫ్ ఇండియా. కమ్ నౌ. అడ్వైజెస్ ద ప్రెసిడెంట్ వెదర్ ది ఎలక్షన్స్ కెన్ బి హెల్డ్ ఇన్ స్టేట్ అండర్ ప్రెసిడెంట్స్ రూల్. ఇప్పుడు ప్రెసిడెంట్ రూల్ అనే కాన్సెప్ట్ ఉంటుంది ఇండియాలో. అర్థమైందా మీకు? ప్రెసిడెంట్ రూల్ అంటే ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ కరెక్ట్గా ఫంక్షన్ అవ్వట్లేదు, లేకపోతే ఏదో ఎమర్జెన్సీ వచ్చింది, అప్పుడు ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేస్తాం మనం. ఎన్ని రోజులు పెడతారు ప్రెసిడెంట్ రూల్? ఆ గవర్నమెంట్లో ఏం లేవు అసలు, మన ఎవడు పాలిస్తుండో తెలియదు, ఎవడేం డెవలప్మెంట్ ఉండదు. కానీ ఒక టైంలో అయితే రిమూవ్ చేయాలి కదా ప్రెసిడెంట్ రూల్ని. ఆ ప్రెసిడెంట్ రూల్ రిమూవ్ చేయాలా వద్దా అని అడ్వైజ్ చేసేది ఎవరు?
ఓకే, క్లియర్ నో? ఓకే, కమ్ డౌన్. అసలు అసలు అంత బాగుందా ఎలక్షన్ కమిషన్ పైన? నో, అంతా ఏం బాగాలేదు. దేర్ ఆర్ సమ్ ఇష్యూస్ విత్ ది ఎలక్షన్ కమిషన్ అసలు. వాట్ ఆర్ దోస్ ఇష్యూస్? సి, అగైన్ ఐ టోల్డ్ యూ, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అన్న, అది లీగలీ బ్యాక్డా? మోడల్ అది ఇట్లా ఉండాలి అని ఎక్స్పెక్ట్. దాన్ని వైలేట్ చేసి ఏమైనా అవుతుందా? ఏం కాదు. అంటే అది లీగలీ ఎన్ఫోర్సబులే కాదు. పంచుతాయారా డబ్బులు? పంచట్లేదా? పంచుతున్నారా? అంటే ఎవరు ఫెయిల్యూర్? ఇది ఈసీఐ ఫెయిల్యూరే. హేట్ స్పీచ్ చెప్పొద్దు చెప్తున్నారా? హిందూ ముస్లిం అంటున్నారా? కాస్ట్ బేసిస్ మీద ఓట్లు అడుగుతున్నారా? అడుగుతున్నారా? ఇస్ ఇట్ అ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్? కమ్ డౌన్. వాట్ ఇస్ ఇట్ సేయింగ్? అబ్సెన్స్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్స్. అసలు ఎలక్షన్ కమిషనర్కి మళ్ళా కాన్స్టిట్యూషన్ ప్రిస్క్రైబ్ చేసిందా? నేను మళ్ళీ చెప్పినాను. ఎవడు డిసైడ్ చేస్తున్నాడు? ఎవడు ఎలక్షన్ కమిషన్ అని? ప్రెసిడెంట్ ఇస్ డిసైడింగ్. క్వాలిఫికేషన్స్ కూడా మెన్షన్ అయ్యలేవు. ఇవ్వనన్నా పెట్టవచ్చు. క్వాలిఫికేషన్స్ ఆర్ మెన్షన్. ఇస్ ఇట్ నాట్ అ డ్రాబ్యాక్? ఒకవేళ కాన్స్టిట్యూషన్లో ప్రిస్క్రైబ్ చేసి ఉంటే రిటైర్డ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు మాత్రమే ఉండాలి ఎలక్షన్ కమిషనర్ కానీ, ఎట్లుండేది? ఎంత ట్రాన్స్పరెన్సీ, ఎంత న్యూట్రాలిటీ ఉండేది? ఇప్పుడు ఎవరు అపాయింట్ చేస్తున్నాడు? ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తున్నాడు. ప్రెసిడెంట్ అంటే ఎవరు? పిఎం అపాయింట్ చేస్తున్నాడు. పిఎం ఏ పార్టీ? ఎవరు ఫేవర్గా ఉన్న వాళ్ళని అపాయింట్ చేసుకుంటాడు? అర్థమవుతుందా? సో absence of prescribed qualifications. Come down. Undefined term limits. అసలు ఎంత టర్మ్ ఉండాలని లేదా? 5 years, 6 years, 7 years, 8 years, టర్మ్ లేదు. You can continue being election commissioner. Okay, come down. No restriction of post retirement appointments. సరే, ఎలక్షన్ కమిషన్ అయిపోయింది, నీకు 64 or 65 years వచ్చేసినాయి, నువ్వు రిటైర్మెంట్ అయిపోయినావు అనుకోండి. ఓకే, దాని తర్వాత నేను మళ్ళీ గవర్నమెంట్ వచ్చి ఎమ్మెల్యే దీన్ని మళ్ళీ వచ్చి ఒక సెక్రటరీలోనో ఎట్లనో పెడితే అంటే ఎందుకు ప్రాబ్లం చెప్పండి? పోస్ట్ రిటైర్మెంట్లో తనకు జాబ్ ఇస్తే ప్రాబ్లం ఏంది? ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ ఉన్నాడు, వాడికి ప్రైమ్ మినిస్టర్ నెక్స్ట్ నాకు రేపు అపాయింట్మెంట్ ఇంకో పొజిషన్లో ఇవ్వగలదు అని తెలిసినప్పుడు వాడు రూలింగ్ పార్టీకి ఎగెన్స్ట్గా బిహేవ్ చేస్తాడా? అర్థమవుతుందా మీకు? రేపు ఎలక్షన్ కమిషనర్ రిటైర్ అయిన తర్వాత, ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జి ఉన్నాడు అనుకోండి, సుప్రీంకోర్టు జడ్జి రిటైర్ అయిన తర్వాత తనకు ఎట్లాంటి బెనిఫిట్స్ ఇవ్వరాదు, గవర్నమెంట్లో ఎక్కడ అంటే అపాయింట్మెంట్ తీసుకురాదు. ఎందుకు? అది న్యూట్రాలిటీ కోసం. ఒకవేళ వీళ్ళకి నెక్స్ట్ అపాయింట్మెంట్స్ వస్తాయని తెలిసిన తర్వాత వీళ్ళు ఎందుకు న్యూట్రల్గా ఉంటారు? పోస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటే పోస్ట్ రిటైర్మెంట్ అపాయింట్మెంట్ మీద అసలే ఈ బ్లాంక్ లేకపోతే, ఒక లైన్ లేకపోతే, విల్ దే నాట్ బిహేవ్, విల్ దే బి న్యూట్రల్? దట్ ఈస్ అగైన్ అన్ ఇష్యూ విత్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. See, no constitution is perfect, okay? Everybody has flaws. So these are our flaws. And these are the reforms which are needed in India. Okay, come down. Increase in electoral malpractices. బ్యాలెట్ పెట్టినా సరే ఓడోడో వేసి ఓట్లు వేస్తున్నారు. ఓల్డ్ సిటీలో మీకు తెలుసా? దొంగ ఓట్లు, ఫ్యాబ్రికేటెడ్ ఓట్స్. కమ్ డౌన్. అబ్యూజ్ ఆఫ్ పవర్ బై స్టేట్ గవర్నమెంట్స్. మీరు చూడండి, నేను చెప్పినాను మీకు, ఎలక్షన్ కమిషనర్కి మెషినరీ లేదు. ఇవే ఐఏఎస్ ఆఫీసర్లు ఎలక్షన్ కమిషన్ కింద పనిచేస్తారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వస్తుందని ఆల్రెడీ వీళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంటుంది స్టేట్ గవర్నమెంట్స్కి. ఎందుకంటే ఆడ ఐఏఎస్లే, ఈడ ఐఏఎస్లే, ఈడ పనిచేసినాడు, ఆడ పనిచేస్తాడు, ఆడ పనిచేసినాడు, వీళ్ళు ఫోన్ చేసి చెప్తారు, సార్ ఒక 5 daysలో రాబోతుంది, మీడియాలో కూడా వచ్చేస్తుంది ఇంకో 5 రోజుల్లో ఎలక్షన్ కోడ్ ఆఫ్. అప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది తెలుసా? వీళ్ళకి అవసరమైన ఎస్పీలని, కలెక్టర్లను అంతా కావాల్సిన జిల్లాలకు వేసి పెట్టుకుంటారు. ముందే ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకుంటారు. ఎందుకంటే ఒకసారి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వస్తే మీరు చేయలేరు కదా. అప్పుడు ఒక న్యూట్రల్ ఫెయిర్ ఆఫీసర్ ఉన్నాడు, ఆ ఎలక్షన్లో రూలింగ్ పార్టీ కొంచెం, ఆ జిల్లాలో రూలింగ్ పార్టీ కొంచెం వీక్ ఉంది అనుకోండి, వాడు అంత స్ట్రిక్ట్ చేసి పడేసినాడు అనుకోండి, ₹1 కూడా పంచనీ లేకుండా ఆ ఎస్పీ బిహేవ్ చేస్తే వస్తుందా ఆ పార్టీ? సో గవర్నమెంట్ ఏం చేస్తుంది? వీళ్ళ కొంచెం ఫేవరబుల్గా ఉన్న ఆఫీసర్స్ అంటే ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎస్పీ కనుక కొంచెం లీక్ ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు మొత్తం 1 side మెజారిటీ వచ్చేటట్టుంటే ఎవడేం చేయలేడు. కానీ మీరు చాలా టైట్ ఉంది, 50-50% ఉంది అనుకోండి, 50% రూలింగ్ పార్టీకి, 50% అపోజిషన్ పార్టీకి ఛాన్స్ ఉంది. ఇక్కడ మనీ విల్ మ్యాటర్. ఎవరు డబ్బులు పెంచితే ఈ 52% అయింది అనుకోండి, వీడు గెలిచిపోతాడు ఇట. ఇక్కడ ఈ ఎస్పీ కనుక ఈ డబ్బులు టైట్ చేసినాడు అనుకోండి, పోనీలేదు ఎస్పీ, మొత్తం పోలీసులకు స్ట్రిక్ట్ ఆర్డర్ ఇచ్చి మొత్తం రోడ్డు మీద ఉన్నాడు అనుకోండి ఎస్పీ, ₹1 కూడా పంచనీ లేకుండా, పోయిందా రూలింగ్ పార్టీ ఎక్కడ? అర్థమవుతుందా? అక్కడ రూలింగ్ పార్టీ పోయిందా? సో కానీ అందుకనే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈయన తీసుకొచ్చి ట్రాఫిక్లో పడేస్తారు ముందే, ఎందుకు లేని వన్ ట్రాఫిక్లో వేస్తారు, లేకపోతే ఏదో లూప్ లైన్ పోస్టులు ఆర్టీసీలో వేసి పడేస్తారు. వాళ్ళని ఏమని తెచ్చిపెట్టుకుంటారు? వాళ్ళు హెంచ్మెన్ తెచ్చిపెట్టుకుంటారు. అర్థమవుతుందా? కమ్ డౌన్. ఇన్అడెక్వేట్ రెగ్యులేషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. అసలు ఎవడవుతున్నాడు? కేసీఆర్ తర్వాత ఎవరిని చీఫ్ మినిస్టర్ అంటున్నారు ఇప్పుడు?
అసలు ఒక ఎలక్షన్ ఉందా? ఆ పార్టీ లోపల ఒక ఇంటర్నల్ డెమోక్రసీ ఉందా? లేదు. ఎలక్షన్ కమిషన్ అడగగలుగుతుందా? కేటీఆర్ ఎందుకు పెడుతున్నావు, మీ దానిలో ఎఫిషియెంట్ లీడర్ని ఓటింగ్ ప్రకారంగా పెట్టమని? కెన్ ఈసీఐ టెల్? నో, ఈసీఐ డజంట్ హ్యావ్ దట్ పవర్. ఈసీఐ డజంట్ హ్యావ్ దట్ పవర్. ఇంటర్నల్ డెమోక్రసీ ఇన్ పార్టీస్ పెట్టే అధికారం ఈసీఐకి లేదు. ఓకే, అండ్ ఈసీఐ కెనాట్ డీరిజిస్టర్ ఏ పొలిటికల్ పార్టీ. రిజిస్టర్ చేయాలంటే ఈసీఐ దగ్గరికి వెళ్ళాలి కదా, మళ్ళీ దానికి డీరిజిస్టర్ చేసే పవర్స్ కూడా ఇవ్వాలి కదా. దేర్ ఆర్ నో డీరిజిస్టరింగ్ పవర్స్ విత్ ది ఈసీ. ఓకే, రిజిస్ట్రేషన్ చేయగలుగుతా తప్ప డీరిజిస్టర్ చేయలేదు ఒక పొలిటికల్ పార్టీ. ఓకే, కమ్ డౌన్. అండ్ erosion of independence from the executive. Obviously, నేను ఇంతకుముందు చెప్పిందే, the same executive, the same IAS, the same people are becoming election commissioners, are superintending the district election office. అర్థమవుతుందా? రిటర్నింగ్ ఆఫీసర్స్ వీళ్ళే బ్యాలెట్ ఆఫీసర్స్. మీరు చూసిన టీచర్స్ వెళ్తూ ఉంటారు ఎలక్షన్స్ బ్యాలెట్కి, వాళ్ళు ఎవరు ఇంతకుముందు గవర్నమెంట్ కింద పనిచేస్తున్నారు కదా. సో ఇరోజన్ ఆఫ్ ఇండిపెండెన్స్. ఇంకా చూడండి, ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ. ఎవడు చేస్తున్నాడు? సిఈసిని ఇంకో 2 ఎలక్షన్ కమిషనర్స్ ఎవరు అపాయింట్ చేస్తారని చెప్పినాను మీకు? ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాను. సో ప్రెసిడెంట్ అంటే ఎవరు? మళ్ళీ ప్రైమ్ మినిస్టర్. సో ట్రాన్స్పరెన్సీ లేదు, ఎవరిని అపాయింట్ చేస్తున్నారు అనే ట్రాన్స్పరెన్సీ లేదు. మళ్ళీ మీరు ఎలక్షన్ ఓడిపోయిన ప్రతిసారి వాట్ డస్ అపోజిషన్సే? బ్యాలెట్లు పనిచేయట్లేదు, ఈవీఎంలు మ్యానిపులేటెడ్ అని చెప్తా ఉంటారా? సో కన్సర్న్స్ ఓవర్ ఈవీఎం. ఓకే, క్లియర్? ఓకే, సో వాట్ షుడ్ బి డన్? అగైన్ I've told you, second ARC అనే రిపోర్ట్ ఉంటుందని చెప్పినాను నిన్న. వాట్ ఇస్ ARC? అడ్మినిస్ట్రేటివ్. మీరు చదువుతున్నారు అసలు పోయిన తర్వాత? నో, యూ డోంట్ రీడ్, ఐ అండర్స్టాండ్. వాట్ ఇస్ సెకండ్ ARC? సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్. ఓకే, వీరప్ప మొయిలీ చైర్మన్ అని చెప్పినా నిన్న? చెప్పలేదా? ఏం చెప్పలేదు, రాసి కూడా చెప్పినా, మీరు రాసుకున్నారు కూడా, కరెక్ట్ ఎత్తుకుతూ దొరుకుతుంది. ఐ టోల్డ్ వీరప్ప మొయిలీ కాంగ్రెస్ అతను హెడ్ అని చెప్పలేదా? మరి ఇంకోసారి చదివితే గుర్తుంటుంది. సో చూడండి, సో సెకండ్ ARC ఏం చెప్పిందంటే పార్షియల్ స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్ చేయమని చెప్తుంది. పార్షియల్ స్టేట్ ఫండింగ్ మిస్ అయింది, ఇక్కడ రాసుకోండి. అంటే ఇప్పుడు ఖర్చు ఎవరు పెట్టుకుంటున్నారు? ఒక ఎంపీ గెలవాలంటే ఒక ఎంపీ ఇఫ్ హీ హాస్ టు కంటెస్ట్, ఒక లిమిట్ ఉంది, 70 lakh rupees ఖర్చు పెట్టొచ్చు అని ఒక లిమిట్ ఉంది అనుకోండి. ఇది ఎవరు పెట్టుకుంటున్నాడు? ఆ పార్టీ పెట్టుకుంటుంది, లేకపోతే ఆ క్యాండిడేట్ పెట్టుకుంటున్నాడు. సో 70 lakhs లేనివాడు అసలు కంటెస్ట్ చేయలేడా? అందరికీ 70 లక్షలు ఉంటాయా? లేవు. 70 లక్షలు, ఇప్పుడు 70 లక్షలతో ఎలక్షన్ అవుతుందా? ఎంత కావాలి? ఎంపీ ఎమ్మెల్యే గెలవాలంటే 10 కోట్లు 15 కోట్లు కావాలి నాకు తెలిసిన వాటికి. ఇప్పుడు ఒక ఎంపీగా ఎమ్మెల్యే గెలవాలనుకుంటాం కదా. అంటే 70 లక్షలు జస్ట్ బహానా. ఎంత ఖర్చు పెడుతున్నారు? 10-15 కోట్లు ఖర్చు పెడుతుంది. సో ఈ ఎలక్షన్లో ఈ మాల్ ప్రాక్టీస్ తగ్గాలి, ఈ డబ్బులు పంచడం తగ్గాలి అంటే అప్పుడు ఏమంటున్నారంటే గవర్నమెంటే డబ్బులు ఇవ్వాలి కంటెస్టెంట్స్కి అని చెప్తున్నారు. స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్ పార్షియల్గా స్టేట్ గవర్నమెంటే డబ్బులు ఇవ్వాలి కంటెస్టెంట్స్కి అని చెప్తున్నాను. అంటే వాళ్ళ డబ్బులు అసలు 1 రూపాయి కూడా అవసరం లేదు, ఎవడెవడైతే కంటెస్ట్ చేస్తున్నాడో వాళ్ళకి స్టేటే ఫండ్ చేయాలి అని చెప్తుంది అనమాట సెకండ్ ARC. ఇంకోటి ఏం చెప్తుంది? ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ ఎలక్షన్స్ బైండింగ్ ఏమని చెప్తుంది. ఇంతకు నేను చెప్పిన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ జస్ట్ రికమెండేటరీ, జస్ట్ ఒక కోడ్ అంతే, అది లీగలీ ఎన్ఫోర్సబుల్ కాదు. దాన్ని ఏం చేయమని చెప్తుంది సెకండ్ ARC? బైండింగ్ చేయండి అని చెప్తుంది. బైండింగ్ చేస్తే ఏమవుతుంది? అప్పుడు పీనల్ ప్రొవిజన్స్ వస్తాయి, పక్కాగా చేయాల్సిందే. ఓకే, కిందకి రండి. ఇంకేమని చెప్తుంది? ఇష్యూ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్స్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ డిఫెక్షన్ షుడ్ బి డిసైడెడ్ బై ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్ ఇన్ ది అడ్వైజ్ ఆఫ్ ఎలక్షన్ కమిషనర్స్. మీకు 2 రకాల చూడండి, 2 రకాలుగా ఉంటాయి అనమాట. డిస్క్వాలిఫికేషన్స్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో తన మీద కేసెస్ అయినప్పుడు, తను మినిస్ట్రీ యాక్సెప్ట్ చేసినప్పుడు, తనకు మినిస్ట్రీ ఎలిజిబిలిటీ లేకపోయినా మినిస్ట్రీ యాక్సెప్ట్ చేసినప్పుడు, లేకపోతే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే ఒకటి ఉంటుంది అనమాట. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే నువ్వు ఎంపీ ఉన్నావు, ఇంకేవో డబ్బులు సంపాదించుకుంటావు, ఆర్ సమ్ మినిస్ట్రీ ఆఫీస్ని తీసుకున్నావు నువ్వు, అప్పుడు నువ్వు డిస్క్వాలిఫై కావచ్చు. ఇట్లాంటి డిస్క్వాలిఫికేషన్కి ఎవరు డిసైడ్ చేయాలంటే ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్ డిసైడ్ చేయాలి. ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్ రికమెండెడ్ బై ఈసీఐ. ఇది బైండింగ్. ఓకే, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే దగ్గర ఎవరు డిసైడ్ చేస్తున్నాడు? ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్ డిసైడ్ చేస్తున్నాడు. ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్ విత్ ది అడ్వైస్ ఆఫ్ ఈసీఐ. ఇంకో రకమైన డిస్క్వాలిఫికేషన్ ఉంటుంది. ఆ డిస్క్వాలిఫికేషన్ ఏం తెలుసా? మీరు చూస్తున్నారా, 10 మంది పార్టీ మారారు ఇప్పుడు, అంతేనా? 10 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ కాంగ్రెస్కి మారడం కరెక్టా? మారడం కరెక్ట్ కాదు. దాన్ని ఏమంటాం మనము? డిఫెక్షన్ అంటాం. డిఫెక్షన్ అంటే ఏంది? ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి డిఫెక్ట్ కావడం, మారిపోవడం, డిఫెక్షనే కదా ఇది. దిస్ ఇస్ డిఫెక్షన్. సో వీళ్ళని ఎవరు డిసైడ్ చేయాలి తెలుసా? ఇట్లా డిస్క్వాలిఫై చేయాలని ఎవరు డిసైడ్ చేయాలి తెలుసా? ఎవరు డిసైడ్ చేయాలి? ఎవడు స్పీకర్? ఏ పార్టీ స్పీకర్?
ఏ పార్టీ వాడు స్పీకర్గా ఉంటాడు? ఇప్పుడున్న స్పీకర్ ఏ పార్టీ అయినా, ఏ రూలింగ్ పార్టీ ఉంటే వాళ్ళే స్పీకర్, అంటే కాంగ్రెస్ పార్టీ స్పీకర్. అంటే ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ వెళ్ళి ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలా? స్పీకర్ కంప్లైంట్ ఇవ్వాలా? అంటే కాంగ్రెస్ పార్టీ అతనికి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళిన వాళ్ళని సస్పెండ్ చేయమని కాంగ్రెస్ అతనికే ఇవ్వాలి, నువ్వు డిస్క్వాలిఫికేషన్ చేస్తారా వాళ్ళు? అట్లనే పెట్టుకుని ఉంటారు పెండింగ్, అట్లనే చెయ్యరు వాళ్ళు. 10 మంది ఎమ్మెల్యేలు డిఫెక్ట్ అయినారు, 10 మంది మీద కంప్లైంట్ ఇచ్చున్నారు వీళ్ళు, ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు. ఆ స్పీకర్ వాడు ఏ డెసిషన్ తీసుకోకపోతే సుప్రీంకోర్టు పోయి డెసిషన్ తీసుకోమని స్పీకర్ చెప్పండి అని చెప్పి ఒక పిటిషన్ వేస్తున్నారు. అర్థమైందా మీకు? సో ఏమంటుంది సెకండ్ ఏఆర్సీ? ఇక్కడ కూడా ఈ సిస్టమ్ని తిండని చెప్తుంది. అప్పుడు ఏమైతే చెప్పండి, ఒక్కసారి ఈసీఐ కంప్లైంట్ వెళ్ళింది అనుకోండి, అవును వీడు నిజంగా డిస్క్వాలిఫై వెళ్ళాడని చెప్పి ఇది రికమెండ్ చేస్తే వీడు పోతాడు. అది చేసుకోకుండా స్పీకర్ దగ్గర పెట్టుకొని కూర్చున్నారు. సో ఇట్ సేస్ స్పీకర్ని కాకుండా ఇట్లనే ఎలక్షన్ కమిషన్ లానే, అంటే 2 రకాల డిస్క్వాలిఫికేషన్. ఫస్ట్ ఏమో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్, సెకండ్ ఏమో బై డిఫెక్షన్ టు అదర్ పార్టీ. ఈ డిఫెక్షన్ టు అదర్ పార్టీని కూడా ఈ సిస్టమ్లో తిందని చెప్తున్నారు. క్లియర్? అర్థమవుతుందా? ఓకే, కమ్ డౌన్. ఆ కొలీజియం మళ్ళా అసలు ఎలక్షన్ కమిషన్ అపాయింట్ చేస్తున్నారు కదా, దానికి ఒక కొలీజియం తయారు చేయండి. కొలీజియం అంటే మల్టిపుల్ మెంబర్ బాడీ. కొలీజియం అంటే మెంబర్ బాడీ ఏంది? ఒక ప్రైమ్ మినిస్టర్, పిఎం ప్లస్ స్పీకర్ లోక్సభ ప్లస్ లీడర్ ఆఫ్ అపోజిషన్ లోక్సభ, లా మినిస్టర్ కలిసి ఒక పూల్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేయండి, ఎవరిని పెట్టాలని. ఒక ఎలక్షన్ కమిషన్ సెలెక్ట్ చేయడానికి ఒక బాడీ చేయండి అని చెప్తున్నాను. దీనివల్ల ఏమవుతుంది, ఇక్కడ లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా ఉండడం వల్ల అపోజిట్ పార్టీ వ్యూస్ కూడా వింటాం కదా మనం. అప్పుడు ఆబ్వియస్లీ రూలింగ్ పార్టీకి ఫేవర్గా ఉన్నోన్ని పిఎం రికమెండ్ చేస్తే లీడర్ ఆఫ్ అపోజిషన్ ఒప్పుకుంటాడు అక్కడ. లైక్ హీస్ నాట్ న్యూట్రల్, నో విల్ నాట్ హ్యావ్ హిమ్. సమ్మన్ న్యూట్రల్ అయితే ఓకే అని చెప్తాడు కదా. సో ఇట్లాంటి ఒక కొలీజియం సిస్టమ్ని ఫామ్ చేయమని చెప్తుంది లా కమిషన్, సెకండ్ ఏఆర్సీ. ఓకే, కమ్ డౌన్. స్పెషల్ ఎలక్షన్ ట్రిబ్యునల్స్ని ఫామ్ చేయండి అని చెప్తుంది. ఇప్పుడు ఎలక్షన్ డిస్ప్యూట్స్ ఉన్నాయి, ఒక ఎమ్మెల్యే ఇంకో ఎమ్మెల్యే మీద కంప్లైంట్ చేసి అసలు వీడు దొంగ ఓటుతో గెలిచిపోయాడు అని అంటాడు. ఇవి డిసైడ్గా అయ్యే లోపల ఇంకో ఎలక్షన్ వచ్చేస్తుంది. సో ఏమంటున్నాడు, స్పెషల్ ఎలక్షన్ ట్రిబ్యునల్ని ఫామ్ చేయండి 323B ప్రకారంగా స్పీడ్గా డిస్పోజ్ చేసేటట్టు. ఓకే, కమ్ డౌన్. లా కమిషన్ ఏమని చెప్తుంది, ఇంటర్నల్ డెమోక్రసీ తీసుకొని రండి అని చెప్తుంది పొలిటికల్ పార్టీస్లో. లా కమిషన్ హెస్ రికమెండెడ్ దాట్ ఇంటర్నల్ డెమోక్రసీ తిండ్రా, ఓటింగ్ తీసుకొని ప్రెసిడెంట్ని ఎన్నుకోండి, వాడు కొడుకు వాడు పోతే ఇంకొకని కొడుకు, వాని పోతే ఇంకొకని కొడుకు. డిఎంకే చూస్తున్నారా, డిఎంకే, ఏడిఎంకే, టీఆర్ఎస్ అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, నితీష్ కుమార్ వాళ్ళ కొడుకు. అర్థమవుతుందా మీకు? తమిళనాడు ఇవన్నీ ఏంది, కేసీఆర్, కేటీఆర్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్. అంటే వేరేవాడు ఎవరు కేపబులే కాదు ఆ పార్టీలో. అర్థమవుతుందా? సో ఇంటర్నల్ పార్టీ డెమోక్రసీ కావాలని చెప్తుంది. ఓకే, సమయ ఓకే, అర్థమైందా ఈసీఐ గురించి? ఎనీ డౌట్స్ ఆన్ ఈసీఐ? ఎనీ డౌట్స్ ఆన్ ఈసీఐ? ఈ ఆన్లైన్ వన్స్ క్లియర్? ఒకరే పెడుతున్నారు, వెంకటేష్. ఓకే, ది అదర్ వన్ ఆన్లైన్ వన్స్. ఎనీ డౌట్ ఆన్ ఈసీఐ? రికమెండేషన్స్ సెకండ్ ఏఆర్సీ అవి కూడా రికమెండేషన్సే. రికమెండేషన్స్ అంటే రికమెండేషనే. రికమెండేషన్ ఇస్ నెవర్ బైండింగ్ కదా. అది రికమెండేషన్ అంటేనే బైండింగ్ కాదు. వెన్ ఇట్ ఇస్ రికమెండేటరీ నేచర్ దట్ ఇట్ సెల్ఫ్ సేస్ ఇట్ ఇస్ నాట్ బైండింగ్. అదో కమిటీ వేసుకుని ఏదో చేయాలని అనుకున్నాం, అంత మంచిగా ఉంటే ఇండియా ఎప్పుడో బాగుపడేదిగా. ఇట్ ఈస్ జస్ట్ సెకండ్ ఏఆర్సీస్ రికమెండేషన్స్, ఇట్ ఈస్ నెవర్ బైండింగ్. వన్స్ ఇట్ ఈస్ అ రికమెండేషన్ ఇట్ ఈస్ నెవర్ బైండింగ్. అవును, బై ఎలక్షన్స్ అంతే, ఈసీఏ తీసుకోవాలి బై ఎలక్షన్స్ కూడా. ఎప్పుడు ఒక ఎమ్మెల్యేని ఒక ఎంపీని ఎన్నిక చేయాలన్నా సరే దట్ విల్ బి ఈసీఏ అంతే. ఎందుకు బై ఎలక్షన్ జరగాలి? వాడు ఎవడైనా ఎమ్మెల్యే గారు చచ్చిపోతే జరుగుతుంది, ఆ ఎంపీ చచ్చిపోతే జరుగుతుంది, లేకపోతే ఆ ఎమ్మెల్యే వేరే పార్టీకి వెళ్ళి డిస్క్వాలిఫై అయితే జరుగుతుంది, లేకపోతే ఆ ఎమ్మెల్యే మీద ఏదైనా క్రిమినల్ కేసు పడి తను 2 years ఆఫ్ జైల్ సెంటెన్స్ పడ్డది అనుకుంటే తను డిస్క్వాలిఫై అయిపోతాడు ఆటోమేటిక్గా, అప్పుడు జరుగుతుంది అంతే. ఇంకా లేకపోతే ఎందుకు జరుగుతుంది? లేకపోతే ఆ పార్టీ ఆ చీఫ్ మినిస్టర్ పోయి రిజైన్ చేశాడు అనుకో, బై ఎలక్షన్ కాదు ఇంకా మొత్తం ఎలక్షన్ వస్తుంది అంతే. ఓకే అంతే. ఓకే, no doubts, no? We'll go to the next one. Okay, chalo, I think we can complete this parliamentary committees today. Okay, so చూడండి ఏం చేసినాం మనం ఇప్పుడు, పార్లమెంట్ చూసినాం. మీకు అర్థమైందా ఇప్పుడు బ్రాడ్ ఫ్రేమ్వర్క్ తెలిసిందా? సి యు ఆర్ వెరీ న్యూ.
Okay, which is why I'm going from basics. These are some things which are not there in your syllabus also. But if I don't teach them, the others you can't understand. Suppose the statutory constitutional bodies గురించి మీ syllabus లో లేదు. But if I don't explain you statutory and constitutional bodies, how will you understand what is the difference between ECI and NHRC and Niti Aayog? అర్థమవుతుందా మీకు? That's why I'm coming from basics, okay? So we'll discuss one topic called parliamentary committees. You understand, parliament లో గవర్నమెంట్ వేరు, పార్లమెంట్ వేరు. పార్లమెంట్ అంటే ఓన్లీ రూలింగ్ పార్టీ వాళ్ళే ఉంటారా? రూలింగ్ పార్టీ వాళ్ళే ఉంటారా? అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా ఉంటారు. అపోజిషన్ పార్టీ అంటే ఓడిపోయిందంటే వాడు ఎంపీ ఓడిపోలేడు, వీళ్ళకి సఫిషియంట్ నంబర్ రాలేదు. ఇప్పుడు 100లో in 100 if someone is getting 51 and 49, వీళ్ళని ఏమంటున్నాం మనము? ప్రతిపక్షం అంటున్నాం. వాళ్ళు ఏమంటున్నాం? పాలక పక్షం అంటున్నాం. రూలింగ్ పార్టీ, అపోజిషన్ పార్టీ. వాళ్ళ పనేంది? చట్టాలు చేయడం. వీళ్ళ పనేంది? విమర్శించడం, అడ్వైజెస్ ఇవ్వడం. చర్చలు జరుగుతాయా అసెంబ్లీలో? లేచి ఇది ఇంక్లూడ్ చేయమని ఒకటి చెప్తాడు, ఇది తప్పు చేసామని ఇంకోటి చెప్తాడు. మినిస్టర్ లేచి క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది? వీళ్ళు ఏమైనా తప్పులు చేస్తే డిసైడ్ చేయాలి. ఇప్పుడు దేర్ వాజ్ అన్ ఇష్యూ ఆఫ్ హెచ్సియు ల్యాండ్ ఇష్యూ అయిందా? ఎందుకు అంత ట్రాక్షన్ వచ్చింది దానికి? బికాజ్ ది అపోజిషన్ పార్టీ రెప్ట్ ఇన్ టు దట్ ఇష్యూ. అంటే గవర్నమెంట్ ఏదన్నా అంత పెద్ద యాక్షన్స్ తీసుకుంటున్నప్పుడు ఒక స్ట్రాంగ్ అపోజిషన్ ఉంటే ఇది అవుతుంది అనమాట. మీరు ఏపీ తీసుకోండి. ఇప్పుడు ఏపీలో ఏదో ఒక మద్యం పాలసీ తీసుకొచ్చింది జగన్. అప్పుడు జగన్కి ఎన్ని సీట్స్ ఉన్నాయి? అప్పుడు టీడీపీకి ఉన్న ఎన్ని సీట్స్? అప్పుడు 23 or 25 ఉన్నాయి కదా లాస్ట్ గవర్నమెంట్. ఓకే, ఇప్పుడు జగన్కి ఎన్ని సీట్స్? ఇప్పుడు టీడీపీకి ఎన్ని సీట్స్ వచ్చినాయి కదా? వీడికి ఎన్ని ఉన్నాయి జగన్కి? ఇప్పుడు వీళ్ళ అలిగేషన్ ఏంది? మద్యం పాలసీ తీసుకొచ్చినారు వీళ్ళని, ఏదో తప్పు మద్యం పాలసీ. అప్పుడు వీళ్ళు అడుకోగలిగిర్రా? లేదు. ఇప్పుడు వీడేదో తప్పు పాలసీ తీసుకొస్తాడు, వీళ్ళు అడుకోగలుగుతారా? అసలు వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళట్లేదు కదా అసెంబ్లీకి. వైసీపీ హాస్ టేకెన్ అ డెసిషన్ దట్ దే విల్ నాట్ గో టు అసెంబ్లీ ఓన్లీ. అంతే, వెళ్ళారంట. ఓకే, అంటే ఏం చేస్తున్నారు వీళ్ళు? వీళ్ళ ఫంక్షన్ వీళ్ళు ఏమనుకుంటారంటే మనం ఉంటే రూలింగ్లోనే ఉండాలనుకుంటారు. నో, దట్ ఈస్ నాట్ ద కేస్. ఉంటే రూలింగ్లోనే ఉండాలి కాదు. వీళ్ళ పని ఏంది? వీళ్ళకి కాంప్లిమెంటరీగా, వీళ్ళకి యాంటీథెటికల్గా 2 రకాలుగా ఉండడం. వాళ్ళని అడ్వైజు చేయాలా, ఇది కరెక్ట్ చేసుకోండి, ఇది చేయండి, ఈ పాలసీ తీసుకురండి అని చెప్తానే. వాళ్ళు చేసిన పాలసీస్లో తప్పులుంటే విమర్శించాలి కూడా కదా. మీరు పబ్లిక్ ముందు పెట్టాలి కదా దాన్ని. అసెంబ్లీ డిబేట్స్ ఎందుకు లైవ్ చేస్తారు? ఆ క్వశ్చన్ ఆర్ అని ఎందుకు ఉంటుంది? క్వశ్చన్ ఆర్ అంటే ఏంది? రిటర్న్ రిప్లై తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అనుకోండి, 11 మెంబర్స్ ఎమ్మెల్యేస్కి ఈ టీడీపీ గవర్నమెంట్ ఫండ్స్ ఇవ్వడమే స్టాప్ చేసింది. అది జనాల ముందు బయట పెట్టాలంటే ఏం చేయాలి? దీని ఒక రిటర్న్ క్వశ్చన్ రాయొచ్చు. నా కాన్స్టిట్యుయెన్సీకి ఎంత ఇచ్చినో, సపోజ్ టీడీపీ దిస్ వైసీపీ ఎమ్మెల్యే రైట్స్ దట్ వైసీపీ ఎమ్మెల్యేస్ ఉన్నా, అంటే వైసీపీ ఎమ్మెల్యేస్ అనే పేరు తీసుకోకుండా వైసీపీ ఎమ్మెల్యేస్ 11 కాన్స్టిట్యుయెన్సీలో గెలిచి ఉంటారు. ఆ 11 పేర్లు తీసుకొని ఈ కాన్స్టిట్యుయెన్సీకి ఇచ్చిన ఫండ్స్ ఎంత, ఈ కాన్స్టిట్యుయెన్సీకి ఇచ్చిన ఫండ్స్ ఎంత అని అడగొచ్చా మినిస్టర్కి, ఫినాన్స్ మినిస్టర్కి? అప్పుడు ఫినాన్స్ మినిస్టర్ సచ్చినట్టు రిప్లై ఇవ్వాల్సిందే కదా. ఆ రిప్లైని తీసుకొని జనాల ముందు చూడండి, టీడీపీ గవర్నమెంట్ గెలిచిన దగ్గర ఇట్లా ఫండ్స్ ఇస్తున్నారు, వైసీపీ గవర్నమెంట్ గెలిచిన దగ్గర ఇట్లా ఫండ్స్ ఇవ్వట్లేదు అని వీళ్ళు పెట్టొచ్చు కదా. సో అసెంబ్లీ ఆర్ పార్లమెంట్ అంత ఎఫెక్టివ్ వీళ్ళని కంట్రోల్ చేయడానికి. అర్థమవుతుందా? ఓకే, సో మీరు ఏం గుర్తుపెట్టుకోండి, పార్లమెంట్లో ఇట్ ఈస్ ఆల్వేస్ అపోజిషన్ అండ్ రూలింగ్ పార్టీ. ఇక్కడ లీడర్ ఆఫ్ హౌస్, లీడర్ ఆఫ్ ఆపోజిషన్, లీడర్ ఆఫ్ హౌస్, లీడర్ ఆఫ్ ఆపోజిషన్. క్లియర్? ఓకే, సో ఎందుకు చెప్తున్నా ఇదంటే, సో పార్లమెంట్లో ఎట్లా నడుస్తాయంటే, పార్లమెంట్లో ఒక బిల్ పెడతారు అనుకోండి. ఇప్పుడు సపోజ్ పార్లమెంట్లో ఒక బిల్ పాస్ చేయాలి. సో సపోజ్ ఒక మినిస్టర్ ఒక బిల్ పెట్టినాడు అనుకోండి, ఎవడన్నా పెట్టవచ్చు మళ్ళీ బిల్. అపోజిషన్ మెంబర్ కూడా బిల్ పెట్టచ్చు, కానీ నెగ్గుతుందా? ఎందుకు నెగ్గుతుంది? మనకు మెజారిటీ లేదాడా, సో గెలవదు. మెజారిటీ ఉన్న వాళ్ళు ఎవరు? రూలింగ్ పార్టీ వాళ్ళు. సో ఆబ్వియస్లీ మినిస్టర్ పెట్టిన బిల్ అయితే గెలుస్తుంది. ఒకవేళ మినిస్టర్ పెట్టిన బిల్ గెలవలేదు అనుకోండి, దాని అర్థమైంది వాళ్ళకి మెజారిటీ లేనట్టే కదా, అప్పుడు గవర్నమెంటే పోతుంది. సో మినిస్టర్లు పెట్టే బిల్లు ఖచ్చితంగా పాస్ కావాల్సిందే. అందుకే బడ్జెట్ ఎవ్రీ ఇయర్ పాస్ కాలేదనుకోండి, ఒకవేళ బడ్జెట్ పెట్టి బడ్జెట్ పాస్ కాకపోతే గవర్నమెంట్ పోయినట్టే. పాస్ కాలేదంటే దాని అర్థమైంది వీళ్ళకి ఇనఫ్ మెజారిటీ లేదు. మెజారిటీ లేకపోతే ప్రైమ్ మినిస్టర్ని ఎట్లా ఎన్నుకుంటావు నువ్వు? సో గాన్. వన్స్ అ బడ్జెట్ ఇస్ నాట్ పాస్డ్, government has to resign. Prime Minister has to resign. Once Prime Minister resigns, all his cabinet ministers have to resign. Okay? So ఇక్కడ రండి. సో ఒక బిల్ పెట్టినారు. సో ఆ బిల్ ఏమవుతుంది? ఇదే డైరెక్ట్ ఓటింగ్ వెళ్ళిపోవచ్చు. లోక్సభ, రాజ్యసభ అనే రెండు బాడీస్ ఉంటాయి కదా. దెర్ ఇస్ 1 లోక్సభ, దెర్ ఇస్ 1
రాజ్యసభ. సో రెండిట్లో ఎక్కడైనా బిల్ పెట్టచ్చు. ఓకే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు డెప్త్, యూ విల్ అండర్స్టాండ్ ఇట్ ఇన్ పాలిటీ. దెర్ ఆర్ సమ్ థింగ్స్ కాల్డ్ మనీ బిల్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, అది నేను చెప్పాను. ఐ ఓన్లీ డీల్ విత్ ద సింపుల్ బేసిక్స్, సో విల్ అండర్స్టాండ్ పార్లమెంటరీ కమిటీస్. సో ఈ బిల్ ఇక్కడ పెట్టారనుకోండి, ఈ బిల్ ఇక్కడ పాస్ అయ్యి ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళీ రాజ్యసభకి వెళ్ళాలి. ఇక్కడ కూడా పాస్ అయింది అనుకోండి, ఈ రెండు కలిపి ఎక్కడికి వెళ్తుంది, ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. ప్రెసిడెంట్ ఒకసారి స్టాంప్ కుదింది అనుకోండి, అదేమవుతుంది, యాక్ట్ ఆర్ బిల్ అవుతుంది. యాక్ట్ అవుతుంది, బిల్ వెళ్ళి యాక్ట్ అయిపోయింది అనుకోండి, సో చట్టం అయిపోద్ది. అప్పటి నుంచి స్టాట్యూట్లో పెడతారు, ఆ రోజు నుంచి అది ఇంప్లిమెంటబుల్ అన్నట్టు. సో గుట్కా అమ్మడం నిషేధం అనే బిల్లు ఇక్కడ పెట్టారనుకోండి, ఈడికెళ్ళి ఈడ పాస్ అయ్యి రాజముద్ర పడేదాకా కూడా నువ్వు గుట్కా తినొచ్చు. ఒక్కసారి రాజముద్ర పడ్డదంటే నువ్వు తినలేవు ఇంక. అర్థమవుతుందా? సో కమ్యన్. సో ఇక్కడ నుంచి ఇక్కడికైనా రావచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడికైనా రావచ్చు, ఎక్కడైనా పెట్టవచ్చు బిల్, ఎక్కడి నుంచైనా వెళ్ళొచ్చు. సరే, ఇక్కడ అపోజిషన్ పార్టీ గగ్గోలు పెడుతుంది, వద్దురా బాబు ఈ బిల్లు అని. అప్పుడు రూలింగ్ పార్టీ ఏం చేయాలంటే, తనకి ఇనఫ్ మెజారిటీ ఉండి బుల్డోజ్ చేస్తా అంటే చేసుకోవచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అట్లా వర్క్ చేయవు గవర్నమెంట్. ఇప్పుడు సపోజ్ ఆధార్ బిల్ అనేది ఒకటి వచ్చింది అనుకోండి, సపోజ్ దేర్ ఇస్ అ బిల్ కాల్డ్ ఆధార్ బిల్. జిఎస్టీ అనే ఒక బిల్ వచ్చింది. ఈ జిఎస్టీ అనే బిల్ డైరెక్ట్ పెట్టి పాస్ చేయగలుగుతా, ఇన్ని స్టేట్స్ కన్సర్న్ కాబట్టి ఇది ఏం చేస్తారంటే, వీళ్ళకి పార్లమెంట్కి పార్లమెంటరీ కమిటీస్ అని ఉంటాయి. వాట్ ఇస్ దే కాల్డ్, పార్లమెంటరీ కమిటీస్. దీనిలో అపోజిషన్ మెంబర్స్, రూలింగ్ మెంబర్స్ అందరు కలిపి ఉంటారు అనమాట. అపోజిషన్ మెంబర్స్ ఉంటారు, రూలింగ్ మెంబర్స్ ఉంటారు. అంటే చూడండి, క్యాబినెట్ కమిటీ ఉంటే క్యాబినెట్లో ఉన్న ప్రతి వాళ్ళు ఉంటారు కదా, క్యాబినెట్లో ఉన్న మినిస్టర్స్ ఉంటారు. పార్లమెంటరీ కమిటీ అంటే ఎవరు ఉంటారు, పార్లమెంట్లో ఉన్న మెంబర్స్ ఉంటారు. ఎట్లా కంపోజ్ చేస్తారు, సపోజ్ ఒక పార్లమెంటరీ కమిటీలో 30 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, టోటల్ స్ట్రెంత్ ఎంత పార్లమెంటరీ కమిటీది 30. సో దీనిలో ఆబ్వియస్లీ రూలింగ్ పార్టీలో ఎక్కువ గెలిచింది కదా, సపోజ్ 50% ఆఫ్ సీట్స్ రూలింగ్ పార్టీ గెలిచింది కదా లోక్సభలో, దీనిలో కూడా 50% ఆఫ్ మెంబర్స్ ఉంటారు. అపోజిషన్ పార్టీ 40% ఆఫ్ ఎంపీస్ గెలిచింది కదా, సో 40% ఆఫ్ పీపుల్ ఉంటారు ఇక్కడ. అంటే ఏ పార్టీ ఎన్ని గెలిచిందో ఎంపీ, దాన్ని బట్టి వాళ్ళకి దానిలో సీట్స్ కల్పిస్తారు. ఎంఐఎం ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, టీడీపీ ఉండొచ్చు, అన్ని కలిపి ఉంటాయి అనమాట దాన్ని పార్లమెంటరీ కమిటీస్. ఇది ఎందుకు, ఒక ఎఫెక్టివ్ డెసిషన్ కోసం. పార్లమెంట్లో జనాల ముందు మైకులు పెడతారు కాబట్టి వాళ్ళు కొట్టుకుని తిట్టుకుంటూనే ఉంటారు. ఎందుకు, వాళ్ళ ముందు మీరు నవ్వుకుంటూ మాట్లాడారు అనుకోండి, ఎవరిని కోట్లు వేయాలవాడు. ఇప్పుడు టుమారో జగన్ లేచి చంద్రబాబుతో చాలా నవ్వుకుంటూ మాట్లాడండి అనుకోండి, రేపటి రోజున మీకే అర్థం కాదు, అది ఏందో ఇంత ఫ్రెండ్లీగా ఉన్నాడు, వీని అగేన్స్ట్గా వీని కోట్లు వేయాలా వద్దా అని మీకే అర్థం కాదు. సో అది పోలరైజ్డ్ పిక్చర్ మీకు కనిపించేది పార్లమెంట్లో. వాళ్ళు ఇంత తిట్టుకొని పక్కన పోయి హాయ్ హలో అని మాట్లాడుకుంటారు, తెలుసా మీకు? హ్యావ్ యూ సీన్ వెన్ ఎంపీస్ ఫ్రమ్ ఆల్ పార్టీస్ మీట్ అవుట్ సైడ్ ద పార్లమెంట్ ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు వాళ్ళు? ఓన్లీ పార్లమెంట్లో జనాలు చూస్తున్నారు కాబట్టి వీళ్ళు ఇట్లా కొట్టుకుంటూ ఉంటారు తప్ప, దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్ అవుట్ సైడ్. అండ్ ఇట్ ఈస్ హౌ డెమోక్రసీ షుడ్ బి ఆల్సో. దర్ ఇస్ నో పర్సనల్ రైవలరీ కదా, పర్సనల్ రైవలరీ ఉందా? ఓన్లీ ఇష్యూస్ మీద ప్రాబ్లం, ఐడియాలజీ మీద ప్రాబ్లం. ఇప్పుడు బీజేపీ ఇస్ అ రైట్ వింగ్ ఐడియాలజీ, కాంగ్రెస్ మిడిల్ అంటారు. రైట్ లెఫ్ట్ మిడిల్ అనే తెలుసా కాన్సెప్ట్? రైట్ కాన్సెప్ట్, మిడిల్ కాన్సెప్ట్, లెఫ్ట్ వింగ్. లెఫ్ట్ అంటే కమ్యూనిస్ట్ పార్టీస్, లేబర్ రైజ్ కావాలి అని అనుకునే క్లాసెస్. రైటిస్ట్ పార్టీస్ అంటే కొంచెం నేషనలిస్ట్ ఐడియాలజీ, అంటే ఇండియన్స్. మీరు చూసినారు ఎప్పుడన్నా, ఇప్పుడు బీజేపీ వాళ్ళు చూసుకుంటే ఎప్పుడు దేశం అనుకుంటా ఒక టైప్ ఆఫ్ ఫిలాసఫీ ఉంటుంది వాళ్ళది. లెఫ్ట్ వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే, లేబర్, మన డౌన్ ట్రాడన్ క్లాసెస్ ఉంటారు చూసినారా, సిపిఐ సిపిఎం, వాళ్ళు లెఫ్ట్ పార్టీస్. రైట్ పార్టీ అంటే బీజేపీ పార్టీ, నేషనలిస్టిక్ ఐడియాలజీ, ఇండియన్నెస్, భారత్ మాతాకి జై అంటుంటారు, జై శ్రీరామ్ అంటూ ఉంటారు వాళ్ళు. మిడిల్ పార్టీస్ అంటే కాంగ్రెస్ లాంటి పార్టీస్. ఇది నాట్ రైట్ నాట్ లెఫ్ట్, రైట్ లీనింగ్ కాదు, లెఫ్ట్ లీనింగ్ కూడా కాదు, అంతా అర్థమైందా? నాట్ రైట్ నాట్ లెఫ్ట్. ఓకే, సో అవి మిడిల్ పార్టీస్. సో ఈ అన్ని పార్టీస్ కలిపి వాట్ యూ హ్యావ్, పార్లమెంటరీ కమిటీస్. చలో రండి, ఇక్కడ వాట్ ఆర్ కమిటీస్ ఆఫ్ పార్లమెంట్? ఆ పార్లమెంటరీ కమిటీ ఇస్ అ ప్యానెల్ ఆఫ్ ఎంపీస్. అని ఎవరు చేస్తారు? ఇది స్పీకర్, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ. రాజ్యసభలో తనని చైర్మన్ అంటారు, లోక్సభలో తను ఏమంటారు, స్పీకర్ అంటారు. అర్థమవుతుందా? సో తను అపాయింట్ చేస్తారు, అపాయింటెడ్ ఆర్ ఎలెక్టెడ్ ఆల్సో. అపాయింట్ అన్న కావచ్చు, ఎలెక్టెడ్ బై హౌస్ ఆర్ నామినేటెడ్ బై స్పీకర్ ఆర్ చైర్మన్. స్పీకర్ అన్నా చైర్మన్ అన్నా సరే నామినేట్ చేసి ఒక కమిటీ ఫామ్ చేయొచ్చు, లేకపోతే ఎలక్షన్స్ కూడా పెట్టవచ్చు ఎవరు ఈ ప్యానెల్లో ఉండాలని. సో దాని ద్వారా వచ్చినవే పార్లమెంటరీ కమిటీస్. ఇవి ఎవరి కింద పనిచేస్తాయి? అండర్ ది డైరెక్షన్ ఆఫ్ స్పీకర్ ఆర్ చైర్మన్, అండ్ ఇట్స్ రిపోర్ట్ టు ది హౌస్ ఆఫ్ స్పీకర్ ఆర్ చైర్మన్. ఈ రిపోర్ట్ సరే, పార్లమెంటరీ కమిటీకి ఒక ఇష్యూ ఇచ్చినాం మనం, ఒక బిల్ వచ్చింది, అది చాలా కాంట్రవర్షియల్గా ఉంది. సో సెంట్రల్ గవర్నమెంట్, ఆ రూలింగ్ పార్టీలో ఉన్న గవర్నమెంట్ ఏం చేస్తారంటే, ఓకే మనం పార్లమెంటరీ కమిటీస్ పంపిస్తామని డిసైడ్ అయిపోయింది. సో పార్లమెంటరీ కమిటీ కూర్చొని డిస్కస్ చేస్తాం అనమాట, అరే దీనిలో ఇవి చేంజెస్ చేయాలి,
దీనిలో ఇవి చేంజెస్ చేయాలి, ఇవి చేద్దాము అని డిసైడ్ అవుతుంది. ఈ డిసైడ్ అయ్యి రిపోర్ట్ ఎవరికి ఇస్తుంది? స్పీకర్కి ఇస్తుంది, లేకపోతే చైర్మన్కి ఇస్తుంది. కమ్ డౌన్, దే డ్రా దేర్ ఆర్టికల్ ఫ్రమ్ 105 and 118. ఆర్టికల్ 105, ఆర్టికల్ 118. ఓకే, ఇక్కడ రండి. 105 ఏమంటుంది? ప్రివిలేజ్ ఆఫ్ ఎంపీస్. ఆర్టికల్ 18 టు రెగ్యులేట్ ఇట్స్ బిజినెస్. డో ఇగ్నోర్ ఇట్. 105 and 118 నుంచి వస్తేనే అనుకోండి అంతే. ఇఫ్ యూ గో డీప్ యూ విల్ నాట్ అండర్స్టాండ్ ఇట్ మచ్. ఓకే, ఆర్టికల్ 105, ఆర్టికల్ 118 నుంచి పార్లమెంటరీ కమిటీస్ వస్తాయని చెప్పండి అంతే. ఓకే, కమ్ డౌన్. ఇక్కడ ఏం చెప్తుంది? 2 types ఆఫ్ పార్లమెంటరీ కమిటీస్ ఉంటాయి. ఒకదాన్ని ఏమంటున్నాము? స్టాండింగ్ కమిటీస్, ఇంకోటి అడ్హాక్. అడ్హాక్ అంటే మీనింగ్ ఏం చెప్పండి? అడ్హాక్ అంటే మీనింగ్ ఏంది ఇంగ్లీష్లో? ఏదో అట్లా, అంతే కదా, ఏదో అట్లా అంటే ఒక చిన్న ఇష్యూ కోసం అడ్హాక్గా మాట్లాడుతున్నాడు అంటారు. అంటే ఒక లైన్ ప్రకారంగా, ఒక ప్రొసీజ్యూరల్గా కాకుండా ఏదో ఒకటి మాట్లాడుతున్నాడు అని అడ్హాక్ అంటాం కదా. ప్రొసీజ్యూరల్గా మాట్లాడితే దాన్ని స్టాండింగ్ కమిటీ అంటాం. సో స్టాండింగ్ కమిటీ టెన్యూర్ 1 year, 1 year మాత్రమే, దాన్ని స్టాండింగ్ కమిటీ అంటాము. ఇది స్పెసిఫిక్, ఇది ఒక రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. స్టాండింగ్ కమిటీస్ అనేటివి రెగ్యులర్గా కన్స్టిట్యూట్ అవుతూ ఉంటాయి. ఇయర్కి ఒకసారి ఖచ్చితంగా కన్స్టిట్యూట్ అయ్యేటి ఏంది? స్టాండింగ్ కమిటీస్. అడ్హాక్ కమిటీస్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఇష్యూ వచ్చింది, కోవిడ్ అనే ఒక ఇష్యూ వచ్చింది. కోవిడ్ మీద గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటుంది? ఒక కమిటీ ఫామ్ చేయొచ్చు. కోవిడ్ మీద గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటుందో ఒక కమిటీ ఫామ్ చేయొచ్చు. దాన్ని ఏమంటాం మనం? అడ్హాక్. ఆ పని కాగానే ఈ కమిటీ ఏమైపోతుంది? ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. కానీ స్టాండింగ్ కమిటీస్ కంటిన్యూ అవుతానే ఉంటాయి. స్టాండింగ్ కమిటీస్ ఎవ్రీ ఇయర్కి ఒకసారి ఎలక్షన్ జరగాలి, ఎవ్రీ ఇయర్కి ఒకసారి కాన్స్టిట్యూట్ చేయాలి, అండ్ ఎవ్రీ ఇయర్ అవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అడ్హాక్ కమిటీస్ అట్లనా కాదు, దానికి ఏదో ఒక స్పెసిఫిక్ ఇష్యూ చెప్తారు, ఆ పని కాగానే అది బిచాన ఎత్తేస్తుంది. ఓకే, క్లియర్? కమ్ డౌన్. సో 2 types ఆఫ్ కమిటీస్, స్టాండింగ్ కమిటీస్ అండ్ అడ్హాక్ కమిటీస్. మీకు అడ్హాక్ కమిటీస్ గురించి సిలబస్లో లేదు. ఫర్ మీ టు ఎక్స్ప్లెయిన్ అ పాయింట్ ఐ సెడ్, ఓకే, దెర్ ఆర్ 3 committees విత్ ఇన్ యూ. సో స్టాండింగ్ కమిటీస్ మాత్రమే ఉన్నాయి మీకు. ఓకే, come here, and these are important. These standing committees are what? Permanent and work on a continuous basis. Ad hoc committees permanent kaadu. Okay, come down. Standing committees can be classified into following 6 categories. Obviously, finance మీద issues వచ్చినాయి అనుకోండి, what is it called? Financial. Departmental standing committees అంటే డిపార్ట్మెంటల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి అవి చూడాలంటే డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్. కమ్ డౌన్. కమిటీస్ టు ఎన్క్వైర్. ఇప్పుడు ఏదైనా అఫీషియల్ మీద ఎంక్వైరీ వచ్చింది అనుకోండి, ఇది ఏదైనా కమిటీ చేయాలనుకుంటుంది, ఒక పార్లమెంట్ ఏదైనా ఎంక్వైరీ చేయాలనుకుంటుంది, ఇట్ ఇస్ టు కమిటీస్ టు ఎన్క్వైర్. ఓకే, కమ్ డౌన్. కమిటీస్ టు స్క్రూటినైజ్ అండ్ కంట్రోల్. ఓకే, కమ్ డౌన్. కమిటీస్ రిలేటింగ్ టు డే టు డే బిజినెస్ ఆఫ్ ద హౌస్. అంటే రోజు ఎట్లా జరగాలి, హౌస్ ఎట్లా స్టార్ట్ కావాలి, ఫస్ట్ బిజినెస్ అవర్ ఉండాలా, ఫస్ట్ ఏ అవర్ ఉండాలని డిసైడ్ చేసి దాని మీద ఇష్యూ ఉంటే డిసైడ్ చేయాల్సిన కమిటీ. కమ్ డౌన్. హౌస్ కీపింగ్ కమిటీ ఆర్ సర్వీసెస్ కమిటీ. 6 types I just told you, but there are only 3 things in you which we'll talk tomorrow. Okay, కానీ ఇక్కడ ఒకటి చూసుకోండి. What did I tell you? Ad hoc committees are temporary and cease to exist on completion of the issue. Suppose కోవిడ్ వచ్చింది, కోవిడ్ మీద పార్లమెంట్ ఒక కన్సల్టేటివ్ కమిటీ చేసింది, దాన్ని ఏమంటాం మనము? అడ్ హాక్ కమిటీ అంటాం. ఈ పని కాగానే అది అయిపోయింది అంతే. కానీ స్టాండింగ్ కమిటీస్ ఎప్పుడూ పర్మనెంట్గా ఉంటాయి. ఓకే, ఎవ్రీ ఇయర్ కన్స్టిట్యూట్ చేయాలి. 2 రకాలుగా చేయొచ్చు. వన్ ఇస్ త్రూ ఎలక్షన్స్ ఆర్ స్పీకర్ ఆర్ చైర్మన్ కూడా కాన్స్టిట్యూట్ చేయొచ్చు దాన్ని. ఓకే, 3 ఉన్నాయి. టుమారో విల్ డిస్కస్ ఇట్. సో దీస్ ఆర్ ద వన్స్: ఎస్టిమేట్స్ కమిటీ, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ and committee on public undertakings. These 3 are mentioned in the syllabus. We'll talk tomorrow. Okay, thank you. Clear? Online students, take a break then. We'll discuss the 3 committees which are mentioned in the syllabus tomorrow.